హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల సంధ్యా సమయంలో. ఎన్ భారతీదేవి గారు రచించారు. ఇది 1980లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సమయం సాయంత్రం 5 గంటలు దాటింది. చల్లగాలి కోసం వచ్చిన జంటలతో మెరీనా బీచ్ పెళ్లిళ్లులా కళకళలాడుతోంది. అస్తమిస్తున్న సూర్యకాంతిలో ప్రకృతి బంగారు మేలిముసుగు ధరించినట్టుగా ఉంది. సముద్రం మీద నుంచి తేలొస్తున్న చల్లని గాలి మనసులను ఆహ్లాదపరుస్తోంది. అటు రాత్రికి ఇటు పగలకు చెందని సంధ్యా సమయంలో ప్రతిరోజు సముద్రపు ఒడ్డున ఒంటరిగా కూర్చోవడం సంధ్యకలవాటు. పగలుకు రాత్రికి దేనికి చెందని ఈ సంధ్యా సమయానికి నా జీవితానికి దగ్గర సంబంధం ఉంది అనుకుంది సంధ్య. సంధ్య మనసులోకి అలాంటి ఆలోచన రాగానే గతమంతా సినిమా రీళ్లులా ఒకదాని వెంట ఒకటిగా సంధ్య కళ్ల ముందు కదలాడింది. అప్పుడు సంధ్య BA ఫస్ట్ ఇయర్ చదువుతుండేది. డేవిడ్ కూడా అదే కాలేజీలో చదివేవాడు. ఇద్దరూ క్లాస్మేట్స్. డేవిడ్ చాలా కలుపుగోలు మనిషి. ఎప్పుడూ నవ్వుతూ తన చుట్టూ వారిని నవ్విస్తూ సరదాగా ఉంటాడు. అతని చూపుల్లో ఎదుటివారిని సూదంటూ రాయిలా ఆకర్షించుకునే శక్తి ఉంది. అదే అతనిలోని ప్రత్యేకత. 6 అడుగుల ఎత్తుకు తగిన లావుతో అందంగా ఆకర్షణీయంగా ఉంటాడు. ఎంతోమంది కాలేజీ అమ్మాయిలకు అతను కలల పురుషుడు. ఒకరోజు సంధ్య కారు రిపేర్కి ఇవ్వడం వలన కాలేజీ నుంచి నడిచి ఇంటికి వెళుతోంది. దారిలో కనిపించాడు డేవిడ్. స్నేహపూర్వకంగా నవ్వుతూ సంధ్యకు దగ్గరగా వచ్చాడు. ఏమండి, మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని 10 రోజుల నుంచి అనుకుంటున్నాను. వీలవలేదు. మీరెప్పుడూ కాలేజీ టైంకి కారులో వస్తారు, కాలేజీ అయిపోగానే కారులో వెళ్ళిపోతారు. ఈరోజు ఒంటరిగా కనిపించారు. నవ్వుతూ అన్నాడు డేవిడ్. మీరు నన్ను పరిచయం చేసుకోవాలనుకుంటున్నారా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది సంధ్య. చెబుతాను, మీకు అభ్యంతరం లేకపోతే రండి, అలా పార్కులో కూర్చుందాం అంటూ ముందుకు దారి తీశాడు డేవిడ్. అతన్ని అనుసరించింది సంధ్య. ఇద్దరూ పార్కులో నందివర్ధని చెట్టు కింద కూర్చున్నారు. మీరు కథలు రాస్తారని నాకెంతకు ముందు తెలీదండి. కిందటి వారం పత్రికలో ప్రచురించిన మీరు రాసిన కథ న్యాయం ఎక్కడుంది చదివాను. ఎంత బాగా రాసింది రచయిత్రి అని మనసులోనే మెచ్చుకున్నాను. కలం పేరుతో రాశారు కాబట్టి మీరనుకోలేదు. మా చెల్లెలు మేరీ ఆ కథను గురించి నా అభిప్రాయం అడిగింది. చాలా బాగుందని చెప్పాను. అప్పుడు చెప్పింది ఆ కథ మీరు రాశారని. ఆ రోజు నుంచి మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఈ రోజు వీలైంది. ఆ కథ మీకు నచ్చినందుకు థ్యాంక్స్. రచయిత్రిగా మీ పేరు పెట్టుకోకుండా కలం పేరు పెట్టుకున్నారెందుకు? నేను కథలు రాసేది కీర్తిని సంపాదించాలని కాదు. అందుకే కలం పేరు పెడతాను. మీ ముఖంలో, పసిపాప ముఖంలో కనిపించే అమాయకమైన నిర్మలత్వం కనిపిస్తుంది. మీరు కథలు రాస్తారని మేరీ చెబితే మొదట నమ్మలేదు నేను. అంటే కథలు రాసేవాళ్లు ఎలా ఉంటారని మీ ఉద్దేశం? నవ్వుతూ అంది సంధ్య. ఎదుటి మనిషిని అర్థం చేసుకోగల మనసు, సమాజంలో జరుగుతున్న కుళ్ళును బయట పెట్టగల ధైర్యం కావాలి రచయిత్రికి. నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు మీ రచనలో. ఆ కథలో మీరు రాసిన మాటలు నా మనసులో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. న్యాయం ఎక్కడుంది? ధనవంతుల గుప్పెట్లో న్యాయం నిద్రపోతుంది. తరతరాలుగా ధనికులకు పేదలకు మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంది. ధనవంతులు చేసే నేరాలకు నోరులేని పేదవాళ్లు బలైపోతున్నారు అని రాశారు. ఈ మాటలు ఆ కథ చదివిన ప్రతి మనిషి మనసును స్పందింపజేస్తాయి. కాని కథ ముగించిన తీరు నాకు నచ్చలేదు. చెయ్యని నేరానికి తన యజమాని తనను జైలుకు పంపించబోతున్నాడని తెలుసుకున్న రాముడు అభిమానం చంపుకుని నలుగురిలో దోషిగా నిలవలేక పిరికితనంతో ఆత్మహత్య చేసుకున్నట్టు రాశారు. కాని అలా కాకుండా రాముడు ధైర్యంగా తన యజమాని నేరాలను నిరూపించాల్సింది. అతను అన్యాయంగా ఆత్మహత్య చేసుకోవడం నాకు నచ్చలేదు. రాముడు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. ఎందుకంటే రాముడు పేదవాడు. రాముడి యజమాని భుజంగరావు లక్షాధికారి. అందుకే ఏ న్యాయస్థానం అతన్ని దోషిగా నిర్ణయించలేదు. భుజంగరావు తన డబ్బుతో, ఆ డబ్బుతో సంపాదించుకున్న అధికారంతో మనుషుల నోళ్లనే కాదు, న్యాయం నోరు కూడా మూయించగలడు. అతనికి ఎదురు తిరిగిన ఏ అధికారినైనా ఏ మారుమూల ప్రాంతానికో ట్రాన్స్ఫర్ చేయించగలడు. పేదవాడైనా రాముడు కోసం ఏ అధికారి కోరి కష్టాల్ని కొని తెచ్చుకుంటాడు? అందుకే రాముళ్లాంటి అమాయకులు ఈ ప్రపంచంలో బ్రతకలేరు అంది సంధ్య. మీరు నేను ఊహించుకున్నంత అమాయకులు కాదు, చాలా తెలివైన వాళ్ళు. మీరెప్పుడు పాఠకుల మనసుల్లో ఆలోచనలు రేకెత్తించే ఇలాంటి రచనలే రాయాలని నా కోరిక. నవ్వుతూ అన్నాడు డేవిడ్. మీరు నా రచనల పట్ల చూపుతున్న అభిమానానికి థ్యాంక్స్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నవ్వుతూ అన్నాడు డేవిడ్. ఎందుకండి? ఆశ్చర్యంగా అడిగింది సంధ్య. నేను రమ్మనగానే నా కోరిక మన్నించి నాతో ఇక్కడికొచ్చినందుకు, నా సోదంతా ఓపిగ్గా విన్నందుకు. హాస్యంగా నవ్వుతూ అన్నాడు డేవిడ్.
మీరు చాలా తమాషాగా మాట్లాడతారు నవ్వుతూ అంది సంధ్య. మీరు నవ్వుతుంటే చాలా అందంగా ఉంటారు మనసులో అనుకోబోయి ఆ మాటను పైకి అనేశాడు డేవిడ్. తానన్న మాటకు సంధ్యకు కోపం వస్తుందేమో అని భయపడ్డాడు డేవిడ్. సంధ్య నవ్వేసరికి అమ్మయ్య కోపం రాలేదు అనుకున్నాడు. ఇక నేను వెళతానండి. అప్పుడే వెళ్ళి ఏం చేస్తారు? కాసేపు కూర్చోండి. ఇంటికెళ్లడం ఇంకో గంట ఆలస్యం చేశానంటే మా అమ్మ గొడవ చేస్తుంది. మీరేం చిన్నపిల్లలు కాదుగా మీ అమ్మగారంతగా భయపడ్డానికి. మా అమ్మ దృష్టిలో నేనింకా చిన్నపిల్ల కిందే లెక్క నవ్వుతూ అంది సంధ్య. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు? రోజూ కాలేజీలో కనిపిస్తూనే ఉంటానుగా. నాకు సాహిత్యం అంటే ప్రాణం. అలాగే సాహిత్యానికి సృష్టికర్తలైన రచయితలంటే మరీ ఇష్టం. నేను మీ రచనల అభిమానిగా మీతో స్నేహాన్ని పెంచుకోవడం మీకేం అభ్యంతరం లేదుగా చెప్పండి. లేదు నవ్వుతూ అంటూ ఇంటికి వెళ్లడానికి లేచింది సంధ్య. ఇద్దరూ మాట్లాడుకుంటూ కొంత దూరం కలిసి నడిచారు. తర్వాత రిక్షా ఎక్కి వెళ్ళింది సంధ్య. సంధ్య కనిపించే వరకు చూసి తన ఇంటివైపు వెళ్లాడు డేవిడ్. సమయం 8 గంటలైంది. హాలులో లంకపోగాకు చుట్టలు చుట్టుకుంటూ కూర్చున్నారు చౌదరి గారు. అప్పుడే నిద్రలేచి మేడ దిగొచ్చిన సంధ్య అలవాటుకు విరుద్ధంగా ఆ సమయంలో తోటవైపు వెళ్లకుండా నాన్నగారు ఇంట్లో ఉన్నారేమిటి అనుకుంటూ అక్కడికొచ్చింది సంధ్య. రామ్మా నీకో శుభవార్త అంటూ చేతిలోని పొగాకును నౌకరికి అందించి కూతురువైపు తిరిగారు చౌదరి గారు. ఏంటి నాన్నగారు ఆ శుభవార్త? త్వరగా చెప్పండి గారంగా అంది సంధ్య. 10 గంటల ట్రైన్లో రఘు రవి వస్తున్నారమ్మా. వాళ్ల కాలేజీలో ఏదో స్ట్రైక్ మూలంగా ఒక వారం రోజులు కాలేజీకి సెలవులిచ్చారట. నిజంగా అన్నయ్య వస్తున్నాడా? సంతోషంగా అడిగింది సంధ్య. సంధ్య నిజం చెప్పమ్మా. అన్నయ్య వస్తున్నాడనా ఈ సంతోషం, లేక నీ బావ వస్తున్నాడనా? హాస్యంగా నవ్వుతూ అన్నారు చౌదరి గారు. ఆ మాటకు సంధ్య ముఖం మారిపోయింది. అయినా తన మనసులోని భావాలను పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ అన్నయ్య వాళ్ళొచ్చేసరికి స్నానం చేసి వస్తాను. ఈరోజు కాలేజీకి వెళ్లను. ఆదివారం అమ్మా, ఈరోజు కాలేజీ లేదు నవ్వుతూ అన్నారు చౌదరి గారు. ఈరోజు ఆదివారం అని నాకు గుర్తులేదు అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళింది సంధ్య. రామయ్య ఆ అబ్బాయి వాళ్ళ కోసం స్టేషన్కు కారు పంపిద్దామంటే తస్సదియా కారు రిపేర్కి వెళ్ళింది. ఇప్పుడేం చేద్దాం? బండి తోలుకుపోతావా? భలే వాళ్లే పెదబాబు గారు. ఆ అబ్బాయి గారులు ఇంకా నిక్కర్లు వేసుకుంటున్న పిల్లలనుకుంటున్నారా? ఎడ్ల బండికి రావడానికి గొట్టం ప్యాంట్లు వేసుకుంటున్నారు నవ్వుతూ అన్నాడు రామయ్య. చౌకగా వచ్చింది కదా అని ఈ డొక్కు కారు కొంటే నెలకు 10 రోజులు రిపేర్లోనే ఉంటుంది. ఈసారి ఆ అబ్బాయి వాళ్ళు కాలేజీ నుంచి వచ్చేసరికి మంచి కారు కొనాలయ్యా. ఇప్పుడెలా? ట్యాక్సీని పంపిద్దామా? ఇక్కడి నుంచి కారు పంపించడం ఎందుకు బాబు గారు? స్టేషన్ నుంచే అబ్బాయి గారులు అధికారులు వస్తారు. నీ మాత్రం ఆలోచన నాకు రాలేదు నవ్వుతూ అన్నారు చౌదరి గారు. బాబుగారు నన్ను తోట దగ్గరకు వెళ్ళమంటారా? ఇప్పుడు తోటలో ఏం పనుంది రామయ్య? మామిడి చెట్లకు నీళ్లు కట్టించాలి, కొబ్బరికాయలు దింపాలి, చాలా పనుంది. వెళతాను బాబుగారు. సరే వెళ్ళు. అన్నట్టు మరిచిపోయాను, నిన్న కూలీలకు డబ్బులు ఇవ్వలేదు కదూ, ఈ రోజు కూడా కలిపి నేను సాయంత్రం వచ్చినప్పుడు ఇచ్చేస్తానులే. అలాగే బాబుగారు అంటూ రామయ్య వెళ్ళిపోయాడు. పడకుర్చీలో వెనక్కు వాలి పడుకున్నారు చౌదరి గారు. ఆయన పెద్ద భూస్వామి. 100 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మామిడి తోట, 10 ఎకరాల కొబ్బరి తోట ఉంది. సిటీకి దూరంగా ఆయన అభిరుచులకు తగినట్టుగా మామిడి తోటకు దగ్గరగా అత్యంత ఆధునికమైన బంగ్లా కట్టించుకున్నారు. ఆయనకొక కొడుకు, ఒక కూతురు. కొడుకు రఘు కాకినాడలో మెడిసిన్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. కూతురు సంధ్య BA చదువుతోంది. ఆయన ఒక్కగానొక్క చెల్లెలు రాజ్యలక్ష్మి. పెళ్లైన 2 సంవత్సరాలకే యాక్సిడెంట్లో భర్తతో పాటుగా చనిపోతే ఆమె కొడుకు రవిని కూడా చౌదరి గారే పెంచి పెద్ద చేశారు. రవి కూడా రఘుతో పాటు మెడిసిన్ 4వ సంవత్సరం కాకినాడలో చదువుతున్నాడు. సంధ్యను రవికిచ్చి పెళ్లి చేయాలని చౌదరి గారి కోరిక. సంధ్యకు బావ మీద ఇంతవరకు ఎలాంటి అభిప్రాయమూ లేదు. సంధ్య స్నానం చేసి హాల్లోకొచ్చేసరికి రవి, రఘు లోపలికొస్తున్నారు. అన్నయ్య అంటూ ఎదురెళ్ళింది సంధ్య. ఏమ్మా బాగా చదువుతున్నావా? సూట్ కేసు కింద పెట్టి ఆప్యాయంగా సంధ్య తల నిమురుతూ అన్నాడు రఘు. బాగానే చదువుతున్నా. అన్నయ్య నాన్నగారితో మాట్లాడుతుండండి, అమ్మకు చెప్పొస్తాను అంటూ లోపలికెళ్ళింది సంధ్య. ఎరా రవి, చదువులెలా ఉన్నాయి? నవ్వుతూ అడిగారు చౌదరి గారు. బాగానే చదువుతున్నాం మావయ్య. ఏంటి ఇవాళ ఇంట్లో ఉన్నారు? పాపం మీరీరోజు తోటలోకి వెళ్ళకపోతే ఆ చెట్లన్నీ కన్నీరు కార్చో హాస్యంగా నవ్వుతూ అన్నాడు రవి. ఒరేయ్, నువ్వింకో సంవత్సరంలో డాక్టరో కాబోతున్నా నీ మాటల ధోరణి మాత్రం మారలేదురా. అది కాదు మావయ్య, భోంచేసే టైంలో తప్ప మీరెప్పుడూ ఇంట్లో కనిపించరు కదా, మీకు తోట ఆరో ప్రాణం నవ్వుతూ అన్నాడు రవి. నిజమేరా, ఆ తోట అంటే నాకు ప్రాణంతో సమానం. ఆ తోట మీదొచ్చిన ఆదాయంతోనే కొబ్బరి తోట కొన్నాను.
మీరు స్నానాలు చేయండి, నేను మామిడి తోటకెళ్ళి మామిడి పళ్ళు పంపిస్తాను అంటూ తోటవైపు వెళ్లారాయన. సంధ్య హాల్లో కూర్చుని పేపర్ చదువుతోంది. అక్కడికొచ్చాడు రవి. రా బావా, కూర్చో అంది సంధ్య చదువుతున్న పేపరు టీపై మీద పెట్టి. ఆమెకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రవి. ఏంటి బావా విశేషాలు? మెడికల్ కాలేజీలో చదివే మాకు విశేషాలు ఏముంటాయి? చదవడం, సేవలను కోయడం తప్ప. బాబోయ్, ఆ విషయాలు మాత్రం చెప్పకు, నాకు భయం. అందుకే నాన్నగారు ఎంత బ్రతిమలాడినా నేను మెడిసిన్ చదవడానికి ఒప్పుకోలేదు. సంధ్య, 2 నెలల క్రితం నేను వచ్చినప్పటికంటే ఇప్పుడు చాలా బాగున్నావు. 2 నెలల తర్వాత చూసావు కదా నన్ను, అందుకే అలా అనిపిస్తోంది నీకు నవ్వుతూ అంది సంధ్య. సంధ్య, అలా తోటవైపు వెళదామా? అబ్బా, ఇంత ఎండలోనా? ఆయన ఇప్పుడు తోటలోకెందుకు? ఇంట్లో కంటే తోటలోనే చల్లగా ఉంటుంది. ఇక్కడ నీతో మాట్లాడాలంటే ఎవరైనా వింటారేమోనని సిగ్గుగా ఉంటుంది. తోటలో అయితే హాయిగా మనిద్దరం ఇష్టం వచ్చినంతసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. బావా, ఇంకా వారం రోజులుంటావుగా, తొందరేముంది? తోటకు రేపు వెళదాం. ప్రయాణించేసొచ్చావు, అలసటగా ఉంటుంది. నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. సంధ్య, నువ్వు ఎదురుగా ఉంటే అలసట అన్నదే ఉండదు, నాకు చాలా హాయిగా ఉంటుంది. బావా, నాన్నగారు వస్తున్నారు అంది సంధ్య నవ్వుతూ. సంధ్య మీద నుంచి చూపులు మరల్చుకున్నాడు రవి. అది గమనించిన చౌదరి గారు నవ్వుకున్నారు. ఇంకా కొద్ది నెలలే మీకిలాంటి అవస్థ, త్వరలోనే ముహూర్తం పెట్టిస్తాను అని తనలో తాను అనుకున్నారు. మావయ్యను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కుర్చీలోంచి లేచాడు రవి. ఎందుకురా నన్ను చూసి భయపడతావు? కూర్చో. ఏమ్మా, బావతో తీరిగ్గా కబుర్లు చెబుతున్నావా? నవ్వుతూ అన్నారు చౌదరి గారు. నేను పేపర్ చదువుతుంటే బావొచ్చి కూర్చున్నాడు. కొంటిగా రవి వైపు చూస్తూ అంది సంధ్య. రవి కోపంగా సంధ్య వైపు చూశాడు. రవి అవస్థ చూడలేక నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు చౌదరి గారు. సమయం సాయంత్రం 4 గంటలైంది. తోటవైపు వెళ్లాడు రఘు. ప్రకృతి అందాలను తన్మయత్వంతో చూస్తూ తోట మధ్యలో నిల్చున్నాడు. తోటకు నలువైపులా తోటను రక్షించే రక్షక బొట్లులా ఎత్తైన కొబ్బరి చెట్లు బారులు తీరున్నాయి. మామిడి చెట్ల బోదెలకు సన్నని కాలువల గుండా నీళ్లు వెళుతుంటే చిన్న చిన్న సెలయేళ్లల్లా చూడముచ్చటగా కనిపిస్తుంది ఆ దృశ్యం. నీళ్లు వెళ్లే కాలవగట్ల కిరుపక్కల మందార, మల్లె, నందివర్ధన మొదలగు ఎన్నో రకాల పూల చెట్లు విరగబూసి తమ సుగంధాలను నలువైపులా విరజిమ్ముతున్నాయి. మామిడి కొమ్మల్లో గూళ్లు కట్టుకున్న ఎన్నో రకాల పక్షుల కిలకిలారావాలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. ఎటు చూసినా పచ్చని చెట్లు, కొన్ని విరగబూసి మరికొన్ని పంట బరువుతోనూ ప్రకృతిలోని అందాలన్నీ ఆ తోటలోనే రాసిపోసినట్టుగా ఉంది. పూల చెట్ల మీద నుంచి తేలుస్తున్న చల్లని గాలి మనసులను ఆహ్లాదపరుస్తోంది. రామయ్య మోటుబావిలో నుంచి ఇంజను గొట్టం ద్వారా కాలువలోకి పడుతున్న నీటిని అన్ని చెట్ల బోదలకు పోయేలా చేస్తున్నాడు. అలా తోటను చూస్తూ నడుస్తున్న రఘు ఒక చోట కనిపించిన దృశ్యాన్ని చూస్తూ అలాగే నిల్చున్నాడు. 16 సంవత్సరాల వయసున్న ముద్దబంతిలాంటి గౌరీ ఎగిరెగిరి అందని నందివర్ధన పూలను అందుకుని కోస్తోంది. గౌరీ రామయ్య మనవరాలు. కలరా వ్యాధితో రామయ్య కొడుకు, కోడలు చనిపోయారు. అప్పట్నుంచి గౌరిని కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచుకుంటున్నాడు. చౌదరి గారు రామయ్యను, గౌరిని తనింట్లోనే ఉండమని ఎంత చెప్పినా రామయ్య వినలేదు. మీ అంతస్తెక్కడా, మా అంతస్తెక్కడా, వద్దు బాబు, మీరుండమన్నా ఈ బంగ్లాలో నేనుండలేను బాబు అంటూ 10 సంవత్సరాల నుంచి తోటను కంటికి రెప్పలా కాపాడుతూ ఆ తోటలోనే ఉంటున్నాడు. గౌరి హైస్కూల్ చదువు పూర్తి చేసింది. అంతటితో చదువు మానిపించాడు రామయ్య. ఈడు జోడు కలిసిన అబ్బాయితో గౌరి పెళ్లి జరిపించి తన బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నాడు రామయ్య. గౌరి రఘుకు చిన్నతనం నుంచి తెలుసు. గౌరిని చిన్నప్పుడు తోటమాలి రామయ్య మనవరాలు అన్న భావంతో తేలిగ్గా చూసేవాడు. కాకినాడ వెళ్లిన దగ్గర నుంచి గౌరిని చూడలేదు రఘు. 1-2 సార్లు సెలవులకొచ్చినప్పుడు తోటవైపు వచ్చినా ఆ సమయంలో గౌరి బంధువులింటికి వెళ్లడం వలన గౌరిని రఘు చూడలేదు. అంతకుముందు చూసినప్పుడు గౌరి లంగాలు కట్టుకునేది, ఇప్పుడు ఓణీలు వేసుకుంటోంది. ఆడపిల్లలెంత త్వరగా ఎదిగిపోతారు అనుకున్నాడు రఘు గౌరిని చూసి. పూలు కోసుకోవడం పూర్తి చేసి అటువైపు తిరిగిన గౌరి రఘుని చూసి ఆశ్చర్యంతోనూ అంతకు మించిన ఆనందంతోనూ అందమైన కనురెప్పలను రెపరెపలాడిస్తూ చిన్నబాబు గారు అంది. గౌరీ, లంగా ఓణిల్లో నిన్ను ముందు గుర్తుపట్టలేకపోయాను. నా మనసులో నీ రూపం నువ్వు గౌన్లు వేసుకున్నప్పుడు ఎలా ఉండేదానివో ఆ రూపమే కనిపిస్తోంది. 2 సంవత్సరాల్లోనే నువ్వు బాగా ఎదిగావు. గౌరీని పరిశీలనగా చూస్తూ అన్నాడు రఘు. ఆ మాటకు సిగ్గుతో తల వంచుకుంది గౌరీ. వయసు తెచ్చిన వంపు సొంపులతో అరవిచ్చిన గులాబీలాంటి గౌరీ అందం ఎదుటివారిని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. గౌరీ అందాలను కళ్లతోనే తాగేస్తూ గౌరిని చూస్తున్నాడు రఘు. చిన్నబాబు గారు రండి, ఇంటికి వెళదాం అంటూ లేడిలా ముందుకు పరిగెత్తింది గౌరీ.
గౌరిని అనుసరించాడు రఘు. గౌరీ వాళ్ల ఇల్లు ఏ మహామునో తపస్సు చేసుకునే కుటీరంలా ఉంది. ఇంటికి చుట్టూ ఉన్న వెదురుబద్దల తడికల నిండా రకరకాల పూల తీగలు అల్లుకునున్నాయి. ఇంటి ముందు బంతిపూలు విరగబూసున్నాయి. గౌరీ లోపలికి వెళ్లి మంచం తెచ్చి బయట వేసింది. కూర్చోండి చిన్నబాబు గారు అంది. రఘు మంచం మీద కూర్చున్నాడు. గౌరీ లోపలికి వెళ్లి ఒక కొబ్బరి బొండాన్ని కత్తితో చకచకా నరికి నీళ్లు గ్లాసులో కొంచి తెచ్చి రఘుకిచ్చింది. గౌరీ, చదువు మానేసవటగా రామయ్య తాత చెప్పాడు. అవును చిన్నబాబు గారు, మనలాంటి వాళ్లకు పెద్ద చదువులు ఎందుకని నేనెంత చెప్పినా వినకుండా తాతయ్య నా చదువు మానిపించాడు దిగులుగా అంది గౌరీ. రోజంతా ఈ తోటలో ఒంటరిగా ఎలా ఉంటావు? ఆశ్చర్యంగా అడిగాడు రఘు. ఈ మొక్కల మధ్య నాకు ఒంటరితనమనే అనిపించదు. ప్రతి చెట్టును పలకరించి రావడానికే నాకు టైం చాలదు. అప్పుడే చీకటి పడిందే అని అనిపిస్తుంది. ఎగిరే పక్షులు, కదిలే నీళ్లు, విరగబూసిన పువ్వులు ఇవే నా తోడు అంది గౌరీ అమాయకంగా. ప్రకృతి అందాలకు పరవశించిపోయే ఈమె ఎంత అదృష్టవంతురాలు అనుకున్నాడు. అమాయకంగా చేపల్లా కదలాడుతున్న గౌరీ కనురెప్పలపై ముద్దు పెట్టుకోవాలి అన్నంత ఆవేశం వచ్చింది గౌరీని చూస్తుంటే రఘుకు. రఘు వైపు చూసిన గౌరీ తన వైపే చూస్తున్న అతని చూపుల్లో చూపులు కలపలేక సిగ్గుతో తల వంచుకుంది. ఏంటి చిన్నబాబు గారు అలా చూస్తున్నారు? ఏం లేదు గౌరీ అన్నాడు రఘు తడబడుతూ. చిన్నబాబు గారు, మీరెన్ని రోజులుంటారిక్కడ? వారం రోజులుంటాను. ఎందుకు గౌరీ? రోజు ఇక్కడికి వస్తారా? తప్పకుండా వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు రఘు. సమయం రాత్రి 10 గంటలు దాటింది. ఎంత ప్రయత్నించినా సంధ్యకు నిద్రపట్టక గదిలో నుంచి బయటకొచ్చి పెట్టుకోడ దగ్గర నిల్చుంది. పున్నమి వెన్నెల తన వింత కాంతులను వెదజల్లుతోంది. నవ్వుతూ ఉండే డేవిడ్ రూపం కళ్లల్లో కదలాడింది. తనలో తను నవ్వుకుంది సంధ్య. డేవిడ్ను పరిచయం చేసుకోవాలని చాలాసార్లు అనుకునేది. కాని ఎలా పరిచయం చేసుకోవాలో అర్థం కాక ఆ ప్రయత్నం మానుకునేది. ఈరోజు డేవిడ్ తనకు తానుగా తనతో పరిచయం పెంచుకోవాలుంది అని చెప్పేసరికి సంతోషం పట్టలేకపోయింది. అందుకే నిద్ర కూడా రాలేదు. చాలా రాత్రి గడిచే వరకు అక్కడే నిల్చుంది. ఆ తర్వాత తన గదిలోకెళ్లి పడుకుంది. ఆ రాత్రంతా తీయని కలలు కంటూ గడిపింది. కారింకా రిపేరు షాపు నుంచి రాకపోవడం వలన సంధ్య నడిచే కాలేజీకొస్తోంది. ఆ రోజు ఫ్రెండ్తో మాట్లాడుతూ సిటీ బస్ స్టాప్లో నిల్చుంది. సిటీ బస్ రాగానే ఫ్రెండ్ ఆ బస్సుకి వెళ్లిపోయింది. రిక్షా కోసం చూస్తూ నిల్చుంది సంధ్య. సంధ్యగారు అన్న పిలుపుకి ఉలికిపాటుగా ఇటువైపు తిరిగింది సంధ్య. డేవిడ్ నవ్వుతూ సంధ్య వైపే చూస్తున్నాడు. డేవిడ్ను చూడగానే సంధ్య కళ్ళు మెరిశాయి. అది గమనించిన డేవిడ్ నవ్వుకున్నాడు. నిన్న కాలేజీకి ఎందుకు రాలేదు? నిన్నంతా మీకోసం ఎదురుచూశాను. నిన్న జ్వరం వచ్చింది. అరే, అప్పుడే కాలేజీకొచ్చేసారేం? ఈరోజు కూడా రెస్ట్ తీసుకోకపోయారా? జ్వరం తగ్గిపోయింది నవ్వుతూ అంది సంధ్య. కథలేమైనా రాస్తున్నారా? లేదండి, పరీక్షలు దగ్గరికొస్తున్నాయి కదా, ప్రస్తుతం కథలు రాయడం మానేసి చదువుతున్నాను నవ్వుతూ అంది సంధ్య. కథలు రాయడం ఎలాగో నాకు కూడా నేర్పండి నవ్వుతూ అన్నాడు డేవిడ్. రోజూ మా ఇంటికి ట్యూషన్కి రండి, నేర్పుతాను హాస్యంగా నవ్వుతూ అంది సంధ్య. మీరు నేర్పుతానంటే ఈ రోజు నుంచే ట్యూషన్కొస్తాను నవ్వుతూ అన్నాడు డేవిడ్. ఫీజు కూడా ఇవ్వాలి. మీరు అడిగినంత ఫీజిస్తాను, కానీ ఒక షరతు. ఏంటది? నవ్వుతూ అంది సంధ్య. నాకు కథలు రాయడం వచ్చిన నమ్మకం నాకు కుదరాలంటే నేను రాసిన కథలు కనీసం 2 అచ్చవ్వాలి. అప్పుడు మీకు ఫీజిస్తాను. నేను కథలు రాయడం నేర్చుకోవాలంటే ఎలాగైనా 10 సంవత్సరాలు పడుతుంది. ఈలోగా నేను చదువు పూర్తి చేసి ఉద్యోగంలో జాయిన్ అవుతాను నవ్వుతూ అన్నాడు డేవిడ్. మీరు భలే తమాషాగా మాట్లాడతారు. మీరు మాట్లాడుతుంటే కథ చెప్పినట్టుగా ఉంటుంది. మీరు నన్ను మెచ్చుకున్నందుకు థ్యాంక్స్ అన్నాడు నవ్వుతూ డేవిడ్. అంతలోనే అటునుంచి వస్తున్న డేవిడ్ ఫ్రెండు డేవిడ్ని పిలవడంతో సారీ అండి అని చెప్పి వెళ్లలేక అక్కడి నుంచి వెళ్లాడు డేవిడ్. రఘుకు ఆ రోజు తోటలో గౌరీని చూసిన దగ్గర్నుంచి మనసులో లేదు. అమాయకమైన గౌరీ రూపమే మనసులో హత్తుకుపోయింది. అతనికి మెడికల్ కాలేజీలో ఎంతోమంది అమ్మాయిలతో పరిచయం ఉంది. ఒకరిద్దరు అతన్ని ప్రేమించామంటూ ప్రేమలేఖలు కూడా రాస్తున్నారు. కాని ఎప్పుడూ ఏ అమ్మాయిని చూసినా రఘు మనస్సు చలించలేదు. అమ్మాయిలను సరదాకైనా ఏడిపించిన రఘు ఫ్రెండ్స్ అంతా జడపదార్థం అంటారు. గౌరీని చూసిన దగ్గర్నుంచి మనసులో నేను కోరుకున్న లక్షణాలన్నీ గౌరీలో ఉన్నాయి. మనసులోనూ మాటల్లోనూ ఎలాంటి కలంషం తెలియని ముద్దమందారం లాంటి గౌరీ నా సొంతమైతే అనుకున్నాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం గౌరీని చూడ్డానికి తోటలోకి వెళుతున్నాడు. రఘు కాకినాడ వెళ్లే రోజు దగ్గరికొచ్చింది. ఆ రోజు సాయంత్రం గౌరీ ఇంటికి వెళ్లాడు. రఘు వెళ్లేసరికి రామయ్య ఇంట్లో లేడు. గౌరీ నులక మంచం మీద మామిడి చెట్టు కింద పడుకుంది. పచ్చని తోట మధ్యలో గౌరీ వనదేవతలా ఉంది అనుకున్నాడు.
గౌరీ అని పిలిచాడు. చిన్నబాబు గారు రండి, కూర్చోండి అంటూ కంగారుగా మంచం మీద నుంచి లేచి మంచాన్ని రఘువైపు జరిపింది. ఏం చేస్తున్నావు గౌరీ? మీరొచ్చేసరికి మొక్కలకు నీళ్లు పెట్టడం, పాదులు చేయడం పూర్తి చేసి పడుకునున్నాను నవ్వుతూ అంది గౌరీ. అబ్బా, బయట ప్రపంచం సంగతి తెలియకుండా రోజుల తరబడి ఈ మొక్కల మధ్య ఎలా ఉంటావో నాకు అర్థం కావడం లేదు. నాకు ఏ ప్రపంచం అక్కర్లేదు. ఈ మొక్కలే నాకు స్నేహితులు, చుట్టాలు. గౌరీ, నేను రేపు ఉదయాన్నే ఊరికి వెళుతున్నా, అందుకే నిన్ను చూడాలనొచ్చాను. అలాగా, మళ్ళీ ఎప్పుడొస్తారు చిన్నబాబు గారు? దిగులుగా అడిగింది గౌరీ. మళ్ళీ రావడానికి 5-6 నెలలు పడుతుంది. గౌరీ, నేను ఊరు వెళుతున్నానంటే నీకు బాధగా లేదు? బాధగా ఉండక సంతోషంగా ఉంటుందా? మీరు బాగా చదివి డాక్టరై తిరిగొస్తారని సంతోషంగానూ ఉంది. మొక్కలు తప్ప మాట్లాడడానికి మనుషులే లేని ఈ తోటలో ఒంటరిగా ఉండే నన్ను రోజూ వచ్చి ఆప్యాయంగా మాట్లాడి మీరు వెళ్ళిపోతున్నారే అని బాధగానూ ఉంది. మీరు త్వరగా రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకోసం ఎదురు చూస్తుంటాను. గౌరీ, ఈ తోటలో నీకు అనుకూలంగా ఉంటేనే ఉండండి, లేకపోతే మా నాన్నగారితో చెప్తాను. మా ఇంటి వెనక మా పెంకుటిలో ఒకటి ఖాళీగానే ఉంది, దానిలో వచ్చి ఉండండి. వద్దండి, పెదబాబు గారు ఆ ఇంట్లో ఉండమని రోజూ చెబుతూనే ఉంటారు. నాకు ఈ తోటలోనే బాగుంది, ఇక్కడే ఉంటాను. గౌరీ, ఒక మాట అడుగుతాను, కాదను కదూ? చిన్నబాబు గారు, మేము మీ ఇంటి నౌకర్లం. మీరు మమ్మల్ని ఆజ్ఞాపించాలే కాని అడగకూడదు, చెప్పండి. రఘు కళ్లల్లోకి ఆరాధనగా చూస్తూ అంది. గౌరీ, నేను చదువు పూర్తి చేసే వరకు నువ్వు పెళ్లి చేసుకోకూడదు. నీ పెళ్లి ముందుగా నాకు చెప్పకుండా చేసుకోకూడదు. ఆమె కళ్లల్లోకి దేనికోసమూ వెతుకుతున్నట్టుగా చూస్తూ అన్నాడు రఘు. మీకు చెప్పకుండా నేనెందుకు పెళ్లి చేసుకోకూడదు చిన్నబాబు గారు? కొంటిగా నవ్వుతూ అడిగింది ఆమె. నా మనసులోని విషయాన్ని నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ విషయాలన్నీ తర్వాత చెబుతాను. ఇప్పుడు చెప్పినందువల్ల ప్రయోజనం లేకపోగా ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. నువ్వు మాటివి గౌరీ, నాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోనని అంటూ ఆమె కళ్లలోకి చూస్తూ తన చెయ్యి ఆమె వైపు చాపాడు. అతని కళ్లలోకి చూసిన ఆమె ఆరాధనతో నిండిన అతని చూపులకు చలించిపోయింది. చిన్నబాబు గారు, నేను ప్రాణ సమానంగా చూసుకునే ఈ మొక్కల సాక్షిగా చెబుతున్నాను. మీకు తెలియకుండా ఏ పరిస్థితుల్లోనూ నేను పెళ్లి చేసుకోను అంటూ ఆమె తన చేతిని రఘు చేతిలో పెట్టింది. అంతవరకు పరాయి పురుషుని స్పర్శెరుగని ఆమె అతని స్పర్శానుభూతికి కరెంట్ షాక్ తిన్నట్టుగా తన చేతిని అతని చేతిలో నుంచి తీసుకోకుండా అలాగే నిల్చుండిపోయింది. ఆమె చేతిని ప్రేమగా నిమిరాడు రఘు. ఆ స్పర్శానుభూతికి పులకరించిపోయిన గౌరీ సిగ్గుతో తల వంచుకుంది. ఆమెను అనురాగంగా గుండెలు కదుముకున్నాడతను. కొద్ది నిమిషాలకు తేరుకున్న ఆమె అతని నుంచి దూరంగా జరిగి నిల్చుంది. వెళ్ళొస్తాను గౌరీ అని చెప్పి అక్కడ నిల్చోలేక ముందుకు నడిచాడు. వెళుతూ వెనక్కు తిరిగి చూశాడు. తన వైపే చూస్తున్న ఆమె కనిపించగానే తనకు కావలసింది దొరికిందన్న సంతృప్తితో ఇంటికొచ్చాడు రఘు. ఆ ఉదయమే రఘు, రవి కాకినాడ వెళ్లారు. కారు రిపేర్ షాపు నుంచి వచ్చిన డేవిడ్ కోసం రోజూ కాలేజీకి నడిచే వెళుతోంది సంధ్య. 6 నెలలు గడిచాయి. ఈ 6 నెలల్లోనూ డేవిడ్ సంధ్యల మధ్యున్న స్నేహం ప్రేమగా మారింది. సంధ్య తన మనసులోని విషయం డేవిడ్తో ఎలా చెప్పాలా అని సతమతమవుతోంది. ఆ రోజు పార్కులో కూర్చున్నారు. సంధ్య, నిన్నో వరం అడగాలనుకుంటున్నాను. నేను వరాలివ్వడానికి దేవతను కాదండి, మామూలు మనిషిని నవ్వుతూ అంది. సంధ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ తడబడుతూ అన్నాడు డేవిడ్. ఆ మాటకేమీ సమాధానం చెప్పలేదామె. సంధ్య, మాట్లాడవేం? నా ప్రేమను అంగీకరించలేవా? నేనంటే నీకిష్టం లేదా? చెప్పు. నేను మనసారా ప్రేమిస్తున్నాను. నువ్వు సమాధానం చెప్పబోయే ముందు ఒక్క నిమిషం ఆలోచించి చెప్పు. నీ సమాధానం మీదే నా జీవితం ఆధారపడి ఉంటుంది అతి దీనంగా అన్నాడు డేవిడ్. అతని గొంతుకులో ప్రతిధ్వనించిన బాధకు కరిగిపోయిందామె. సమాధానం చెప్పు సంధ్య ఆతృతగా ఆమె నోటివైపే చూస్తూ అన్నాడు. ఈ మాట చెప్పడానికి మీరింకా 2 రోజులు ఆగినట్లయితే నేనే మీకు చెప్పేదాన్ని. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సంధ్య? నువ్వు చెప్పేది నిజమేనా? ఆశ్చర్యంగానూ అంతకు మించిన సంతోషంగానూ అడిగాడు. నిజమే, ఐ లవ్ యూ అతని కళ్ళలోకి చిలిపిగా చూస్తూ ఆరాధనగా అంది. అమ్మ దొంగ అంటూ పట్టలేని ఆనందంతో ఆమె చేతులు పట్టుకుని అన్నాడు. దూరంగా ఉండాలి. మీ మగవాళ్లకు కాస్త చనువిస్తే చాలు నెతికెక్కుతారు. అతని చేతుల్ని తప్పించుకుంటూ అందామే. సంధ్య, నేను నిజంగా చాలా అదృష్టవంతుణ్ణి. అబ్బా, మళ్ళీ నన్ను పొగడం మొదలుపెట్టారు. మీ పొగడతలు విని విని నాకు విసుగు పుడుతోంది. సరే, ఇక పొగడు సంధ్య. నువ్వు కొత్త నవలు రాస్తున్నావటగా మా చెల్లెలు చెప్పింది, నిజమేనా? నిజమే, పూర్తి కావచ్చింది. ఆ నవల పేరేమిటి? ప్రేమంటే ఏంటి? నవ్వుతూ అడిగింది. సంధ్య, కథంటే కేవలం కల్పితంగా ఉండకూడదు, వాస్తవానికి దగ్గరగా ఉండాలి.
అలా వాస్తవానికి దగ్గరగా ఉండే రచనలు రాయాలంటే అనుభవం ఉండాలి. ప్రేమను గురించి నీకే సరిగ్గా తెలీదే. ప్రేమను గురించి పాఠకులకు నువ్వేం చెబుతావు? అందుకని నేను చెప్పినట్టు విను. నవల రాయడం ఆపేసి ముందు నన్ను ప్రేమించడం మొదలుపెట్టు. ఆ తర్వాత ప్రేమలోని అనుభవాన్ని రుచి చూసిన తర్వాత కథ రాద్దుగాని నవ్వుతూ అన్నాడతను. అబ్బా, ఎంత ఆశ! చిలిపిగా అందామే. సంధ్య, ఆశలేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. కాని దురాశ కాదుగా. మనసారా వలపించుకున్న ప్రియురాలి ప్రేమను పూర్తిగా పొందాలనుకోవడం సహజమేగా. ఏమండి, నేను కథలైతే రాయగలను గాని ఇలా మాట్లాడలేను బాబు. మాటల్లో మిమ్మల్ని గెలవడం చాలా కష్టం నవ్వుతూ అంది. నువ్వు మామూలు కంటే నవ్వుతుంటే చాలా అందంగా ఉంటావు. నీ నవ్వు నా గుండెల్లో గిలిగింతలు పెడుతూ వెచ్చని కోరికలు రేపుతుంది. ఏమండి, కాలేజీలో చాలా మంది అమ్మాయిలు మీతో స్నేహం పెంచుకోవాలని మాట్లాడాలని తగతగలాడుతుంటారు కదా. అంతమంది అమ్మాయిలను కాదని నన్నే ఎందుకు ప్రేమిస్తున్నారు? అందిన పళ్ళు పుల్లన, అందని పళ్ళు తీపి అన్నారు. నువ్వు నా వెంట పడకుండా దూరంగా ఉన్నావు కాబట్టి నేను నీ వెంట పడ్డాను హాస్యంగా నవ్వుతూ అన్నాడతను. నా ఫ్రెండ్స్ అంతా మీతో పరిచయం పెంచుకోవాలని ఆరాటపడుతుంటే ఈయనలో ఏం ప్రత్యేకత ఉందా అని వీళ్లంతా ఇలా ఆరాటపడుతున్నారనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమైంది. మీలో ఏదో అమ్మాయిలను ఆకర్షించే అయస్కాంతం లాంటి శక్తి ఉంది నవ్వుతూ అందామె. ఆమెనే చూస్తూ మాట్లాడకుండా కూర్చున్నాడు డేవిడ్. ఇక నేను వెళతాను. అప్పుడే వెళ్ళిపోతావా? వెళ్ళకపోతే ఎలా? మళ్ళీ రేపు సాయంత్రం ఇక్కడికొస్తానుగా. 24 గంటలు నిన్ను చూడకుండా ఉండాలంటే నాకెంత కష్టంగా ఉంటుందో తెలుసా? దిగులుగా ముఖం పెట్టన్నాడు. అతని ముఖం చూసి నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వింది సంధ్య. నన్ను చూస్తే నీకు నవ్వులాటగా ఉందా? మిమ్మల్ని చూస్తే కాదండి, మీ బొంగమూతి చూస్తుంటే నవ్వొస్తోంది. మీతో మాట్లాడుతూ కూర్చుంటే ఇక్కడే తెల్లవారిపోతుంది. ఇక లేవండి, వెళదాం అంటూ లేచింది సంధ్య. ఆమెను అనుసరించాడతను. ఆ రోజు ఆదివారం కావడం వలన సంధ్యకు కాలేజ్ లేదు. డేవిడ్ చెల్లెలు మేరీ, సంధ్య మేరీ క్లాస్మేట్స్, మంచి ఫ్రెండ్స్. డేవిడ్ను చూడాలన్న కోరికతో ఫ్రెండ్ ఇంటికని చెప్పి మేరీ ఇంటికొచ్చింది సంధ్య. సంధ్య వెళ్లేసరికి డేవిడ్ మేరీ కూర్చుని చెసాడుకుంటున్నారు. సంధ్యను చూడగానే చిరునవ్వుతో ఆహ్వానించింది మేరీ. తలంటు స్నానం చేయడం వలన జుట్టంతా రేగి ముఖం మీద పడుతోంది. తెల్లని పాలనొరగలాంటి కంచిపట్టు చీర, అదే కలర్ జాకెట్టు, మెడలో రంగులిణుతున్న ముత్యాల నెక్లెస్, చేతుల నిండుగా తెల్లరాళ్ల గాజులు, అంతా తెల్లని అలంకరణతో అప్సరసలా మెరిసిపోతున్న సంధ్య అందాలను తనివితీరా చూస్తున్నాడు డేవిడ్. అతని చూపుల్ని ఎదుర్కొనే శక్తి లేక తల వంచుకుంది సంధ్య. అన్నయ్య, మరీ అంతగా చూడకు, సంధ్యకు దిష్టి తగులుతుంది నవ్వుతూ అంది మేరీ. చీపో, రాణి కోపాన్ని ప్రదర్శిస్తూ అంది సంధ్య. సంధ్య, నిన్ను చూస్తుంటే నాకే ముద్దొస్తున్నావు. మా అన్నయ్య నిన్నింతగా చూడడం ఆయన తప్పు కాదు, నీ అందం తప్పు కొంటిగా అంది మేరీ. మేరీ, నువ్విలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళలేవు. అయినా నువ్వు వచ్చింది అన్నయ్య కోసం గాని నా కోసం కాదుగా. నీ సంగతి నాకు తెలియదనుకున్నావా? మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను లోపలికి వెళ్ళింది మేరీ. ఏంటండి, మీకు అసలు మతిపోతోంది. మీరలా నన్ను చూడడంతో మనిద్దరి గురించిన అసలు విషయం మేరీ అర్థం చేసుకుంది. మేరీ ముఖంలోకి చూడాలంటే నాకు చచ్చే సిగ్గుగా ఉంది. మేరీకంతా తెలుసు. మేరీ ప్రతిరోజు నిన్ను గురించి, నీ రచనల గురించి అంతగా పొగడ్డం వల్లనే నీ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. అది సరే, ఏంటి రోజు విశేషం? నన్ను వెతుక్కుంటూ వచ్చావు కొంటెగా సంధ్య కళ్ళలోకి చూస్తూ అన్నాడు డేవిడ్. మీ మగవాళ్లు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అంటారు. ఒక్కరోజు కనిపించకపోతే ఎందుకని రాలేదు, నిన్నంతా నువ్వు కనిపించకపోతే నాకెంత బాధగా ఉందో తెలుసా అంటూ దిగులుగా ముఖం పెడతారు. నేనుగా వచ్చేసరికి వెతుక్కుంటూ వచ్చామేమిటి అని నవ్వుతూ అడుగుతున్నారు నవ్వుతూ అంది సంధ్య. సంధ్య, ఈరోజు నువ్వు ప్రత్యేకంగా అలంకరించుకుని వచ్చినట్టుగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే నేను మర్చిపోతున్నాను. నిన్ను ముద్దు పెట్టుకోవాలని, నిన్ను నా కౌగిలిలో బంధించాలని అనిపిస్తోంది. సంధ్య కళ్ళలోకి చూస్తూ మొత్తుగా అన్నాడు డేవిడ్. మీకు అలాగనిపిస్తుందిలే, అదొక రకమైన జబ్బు, వెంటనే డాక్టర్కి చూపించాలి కొంటెగా నవ్వుతూ అంది సంధ్య. ఈ జబ్బుకు డాక్టర్ల మందులు పనిచేయవు సంధ్య. ఈ రోజు నిన్ను చూస్తుంటే నాకెంతో హాయిగా ఉంది. ఇద్దరం కలిసి సరదాగా పిక్చర్కు వెళదామా? అప్పుడు గాని మనిద్దరికి మంచి పబ్లిసిటీ జరగదు. పబ్లిసిటీ జరిగితే మాత్రం మనకొచ్చిన నష్టమేమిటి? నీ అంత అందాల రాసి నా స్వంతమని అందరూ తెలుసుకుంటే, వాళ్ళు నా వైపు ఈర్షగా చూస్తుంటే నాకెంత గర్వంగా ఉంటుందో తెలుసా? చాటుమాటు సరసాలు బజారుకెక్కితే గర్వం మాటేమో గాని చివాట్లతో తలపొగరు తగ్గుతుంది. అబ్బా, ప్రతి మాటకు ఏదో ఒక సమాధానం చెబుతావు. నీతో ఎలా వేగాలో నాకు అర్థం కావడం లేదు. మా తోటలోకి వెళదాం, ఏమంటారు? నువ్వనే ప్రతి మాటకు అవును అండమేగా నా పని
హాస్యంగా నవ్వుతూ అన్నాడు డేవిడ్. అతని మాటలకు సంధ్య కూడా నవ్వింది. ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు అంటూ ట్రేలో బిస్కెట్లు, టీ తీసుకొచ్చి టీపై మీద పెట్టింది మేరీ. మేరీ, సంధ్యకు నీలా బెల్ బాటం వేసుకోవాలనుందట, ఆ మాటే చెబుతుంటే నవ్వుతున్నాను. సంధ్య కళ్ళలోకి చిలిపిగా చూస్తూ అన్నాడు డేవిడ్. ఏం సంధ్య, అన్నయ్య చెప్పింది నిజమేనా? నీకంత కోరికగా ఉంటే నా డ్రెస్ వేసుకో. మీ అన్నయ్య మాటలన్నీ అబద్ధాలు, అసలు మేం నవ్వుకుంది ఆ మాటలకు కాదు అంటూ అసలు విషయం చెప్పబోయిన సంధ్యను సంధ్య అని పిలిచి చెప్పొద్దన్నట్టుగా కళ్ళతోనే వారించాడు డేవిడ్. అది గమనించిన మేరీ, సంధ్య నువ్వేం చెప్పనక్కర్లేదు, మీరెందుకు నవ్వుకున్నారో నేను అర్థం చేసుకోగలను. ముందు టీ తీసుకోండి, చల్లారిపోతుంది నవ్వుతూ అంది మేరీ. మీ అమ్మగారు ఎక్కడికి వెళ్లారు మేరీ? అమ్మ చుట్టాలింటికి వెళ్ళింది, వారం రోజులైంది, ఇంకా రాలేదు. సంధ్య, ఈరోజు నేను స్వయంగా వంట చేశాను. ఈ పూట మాతో పాటు భోంచేసి నా చేతి వంట ఎలా ఉందో చెప్పాలి. సంధ్య, మేరీ చేతి వంట రుచి చూస్తావంటే మళ్ళీ 4 రోజుల వరకు నీకు అన్నం తినాలనిపించదు నవ్వుతూ అన్నాడు డేవిడ్. అంత అబద్ధం, ఈ వారం రోజుల నుంచి ప్రతి పూట నా వంటకాలను తెగ మెచ్చుకుంటూ తింటున్నావు. ఏదో నువ్వు బాధపడతావని ఇష్టం లేకపోయినా మెచ్చుకుంటూ తింటున్నా. సంధ్య, మా మేరీకి ఎలాంటి మొగుడొస్తాడో గాని దీని చేతి వంట తినలేక 4 రోజులకే మంచం ఎక్కుతాడు నవ్వుతూ అన్నాడు డేవిడ్. మేరీ, ఇక నేను వెళతాను అంటూ లేచింది సంధ్య. నేను సంధ్యను అక్కడి వరకు పంపొస్తాను అంటూ లేచాడు డేవిడ్. అన్నయ్య, సంధ్య మన ఇంటికి వచ్చేటప్పుడు ఒంటరిగా రాలేదా? అలాగే వెళుతుంది, సంధ్యకేం భయం లేదు. నువ్వు ఉండన్నయ్య, చెస్ ఆడుకుందాం చిలిపిగా అంది మేరీ. మేరీకేం సమాధానం చెప్పాలని తెకమక పడ్డాడు డేవిడ్. మేరీ, ఇప్పటివరకు ఆడుకున్నాంగా, తలనొప్పిగా ఉంది, బజారుకు వెళ్లి టాబ్లెట్ తెచ్చుకుంటాను అని చెప్పి మేరీకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్లాడు డేవిడ్. వాళ్ళన్నయ్య కంగారు చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది మేరీ. సంధ్య, డేవిడ్ మామిడి తోటలో ఒక మూలగా కూర్చున్నారు. డేవిడ్ మామిడి బోదకు ఆనుకుని కూర్చున్నాడు. డేవిడ్ కాలు మీద తలపెట్టుకుని పడుకుంది సంధ్య. అటునుంచి రాబోయిన గౌరీ వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి గౌరికి గుండెగనంత పనైంది. తను వాళ్ల ముందు నుంచి వెళితే తనను చూసి వాళ్లు కంగారు పడతారేమో అన్న భయంతో అక్కడున్న మల్లెపొద చాటుగా ప్రాణాలు బెగబట్టుకుని కూర్చుంది గౌరీ. అమ్మో, ఆ అమ్మాయిగారేమిటి అలా చిన్నపిల్లలా అతని ఒళ్ళో పడుకుంది? చిన్నబాబుగారి చేతిలో తను చెయ్యి వేసినప్పుడు కూడా ఏదో తెలియని ఆనందం కలిగింది నాకు. అలాంటి ఆనందాన్ని అనుభవించడానికే ఆ అమ్మాయిగారు అలా పడుకుని ఉంటారు అని తనలో తాను అనుకుంది గౌరీ. సంధ్య, ఈ చెట్ల మధ్య నువ్విలా నా ఒళ్ళో పడుకుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందో చెప్పండి గారంగా అంది సంధ్య. ఈ తోటే ఒక ప్రపంచంగా, ఆ ప్రపంచానికి నేనే రాజు అయినట్టు, నువ్వు నా రాణివిగా, మనిద్దరం ఒకరి కోసం ఒకరం ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలడానికి పుట్టినట్టుగా అనిపిస్తోంది. అమ్మో, ఆ అబ్బాయి గారు ఊహా ప్రపంచంలో తేలిపోతున్నారు, కాస్త వాస్తవంలోకి రండి నవ్వుతూ అంది సంధ్య. సంధ్య, ప్రేమలో ఇంతటి హాయి, అనుభూతి ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. మనసులో ప్రతిక్షణం నువ్వే మెదులుతుంటావు. నిన్ను చూసిన కళ్లతో ఏ అమ్మాయిని చూడలేకపోతున్నా. ఎటు చూసినా నా కళ్లల్లో నీ రూపమే కనిపిస్తోంది. పెళ్లి కాకముందు మీ మగవాళ్లు చెప్పే మాటలన్నీ ఇలా తీయగానే ఉంటాయి. పెళ్లైన తర్వాత ఇల్లు పట్టకుండా వీధిని పడతారు. అప్పుడు అదేమని అడిగితే, ఛీ, ఇదిల్లు కాదు, నరకం, ఆఫీసు నుండి ఇంటికి రావాలంటేనే విసుగ్గా ఉంది, నా ఇష్టం వచ్చినంతసేపు బయట తిరిగొస్తాను అంటూ అల్లం తిన్న కోతిలో ఎగురుతారు. కొత్తొక వింత పాతొక రోత అన్న సామెతను నిజం చేస్తారు. మీ మగవాళ్ల మాటలు నమ్మకూడదు నవ్వుతూ అంది సంధ్య. సంధ్య, మా మగవాళ్ల మీద ఇలాంటి నేరాలు మోపడం అన్యాయం. పెళ్లైన తర్వాత మారిపోయేది మీ ఆడవాళ్లే. పెళ్లైన కొత్తలో ఏమండి నిద్రలేవండి అంటూ సుప్రభాతం పాడి మొగుని నిద్రలేపడంతో మొదలుపెట్టి, ఇదిగోండి బ్రష్, మొహం కడుక్కురండి, అలాగే బాత్రూంలో వేణీళ్లున్నాయి, స్నానం చేసిరండి అంటూ మొగుడే ప్రపంచమన్నట్టుగా ప్రతి క్షణం మొగుడు చుట్టూ తిరుగుతారు. ఒక బిడ్డకు తెల్లవగానే ప్రేమనంతా బాబుకే చూపిస్తూ కాస్త సరదాగా మొగుడు దగ్గరకొస్తే, అబ్బా ఏంటండి వేళపాళ లేకుండా ఈ సరసాలు, అవతలకు వెళ్ళండి అని కసురుకుంటారు. కాస్త షర్టుకి గుండీలు కొట్టమని అడిగినా బాబు పనితోనే సతమతమైపోతున్నాను, నాకెక్కడ తీరుకుందండి, అబ్బా ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతే ఎలాగండి అంటూ పెద్ద ఉపన్యాసం చెబుతారు. అప్పుడు మగాడు వీధిన పడక ఇంట్లో ఎలా ఉంటాడు నవ్వుతూ అన్నాడు డేవిడ్. ఓ మై గాడ్, ఎంత చిన్న విషయానికి ఎంత పెద్ద ఉపన్యాసం చెప్పారు. మీరు కథలు రాయడం మొదలుపెట్టారంటే ఒక్కో నవల 2000 పేజీలకు తక్కువ లేకుండా రాస్తారు హాస్యంగా అంది సంధ్య. లాభం లేదు, 5000 పేజీల నవల రాసినా నేను రాసిన నవలలను ఎవరూ ప్రచురించరు. మగాళ్ల రచనలకు విలువ లేదు ఈ రోజుల్లో నవ్వుతూ అన్నాడు డేవిడ్. పోనీ మా పేర్లన్నా ఉపయోగించుకోండి,
తప్పేం లేదు. పురాణాల్లో చూడండి, సీతారాములు, రాధాకృష్ణులు అంటూ ఆడవాళ్ల పేర్లే ముందుంటాయి నవ్వుతూ అందామె. నిజమే సంధ్య, అందుకే ఆడవాళ్లను ఆదిశక్తి అవతారమన్నారు. ఉదాహరణకు నన్ను తీసుకో. నువ్వు ధైర్యంగా మా ఇంటికొచ్చి నన్ను తీసుకుని ఇక్కడికొచ్చావు. నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నిజమే, ఒక్కోసారి నాకెంత ధైర్యం ఎలా వచ్చిందా అని నేనే ఆశ్చర్యపోతుంటాను. అంతకుముందు అబద్ధం చెప్పడమంటే ఎంతో భయపడేదాన్ని. అలాంటిది మిమ్మల్ని కలుసుకోవడానికి రావడానికి రోజుకో విధంగా అబద్ధాలు చెబుతున్నాను. అంత క్రితం చీకటంటే భయం. ఇప్పుడు మీతో కలిసి పిక్చర్ చూసి 9:30కు ఒంటరిగా ఇంటికి వెళుతున్నాను. ఏమండి, ప్రేమించడం మొదలుపెట్టినప్పుడే ఒక విధమైన మొండి ధైర్యం, తెగింపు వస్తాయనుకుంటాను. ఈరోజు ఆదివారం కదా, కాలేజ్ లేదు. కాలేజ్ ఉంటే ప్రతి సాయంత్రం కలుసుకునేవాళ్లం కదా. మిమ్మల్ని చూడాలనిపించింది. ఎంత ప్రయత్నించినా ఆ కోరికను అణుచుకోలేకపోయాను. అందుకే తెగించి చివరకు మొదటిసారిగా ఈరోజు మీ ఇంటికొచ్చాను. రాను రాను నా మనసు నా మాట వినడం లేదు. ప్రతి క్షణం మీ మాటలు వింటూ మీ ఎదురుగా కూర్చోవాలనిపిస్తోంది. లెక్చరర్స్ చెప్పే పాఠాలొక్కటి తలకెక్కడం లేదు. అంతకుముందు క్లాస్ వస్తుందనుకున్నాను. కనీసం ఇప్పుడు పాస్ అవుతానా అని అనుమానంగా ఉంది. కాలేజీకి వచ్చిన దగ్గర్నుంచి ఎప్పుడు కాలేజీ అయిపోతుందా, ఎప్పుడు మిమ్మల్ని కలుసుకుందామా అని ఎదురుచూస్తూ కూర్చుంటాను. ఒక్కరోజు కూడా మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నా. ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయని ఎప్పటినుంచి భయంగా ఉంది నాకు. డేవిడ్ కళ్లల్లోకి ఆరాధనగా చూస్తూ అంది సంధ్య. పిచ్చిపిల్ల, భయమెందుకు? మనిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం. అందుకు భయపడవలసిన పనేముంది? అదేదో చాలా చిన్న విషయం అన్నట్టుగా తేలిగ్గా అన్నాడు డేవిడ్. ప్రేమించుకున్నంత తేలికైన విషయం అనుకుంటున్నారా పెళ్లి చేసుకోవడం? ప్రేమించుకోవడం మనిద్దరి మనసులకు సంబంధించిన విషయం. పెళ్లి 2 కుటుంబాలకు సంబంధించిన విషయం. మనిద్దరం పెళ్లి చేసుకోవడం అంటే మాటలా? కులాలు, మతాలు వేరు, సాంప్రదాయాలు వేరు. ఇన్ని విషయాల్లో వేరుగా ఉండే మనం ఒక్కటవ్వాలంటే ఎంత కష్టమో తెలుసా? సంధ్య, నువ్వు రచయిత్రివి అనిపించావు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలోంచి చూడడం, గోరంతను కొండంతలుగా ఊహించుకోవడం మీ రచయితలకు అలవాటు. కులాలు, మతాలు వేరైతేనేం, మన మనసులో ఒకటైనప్పుడు? మన మనసులో ఒకటైనంత మాత్రాన మన వాళ్ళు మన పెళ్లి ఒప్పుకుంటారా? సాంప్రదాయాలు, పరువు ప్రతిష్టలు అంటూ పెద్ద హంగామా చేస్తారు. సంధ్య, ఎప్పుడో ఏదో జరుగుతుందేమో అని ఎప్పటినుంచి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు నా మాటల్ని ఇలాగే తేలిగ్గా తీసుకుంటారు. రేపు ఇలాంటి విషయాలన్నీ మనకు పెద్ద సమస్యలుగా ఎదురవుతాయి. అందుకే ఎప్పటినుంచి ఆ సమస్యలకు పరిష్కారాలు ఆలోచిద్దాం. సంధ్య, నువ్వు అనవసరంగా ఏమేమో ఊహించుకుని నువ్వు భయపడుతూ నన్ను భయపెడుతున్నావు. మనిద్దరం గాని పెళ్లి చేసుకునేది మన పెద్దవాళ్లు కాదు. మన పెళ్లి మనం చేసుకుంటున్నాం గాని ఈ సమాజం చేయడం లేదు. అసలు మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవరికైనా ఎందుకు భయపడాలి? మనం సమాజంలో ఒక మనిషిగా బ్రతుకుతున్నప్పుడు మనం చేసే మంచైనా చెడైనా నలుగురు పట్టించుకుంటారు. నేను ఈ సమాజాన్ని లెక్క చేయను సంధ్య. అసలు సమాజం అంటే ఏమిటి? నువ్వు, నేను, మనలాంటి 10 మంది వ్యక్తులు కలిస్తే అది ఒక సమాజం. ఎవరో ఏదో అంటారని మనం ఎందుకు భయపడ్డాం? విసుగ్గా అన్నాడు. నా భయం మీకు అర్థం కాదండి. నేను చౌదరి కుటుంబానికి చెందిందాన్ని. మీరు క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళు. మా నాన్నగారు తన ప్రాణం కంటే కూడా పరువు ప్రతిష్టలే ముఖ్యమనుకునే మనిషి. హరిజనులంటేనే ఆయనకు కోపం. అసలు హరిజనులను నౌకర్లుగా పెట్టుకోవడం కూడా మా నాన్నగారికి ఇష్టం ఉండదు. అలాంటి మనిషి తన కూతురు హరిజన యువకుడిని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకుంటారా? ఇకపోతే మా అమ్మగారు, నాన్నగారి అడుగుజాడల్లో నడిచే మనిషి. కులమత తేడాలు, బూజుపట్టిన సాంప్రదాయాలు ఆమె రక్తంలో జీర్ణించిపోయున్నాయి. వాటినంత త్వరగా వదిలించుకోలేదు. కూతుర్నైనా వదులుకోవడానికి సిద్ధపడుతుంది గాని కులాన్ని మరచుకోవడానికి మాత్రం ఒప్పుకోదు. అలాంటి వాతావరణంలో ఉన్న నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎంత కష్టమో ఆలోచించండి, భయంగా అంది సంధ్య. సంధ్య, రచిత్రవయుండి నువ్వింత పిరికితనంగా ఆలోచిస్తున్నావంటే నాకు నవ్వొస్తోంది. మనం పుట్టేటప్పుడు నీ కులం నీ ముఖం మీద, నా కులం నా ముఖం మీద రాసుకుని పుట్టామా? అసలు కులం అంటే ఏమిటి? ఆ కులం ఎక్కడుంది? ఆ కులానికి ఒక రూపం అంటూ ఉందా? కులం అనే 3 అక్షరాలు తప్ప ఆ కులం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఇవన్నీ కొన్ని తరాల క్రితం కొన్ని సామాజిక కట్టుబాట్ల కోసం మన పెద్దవాళ్లు ఏర్పరిచిన నియమాలు అంతే. అలా కులమత తేడాలుంటేనే గాని ఎవరి పని వాళ్లు చేయరు. మనుగడ కోసం ఆనాడు ఏర్పరిచిన ఇలాంటి బూజుపట్టిన సాంప్రదాయాలను మనలాంటి వాళ్లే ఛేదించాలి. ఇలాంటి చెచ్చు సాంప్రదాయాలకు, కుల మత తేడాలకు ఎన్ని ప్రేమిక హృదయాలు రగిలిపోతున్నాయో, ఎంతమంది యువత యువకుల జీవితాలు బలైపోతున్నాయో నీకు తెలీదు. కథలు రాయగానే సరికాదు సంధ్య. నీ కథల్లో ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపించాలి. అప్పుడే నీ రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించడానికి దోహదం చేస్తాయి. సంధ్య, 10 నెలలు మోసి తన రక్త మాంసాలు పంచిచ్చి
ఈ భూమి మీదకు తెచ్చిన తన బిడ్డను తన చేతులతోనే తన కనబిడ్డను అనాథగా ఏ చెట్టు కిందనో వదిలేస్తుంది ఒక కన్న తల్లి. ఆ తల్లి అంత నీచమైన పని ఏ పరిస్థితుల్లో చేస్తుందో తెలుసా? ప్రేమించడం నేరమూ కాదు, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవడం పాపమూ కాదు. అలా అనుకునే మనసిచ్చిన వ్యక్తికి మనసుతో పాటు శరీరాన్ని కూడా అర్పిస్తుంది. ఫలితంగా తల్లవుతుంది. కాని ప్రేమించుకున్నప్పుడు కనిపించని కులమత తేడాలు పెళ్లికి అడ్డుగొడవగా నిలుస్తాయి. పెద్దవాళ్లు ప్రేమించుకున్న వాళ్ల మనసులను అర్థం చేసుకుని వాళ్లకు పెళ్లి చేయరు. అందుకే ఆ మాతృమూర్తి మండే గుండెలతో అలాంటి పాప పని చేయడానికి సిద్ధమవుతుంది. సంధ్య, నువ్విలాంటి కన్నీటి కథలు రాయాలి. సమాజ వ్యవస్థను మార్చగల చైతన్యవంతమైన కథలను రాయాలి ఆవేశంగా అన్నాడు డేవిడ్. తన కళ్ళను తనే నమ్మలేనట్టుగా, తనొక కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా ఆశ్చర్యంతో డేవిడ్ని చూస్తూ బొమ్మలా కూర్చుంది సంధ్య. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? ఏమండి, మీ భావాలెంత విశాల దృక్పథంతో పయనిస్తున్నాయో ఆలోచిస్తున్నాను. మీలో ఒక ఆదర్శమూర్తిని చూస్తున్నాను. మీరెంత సెన్సిటివ్ మనసు గలవారని నేనెప్పుడూ అనుకోలేదు. ఎదుటివారి బాధకు కన్నీరు కార్చగల జాలి మనసు మీలో ఉందని ఊహించలేకపోయాను. సంధ్య, కులం పేరు చెబితేనే నాలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఈ సమాజం మీద ద్వేషం రగిలిపోతుంది నా మనసులో. ఈ కులమత భేదాలకు నా ఫ్రెండ్ ఒకడు బలయ్యాడు. అతి దారుణంగా హత్య చేయబడ్డాడు. ఏమండి, ఏంటి మీరనేది? భయంగా అంది సంధ్య. అవును సంధ్య, జేమ్స్ అని నా ప్రాణ స్నేహితుడు. అతడు హరిజనుడు. అతన్ని ఒక గొప్పింటమ్మాయి ప్రేమించింది. వాళ్ల ప్రేమ వ్యవహారం ఆమె తండ్రికి తెలిసింది. నయానా భయానా చెప్పి చూశాడు. ఆ అమ్మాయి వినలేదు. తన కూతుర్ని కులం తక్కువ వాడికిచ్చి పెళ్లి చేస్తే తన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని భయపడ్డాడు. అతను బ్రతుకున్నంతకాలం కూతురు మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. అందుకని ఒక రాత్రికి రాత్రి జేమ్స్ను హత్య చేయించి శవాన్ని కూడా కనిపించనీయకుండా చేశాడు. 3 రోజుల తర్వాత ఒక పాడుబడ్డ నూతిలో జేమ్స్ శవం దొరికింది. తన కూతురు పేరు బయటకు రాకుండా డబ్బుతో అందరి నోళ్లు మూయించాడు. ఆ విషయం నా గుండెనింకా కాల్చేస్తూనే ఉంది. పాపం, ఆ అమ్మాయి ప్రియుని మరణంతో పిచ్చిదైపోయి ఇప్పుడు విశాఖపట్నం పిచ్చాసుపత్రిలో ఉంది. మనుషులందరూ ఒకే విధంగా ఉంటారు. అందరి రక్తం ఒకేలా ఉంటుంది. అయినా మనిషి మనిషికి మధ్య ఈ కుల మతాలనే తేడాలెందుకో? వీటి కోసం జేమ్స్ లాంటి వాళ్ళు ఎంతమంది బలైపోవాలి? ఆవేశంగా అన్నాడు డేవిడ్. నిజమేనండి, కాని అందరూ మీలా ఆలోచించరుగా. ప్రతి వ్యక్తి మీలా ఆలోచించగలిగినాడు కులమత్త తేడాలు రూపు లేకుండా పోతాయి. అంతవరకు జేమ్స్ లాంటి వాళ్ళ జీవితాలు ఇలా బలైపోవలసిందే ఆవేదనగా అంది సంధ్య. సంధ్య, ఇంకెప్పుడూ ఈ విషయాన్ని నా ముందెత్తకు. అసలు నువ్వు ఆ విషయాన్ని గురించి ఆలోచించడం కానీ బాధపడ్డం కానీ నేను సహించలేను కోపంగా అన్నాడతను. ఇంకెప్పుడూ ఈ విషయాన్ని గురించి మాట్లాడను. మీలో ఎంత పట్టుదల ఆవేశం ఉందో ఇప్పుడు చూశాను. ఏమండి, మాటల్లో పడి మనం టైం మర్చిపోయాం. అప్పుడే 5 గంటలు దాటిపోతుంది. ఇక వెళదామండి. ఈ తోటలో ఈ చెట్టు కింద పడుకుంటే నాకు స్వర్గంలో ఉన్నంత హాయిగా ఉంది. ఇక్కడి నుంచి కదలాలనిపించడం లేదు. ఏమండి, స్వర్గాన్ని మీరెప్పుడైనా చూశారా? నవ్వుతూ అంది సంధ్య. ఎన్ని సినిమాల్లో చూడలేదు స్వర్గాన్ని. కిందటి వారం యమగోళలో యమలోకం చూశాను. అలాగే మరో సినిమాలో పేరేదో గుర్తులేదు స్వర్గాన్ని చూశాను హాస్యంగా నవ్వుతూ అన్నాడు డేవిడ్. మీరిలా కబుర్లు చెబుతూ కూర్చోండి, నేను వింటూ ఉంటాను. ఇక్కడే చీకటి పడిపోతుంది. చీకటి పడి ఇంటికి వెళితే ఎక్కడికెళ్ళావు, ఎందుకెళ్ళావు, ఆడపిల్లవు, పెళ్లి కావాల్సిందానివి, ఇంత రాత్రి వరకు బయట తిరిగి రావచ్చునా? నలుగురు చూస్తే ఏమనుకుంటారు అంటూ యక్ష ప్రశ్నలు వేసి తిట్ల వర్షాన్ని కురిపిస్తుంది మా అమ్మ. ఆ గొడవ భరించలేను. ప్లీజ్ వెళదాం రండి. నిన్ను విడిచి ఉండాలంటేనే మనసంతా దిగులుగా ఉంటుంది. నాకు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లాలనుకుంటున్నారా? వెళ్ళకపోతే ఇంతసేపు ఎక్కడున్నారని అడిగితే ఏం చెప్పను? సంధ్య, ఇలారా అని పిలిచాడు డేవిడ్. ఆమె అతని గుండెల్లో ముఖం దాచుకుంది. ఆర్తిగా ఆమెను గుండెలు కదుముకున్నాడు. అలా 10 నిమిషాలు ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి ఒకరి స్పర్శానుభూతికి మరొకరు పరవశించిపోతూ అలాగే ఉండిపోయారు. తర్వాత ఇద్దరూ తోటలో నుంచి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయారని నిర్ధారణ చేసుకున్న తర్వాత గౌరి అక్కడి నుంచి తనింటికి వెళ్ళింది. సమయం రాత్రి 10 గంటలయింది. వెన్నెల చెట్ల మధ్య నుంచి నేల మీద పడుతూ వింత అందాలను విరజిమ్ముతోంది. మామిడి చెట్టు కింద మంచమేసుకుని పడుకున్న గౌరికి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. సంధ్య అతని కౌగిలిలో ఒదిగిపోయిన సన్నివేశమే కళ్లల్లో కదలాడుతోంది. వాళ్ల మాటలే గౌరి మనసులో మారుమ్రోగుతున్నాయి. రఘు కాకినాడ వెళ్లబోతూ తన చెయ్యి అతని చేతిలో పట్టుకుని తన చేత ఒట్టు వేయించుకోవడం గుర్తుకొచ్చి గౌరి చెంపల్లో వెచ్చని ఆవిరి పొంగింది. అది ఒక్క క్షణం మాత్రమే. అంతలోనే గౌరి మనసంతా బాధతో నిండిపోయింది. చిన్నబాబుగారెక్కడా, తనెక్కడా? లక్షాధికారి, అందగాడు, డాక్టర్ అయిన చిన్నబాబుగారికి
కులంలోనూ చదువులోనూ తక్కువే కాకుండా వాళ్ల కింద కూలి కోసం పనిచేసే కుటుంబానికి చెందిన నాకు పెళ్లి కలలో కూడా జరగదు. అసలు అలాంటి ఊహలు కూడా నా మనసులోకి రానికూడదు. ఇలాంటి ఆలోచన నా మనసులోకొచ్చిందని తెలిస్తే తాతయ్య నన్ను ప్రాణాలతో బతకనివ్వడు. అందని దానిపై ఆశలు పెంచుకోకూడదు అనుకుంటూ బాధగా కళ్ళు మూసుకుని దుప్పటి కప్పుకుని పడుకుంది గౌరీ. ఆ రాత్రంతా సినిమా హీరోల చినబాబు గారు అందర్నీ ఎదిరించి తనను పెళ్లి చేసుకుని వాళ్ల బంగ్లాకు తీసుకెళ్లినట్టుగా తీయని కలలు కంటూ నిద్రపోయింది గౌరీ. కాలం ఎవరికోసమూ ఆగదు. దాని పనది చేసుకుపోతూనే ఉంటుంది. సంవత్సరం రోజులు ఒక్కరోజులా గడిపారు సంధ్య, డేవిడ్. ప్రతి ఆదివారం ఇద్దరూ కలిసి సినిమాకో షికారుకో వెళ్లేవారు. ప్రతిరోజు సాయంత్రం పార్కులో కలుసుకుంటారు. వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు తోటలో కలుసుకోవడం, గౌరీ చూడడం, వీళ్ల మాటలు వినడం వల్ల స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ, అనుబంధమేంటో గౌరీకి అర్థమైంది. రఘు ఈ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇంటికొచ్చాడు. వచ్చిన దగ్గర్నుంచి వెళ్లే వరకు ప్రతిరోజు గౌరిని కలుసుకోవడానికి వచ్చేవాడు. అలాంటి సన్నివేశాలే గౌరిలో ఆశలు రేకెత్తించేవి. సంధ్య మనసు తెలుసుకోవాలని రవి మాత్రం సంధ్య తనకు కాబోయే భార్య అన్న భావంతో ఉండేవాడు. ఆ భావంతోనే సంధ్యను చూసేవాడు. సెలవులకొచ్చినప్పుడల్లా సంధ్యను సినిమాలకు, షికార్లకు రమ్మని వేధించేవాడు. తనపై ఆశలు పెంచుకోవద్దని, అతని పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని రవితో ఎప్పటికప్పుడు చెప్పాలనుకునేది సంధ్య. కాని సెలవుల్లో 4 రోజులుండి వెళితే మళ్లీ 6 నెలలకు వస్తాడు. ఇప్పుడు చెబితే ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని చదువు పాడు చేసుకుంటాడేమో అన్న భయంతో చెప్పలేకపోయేది. రవి ఉన్నన్ని రోజులు అతనికి ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తించేది. రఘు, రవి ఇద్దరూ మెడిసిన్ పూర్తి చేసి హౌస్ సర్జన్ చేయడానికి హైదరాబాద్కు వెళ్లారు. కాలేజీకి సెలవులవడం వలన సంధ్య డేవిడ్ని చూడక 4 రోజులైంది. ఒకరోజు సాయంత్రం 4 గంటలకు డేవిడ్ ఇంటికి వెళ్ళింది సంధ్య. సంధ్య వెళ్లేసరికి డేవిడ్ ఇంట్లో లేడు. ఫ్రెండ్స్తో పిక్చర్కు వెళ్లాడు. మేరీ వార్తాపత్రిక చూస్తూ వరండాలో కూర్చుంది. మేరీని చూసి తన కళ్లను తనే నమ్మలేకపోయింది సంధ్య. కాలేజీకి సెలవులిచ్చిన 10 రోజుల నుంచి మేరీని చూడలేదు. 10 రోజులకే బాగా చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సంధ్యను చూసి రాని నవ్వు నవ్వుతూ రా సంధ్య అంది. మేరీ, ఏం జరిగింది, ఎందుకలా ఉన్నావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది సంధ్య. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సంధ్య, అలా బయటకు వెళదాం పద అంటూ బయటకు నడిచింది మేరీ. మేరీ, ఇప్పుడు చెప్పు, ఎందుకలా ఉన్నావు? సంధ్య, మన క్లాస్మేట్ రాజారెడ్డి నీకు తెలుసు కదూ? అవును తెలుసు. రాజారెడ్డి నేను ప్రేమించుకున్నాం. ప్రేమించుకుంటే సంతోషించాలి గాని ఇలా దిగులు పడ్డాలెందుకు? హాస్యంగా నవ్వుతూ అంది సంధ్య. ఆ మాటకు మేరీ ఏం సమాధానం చెప్పలేదు. అర్థమైందిలే, విరహంతో బాధపడుతున్నావన్నమాట. నీ ప్రియుడు గౌరవనీయులైన రాజారెడ్డి గారు సెలవుల మూలంగా ఊరెళ్ళి ఉంటాడు. అతని మీద బెంగతో నువ్విలా తయారయ్యావన్నమాట, అవునా? హాస్యంగా నవ్వుతూ అంది సంధ్య. అది కాదు సంధ్య, తమాషా కాదు, సీరియస్గా చెబుతున్నాను. సరే, నువ్వు చెప్పే విషయం నేను కూడా సీరియస్గా వింటాను, చెప్పు. నేను రాజారెడ్డి మనసారా ప్రేమించుకున్నాం. ఇన్ని రోజులుగా మా విషయం ఎవరికీ తెలియనీయకుండా ఎలాగో కలుసుకుంటున్నాం. ఒకరిని చూడకుండా ఒకరం ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాం. సెలవుల మూలంగా నేను 2 రోజులు అతన్ని కలుసుకోవడానికి వీలు కాలేదు. నన్ను చూడకుండా ఉండలేక వారం రోజుల నాడు అతను మా ఇంటికొచ్చాడు. మా అమ్మకు అతన్ని మా అన్నయ్య ఫ్రెండ్గా పరిచయం చేద్దామనుకున్నా. అంతలోనే ఎవరూ లేరు కదా అని రాజారెడ్డి నన్ను దగ్గరకు తీసుకున్నాడు. లోపల చూస్తున్న మా అమ్మ మమ్మల్ని ఆ స్థితిలో చూసింది. లోపలకు వెళ్లిపోయింది. తర్వాత కొద్దిసేపుండి రాజారెడ్డి వెళ్లిపోయాడు. మా అమ్మ నా మీద అపర కాళికాదేవిలా ఎగిరిపడింది. అసలు విషయం దాచి ప్రయోజనం లేదని అంతా చెప్పాను. మా కులంగానే అతన్ని పెళ్లి చేసుకోవడానికి మా అమ్మ ఒప్పుకోలేదు. రాజారెడ్డి కోసం నేను మతం మార్చుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. ఆ రోజు నుంచి అమ్మ భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు. నేను అతన్ని పెళ్లి చేసుకుంటే అమ్మ ఆత్మహత్య చేసుకుంటుందట. ఆమె చచ్చిపోయిన తర్వాత నేను అతన్ని పెళ్లి చేసుకోవాలట. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇంకా ఈ విషయం అన్నయ్యకు తెలీదు. నాకంతా అయోమయంగా ఉంది, దిగులుగా అంది మేరీ. మేరీ, మీ అమ్మగారు చాలా పట్టుదలగల మనిషి కదా. నువ్వు రాజారెడ్డిని పెళ్లి చేసుకుంటే ఆమె అన్నంత పని చేస్తుందేమో. అదే కదా ఇప్పుడు నా సమస్య. అందుకే నేనింతగా భయపడేది. మేరీ, నీ చిన్నతనంలోనే నువ్వు తండ్రిని పోగొట్టుకుంటే నీకు తల్లి తండ్రి తానే అయ్యి ఏ లోటు లేకుండా నిన్ను అతిగారాభంగా పెంచినందుకు నువ్వు ఆమెకి ఇలాంటి మనస్తాపాన్ని కలిగిస్తావా? ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని నిన్ను కంటికి రెప్పలా కాపాడే ఆ మాతృమూర్తి రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటావా? ఆమె కోసం నీ ప్రేమను త్యాగం చేయలేవా మేరీ? నచ్చజెప్పే ధోరణిలో అంది మేరీ. బాగానే ఉంది నీ ధోరణి. చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టుగా ఉంది నీతో నా బాధ చెప్పుకోవడం.
నాకు తెలియకడుగుతాను, అసలు పిల్లలెందుకు తల్లిదండ్రులకు రుణపడుండాలి? కనీ పెంచినందుకు. పిల్లలేమన్నా పెద్దవాళ్లను కనమన్నారా? భార్యాభర్తలు ఆనందాన్ని అనుభవిస్తారు, ఆ ఆనందానికి ఫలితంగా పిల్లల్ని కంటారు. కన్నందుకు పెంచి పెద్ద చేస్తారు, అంతే. నా మనసు తెలుసుకోకుండా కన్నతల్లే నా సుఖానికి ఆటంకంగా నిలిచినప్పుడు ఆమె కోసం నేనెందుకు నా ప్రేమను త్యాగం చెయ్యాలి? సంధ్య, రాలిపోయే పొండుటో కోసం చిగురులు తొడగబోతున్న నా జీవితాన్ని ఎందుకు మోడుగా మార్చుకోవాలి? ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుని జీవితమంతా నరకం అనుభవిస్తూ కర్మాన్ని సరిపెట్టుకోవడానికి నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటంత పిరికిదాన్ని కాదు. జీవితంలో ఆనందాన్ని దూరం చేసుకునే అమాయకురాల్ని కాదు. నేను రాజారెడ్డిని ఎవరికోసమూ వదులుకోలేను. నీ ధైర్యం, నీకున్న ఆత్మవిశ్వాసం మెచ్చుకోదగిందే మేరీ. మీ అమ్మగారు వయసులోనూ అనుభవంలోనూ పెద్దవారు. నీ మంచి కోరే అతన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటుంది. ఇలాంటి ప్రేమ వివాహాలు ఉడుకు రక్తం ఉరకలు వేసే వయసులో ఆనందంగానే ఉంటాయి. ఆ వేడి చల్లారిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. అవన్నీ ఆలోచించే మీ అమ్మగారు వద్దంటున్నారు. ఇప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు, బాగానే ఉంది. రేపు మీకు పిల్లలు పుట్టారనుకో, తల్లిది ఒక కులం, తండ్రిది ఒక కులం అవుతుంది. మీ పిల్లలు వాళ్ల కులం ఏ కులమని చెబుతారు? వాళ్ళని ఏ కులం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు? సంధ్య, ఇప్పుడు నేను రాజారెడ్డిని పెళ్లి చేసుకుంటున్నాననుకో, అప్పుడు మా రెండు కులాలు కలిసిపోతాయి. మాలాగే ప్రేమించుకుని పెళ్లి చేసుకునే వేరువేరు కులాలకు చెందిన వాళ్ళు చాలామంది ఉంటారు. సాంప్రదాయాలు, కులాలంటూ వాటిని పట్టుకుని వేలాడేవాళ్లు మా పిల్లల్ని చేసుకోకపోయినా మాలా పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ల పిల్లలు మా పిల్లల్ని చేసుకుంటారు. అయినా పిల్లల పెళ్లిళ్ల సమస్యలు ఇంకా 20 ఏళ్ల తర్వాత ఆలోచించవలసిన విషయాలు. ఎప్పటినుంచే ఆలోచించడం ఎందుకు? మేరీ, నీ మనసు తెలుసుకుందామని ఇలాంటి ప్రశ్నలు అడిగి నిన్ను బాధ పెట్టాను. అందుకు నన్ను క్షమించు. నువ్వు కోరుకున్న రాజారెడ్డిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. అందుకు నా సహకారం నీకెప్పుడూ ఉంటుంది. మీ అన్నయ్య మనసు నాకు తెలుసు. ఈ విషయం వింటే మీ అన్నయ్య ఎంతో సంతోషిస్తారు. ఆ అన్నయ్య ఒప్పుకుంటాడని నాకు తెలుసు. ఆలోచించాల్సిందల్లా మా అమ్మని గురించే. మీ అమ్మగారికి సాధ్యమైనంత వరకు నచ్చచెబుదాం. ఆవిడ విషయం మీ అన్నయ్యకు వదిలేద్దాం, ఆయనే చెప్పుకుంటారు. నిజమే సంధ్య, ఈ ఆలోచన నాకెంతవరకు రాలేదు. అన్నయ్య చెబితే సామాన్యంగా వింటుంది. అంతకు వినకుండా నేను ఆత్మహత్య చేసుకుంటానంటుందనుకో, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? ఆమె చావాలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా? అప్పుడేనా? నేను రాజారెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాతనే నా మనసు ప్రశాంతత. ఇక ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. రా, హోటల్కెళ్ళి టీ తాగుదాం అంటూ హోటల్ వైపు నడిచింది సంధ్య. ఇద్దరూ టీ తాగి హోటల్ నుంచి బయటకొచ్చారు. మేరే, నువ్వింటికి వెళ్ళు, మళ్ళీ రేపొస్తాను. మీ అన్నయ్యతో వచ్చి వెళ్ళానని చెప్పు. ఇక నేను వెళతాను అని చెప్పి రిక్షా ఎక్కింది సంధ్య. మేరీ కూడా తన ఇంటివైపు వెళ్ళింది. ఆ రెండో రోజే మేరీ విషయమంతా డేవిడ్తో చెప్పింది సంధ్య. అలాగా, ధైర్యంలో నాకు చెల్లెలనిపించింది మేరీ. సంధ్య, మేరీని చూసైనా నేర్చుకో. నీ పిరికితనం పోయి కాస్త ధైర్యం వస్తుంది నవ్వుతూ అన్నాడు డేవిడ్. మీ హాస్యాల తర్వాత ముందు మేరీ పెళ్లి విషయం ఆలోచించండి. పాపం మేరీ దిగులుతో చిక్కిపోయింది. ఇంకా ఆలోచించేదేముంది సంధ్య? మేరీని చేసుకోవడానికి అతనికిష్టమే కదా. అలాంటప్పుడు వాళ్ల పెద్దవాళ్లకు అతనే నచ్చజెప్పుకుంటాడు. ఇప్పుడు మనకొక సమస్య తీరిపోయింది. మేరీ తన భర్తను తనే వెతుకుని నాకు బాధ్యత తగ్గించింది. దానికి పెళ్ళయి అది అత్తగారింటికి వెళితే మనకు సమస్య ఉండదు. మనకు లైన్ క్లియర్ అయిపోతుంది. వెంటనే మనం కూడా పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడే మేరీ పెళ్ళైపోయినట్టే మాట్లాడుతున్నారు నవ్వుతూ అంది సంధ్య. పెళ్ళికొడుకు పెళ్లికూతురు తయారుగా ఉన్నారు. వాళ్ల పెళ్లి చేయడానికి పెళ్లి పెద్దను నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా పెళ్లి అంతలోకి 4 రోజుల్లో పెళ్ళైపోతుంది హాస్యంగా నవ్వుతూ అన్నాడు డేవిడ్. ఏంటి సంధ్య, నువ్వేంటి ముఖంలో పెట్టావు? మేరీ పెళ్ళైపోతుందే, నా పెళ్ళెప్పుడా అని దిగులు పడుతున్నావా? కొంటిగా నవ్వుతూ అన్నాడు డేవిడ్. పొండి, మీరు మరీ చిన్నపిల్లలవుతున్నారు సిగ్గుపడుతూ అంది సంధ్య. సరే, వెళ్లమన్నావుగా, వెళుతున్నా అంటూ లేవబోయాడు డేవిడ్. అప్పుడే వెళ్ళిపోతారా? నేను తమాషా కంటే మీరు నిజంగానే వెళ్ళిపోతున్నారా? దిగులుగా ముఖం పెడుతూ అంది సంధ్య. అందుకే అన్నారు, ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరని. నిన్ను ఉడికించడానికి వెళతానన్నాను గాని నిజంగా వెళ్ళిపోతాననుకున్నావా? చిలిపిగా సంధ్య కళ్ళలోకి చూస్తూ అన్నాడు డేవిడ్. మాటలతోనే మనుషులను మోసం చేస్తారు మీరు నవ్వుతూ అంది సంధ్య. 4 రోజుల నుంచి దర్శనాలే కరువయ్యాయి. ఎక్కడికి వెళ్లారు? నేను ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనండి అని చిలక పలుకులు పలుకుతావు. ఇంటికి వెళితే నీకు నేను గుర్తుంటేనేగా. అయ్యో, నన్ను చూడకుండా ఉండలేడే అన్న ధ్యాస నీకుంటే 4 రోజులు నన్ను చూడకుండా ఉండగలవా? తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు డేవిడ్. నేనా మీరా అలాంటి చిలక పలుకులు పలికేది? మీరన్న మాటలన్నీ న్యాయంగా నేను మిమ్మల్ని అనాలి. మీకోసం నేను 2 సార్లు మీ ఇంటికొచ్చాను.
తమరి ధ్యాసంతా సినిమాల వైపు మళ్ళింది. అందుకు బాధ్యురాల్ని నేనా? నిజంగా నా కోసం మా ఇంటికి 2 సార్లు వచ్చావా సంధ్య? ఆరాధనగా అడిగాడు డేవిడ్. అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. వచ్చానో రాలేదో మీ చెల్లెల్ని అడగండి. ఏం చేయమంటావు సంధ్య? వరుసగా నువ్వు 2 రోజులు కనిపించకపోయేసరికి మతి పోయినట్లయింది నాకు. ఏ పని చేయబుద్ధి కాలేదు. అందుకే వరుసగా పిక్చర్కు వెళ్ళాను. అసలు నాకు ఎక్కువ పిక్చర్స్ చూసే అలవాటు లేదు. అతని మాటలకు ఆరాధనగా అతని వైపు చూస్తూ కూర్చుంది సంధ్య. ఏంటి దెయ్యం పట్టిందల్లా అలా చూస్తున్నావు? మెరుపులా కనిపిస్తావు. ఇక వెళతానండి అని చెప్పి వెళ్ళిపోతావు. నీ ప్రేమతో నన్ను పిచ్చివాణ్ణి చేసి నీ పెంపుడు కుక్కలా తయారు చేసుకున్నావు నన్ను. ఏంటండి ఈరోజేదో నాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు? నవ్వుతూ అంది సంధ్య. నా బాధ నీకేం తెలుసు? ఒక్కోసారి ఎంత దగ్గరైనట్టు కనిపిస్తావు. మానసికంగా ఎంత దగ్గరగా ఉంటావో శారీరకంగా అంత దూరంగా ఉంటావు. నిన్ను చూస్తుంటే ఒక్కోసారి కోపం వస్తుంది, ఒక్కోసారి జాలిస్తుంది. సంధ్య, మనసారా ప్రేమించిన ప్రియురాలు ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటే కనీసం చెయ్యి కూడా తాకకుండా నిగ్రహంగా ఉండడానికి నేనేం ప్రవరాక్యుండనుకున్నావా? కోపంగా అన్నాడు డేవిడ్. ఎందుకండి అంత కోపం? ఇప్పుడు నేనేమన్నాను? భయంగా డేవిడ్ వైపు చూస్తూ అంది సంధ్య. ఎంత అమాయకంగా ముఖం పెట్టావో చూడు. ఆ అమాయకత్వానికే నేనింతగా లొంగిపోయాను నీకు. నీ ముఖం చూస్తుంటే నాకు కోపం కూడా రాదు నవ్వుతూ అన్నాడు డేవిడ్. అమ్మయ్యా నవ్వారు. ఇక కోపం పోయినట్టేనా? అసలు నీ మీద నాకు కోపం వస్తేగా పోవడానికి. అది తెచ్చిపెట్టుకున్న కోపం. నీ మీద కోపం రావడం అంటే నా మీద నేనే కోపం తెచ్చుకున్నట్టు నవ్వుతూ అన్నాడు డేవిడ్. అలా కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు ఆ పార్కులో కూర్చున్నారు. ఏమండి భయంగా పిలిచింది సంధ్య. ఏంటి సంధ్య? చీకటి పడిపోయింది. వెళతానంటే ఆ మాట చెప్పడానికే వచ్చావా అని అంటారేమో అని భయంగా ఉంది. వెళ్ళకపోతే అమ్మ ఇంటి దగ్గర ఎంత గొడవ చేస్తుందో అని భయంగా ఉంది. డేవిడ్ వైపు జాలిగా చూస్తూ అంది సంధ్య. వెళదాం పద, కానీ ఒక షరతు. ఏంటండి? ఈ సెలవులు అయిపోయేంత వరకు ప్రతిరోజు నువ్వు నాకు కనిపిస్తూ ఉండాలి. ఆ విషయం మీరు ప్రత్యేకంగా చెప్పాలా? చిలిపిగా నవ్వుతూ అంది సంధ్య. ఇద్దరూ ఎవరిళ్ల వైపు వాళ్ళు నడిచారు. మరో 1 సంవత్సరం రోజులు గడిచాయి. డేవిడ్ వాళ్ళమ్మకు నచ్చజెప్పి రాజారెడ్డితో చెల్లెలి పెళ్లి జరిపించాడు. భర్త ఉద్యోగరీత్యా భర్తతో పాటు మేరీ మద్రాసుకు వెళ్ళిపోయింది. రఘు, రవి ఇంకా హైదరాబాద్ నుంచి రాలేదు. హౌస్ సర్జన్ పూర్తయిన అనుభవం కోసం మరో పెద్ద డాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు. డేవిడ్ వాళ్ళమ్మగారు హార్ట్ అటాక్తో 2 నెలల క్రితం చనిపోయింది. డేవిడ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు 500 జీతం. మేరీ భర్తతో వెళ్లిపోవడం, వాళ్ళమ్మగారు చనిపోవడంతో ఒంటరితనం భరించలేక తనతో పాటు కంపెనీలో పనిచేసే ఆనంద్కు వాళ్ళింట్లో సగం పోర్షన్ అద్దెకిచ్చాడు. సంధ్య, డేవిడ్ వీలైనప్పుడల్లా డేవిడ్ ఇంట్లో కలుసుకుంటారు. మానసికంగా వాళ్ళెంత దగ్గరగా ఉంటున్నా శారీరకంగా వాళ్ళిప్పుడు వాళ్ళ హద్దులు దాటలేదు. డేవిడ్కు ఉద్యోగం దొరికిన దగ్గర నుంచి ఎంత త్వరగా సంధ్యను తనదాన్ని చేసుకుందామా అని ఆరాటంగా ఉంది. సంధ్యకు తను డేవిడ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పే ధైర్యం లేక ఎప్పటికప్పుడు పెళ్లి విషయం వాయిదా వేస్తోంది. గౌరీ చిన్నబాబుగారి రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. రఘు, రవి హైదరాబాద్ నుంచి వచ్చేసరికి వాళ్లు సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవడానికి తోటకు ఆనుకునున్న 4 ఎకరాల స్థలంలో అన్ని సౌకర్యాలతో ఆధునికమైన బిల్డింగ్స్ కట్టిస్తున్నారు చౌదరి గారు. బిల్డింగ్స్ కట్టించడం పూర్తయింది. కరెంటు బిగించడం, రంగులు వేయడం మాత్రం మిగిలింది. చౌదరి గారు ఆ పనులు చేయించడంలోనే నిమగ్నులై ఉన్నారు. సమయం రాత్రి 9 గంటలు దాటుతోంది. నిద్రపట్టక గదిలో నుంచి బయటకొచ్చి ఆరు బయట పొగడ చెట్టు కింద పడకుర్చీ వేసుకుని కూర్చున్నాడు డేవిడ్. ఇంటి ముందున్న పారిజాతం చెట్టు పూలు వెన్నెల్లో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. ఇప్పుడు సంధ్య ఏం చేస్తుందో? ఏం చేస్తుంది? హాయిగా తన గదిలో పడుకొని నిద్రపోతూ ఉంటుంది. తానేమో ఇక్కడ నిద్రపట్టక నానా యాతన పడుతుంటే అక్కడ వెన్నెల్లో హాయిగా నిద్రపోతుంటుంది సంధ్య అని తనలో తను అనుకున్నాడు డేవిడ్. సంధ్య రూపం మనసులో మెదలగానే మనసంతా తీయని అనుభూతికి లోనైంది. సంధ్యను గురించి ఆలోచించుకుంటూ కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు డేవిడ్. అంతలో పక్క పోర్షన్లో నుంచి భార్యాభర్తల గొంతులు తారాస్థాయిలో వినిపించడంతో ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు డేవిడ్. వాళ్ల పోర్షన్ వైపు వెళ్లబోయి ఆగిపోయాడు. భార్యాభర్తలు కీచులాడుకుంటుంటే మధ్యన నేను వెళ్లడం బాగుండదు అనుకుని వచ్చి మళ్లీ కుర్చీలో కూర్చున్నాడు డేవిడ్. లోపల నుంచి ఆ భార్యాభర్తల సంభాషణంతా డేవిడ్కు వినిపిస్తూనే ఉంది. మీరిలా తాగి తందనాలాడుస్తే అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా మీకోసం ఎదురుచూస్తూ కూర్చోవడానికి నేను సినిమా కథలో చూపించే సీతా సావిత్రిని కాదు. ఈ తాగుడు మానుకుని టైంకి ఇంటికొస్తారో లేకపోతే నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటారో ఈరోజే తేల్చి చెప్పండి. నువ్వు పుట్టింటికి వెళతానంటే చాలు.
కానీ 1000 రూపాయలు అప్పు తెచ్చైనా సరే నీకు చీరలు కొనిపెట్టి మరీ పంపుతాను. అంటే నన్నెప్పుడు పుట్టింటికి పంపించాలా అని ఆలోచిస్తున్నారా? నువ్వే వెళతానంటున్నావుగా. నువ్వు పుట్టింటికి వెళతానని బెదిరించినంత మాత్రాన నేను బెదిరిపోతాననుకున్నావా? ఇలాంటి యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరిక, ఓపిక రెండూ లేవు నాకు. అనవసరంగా మాటలతో నన్ను విసిగించగా నోరు మూసుకో. 25,000 కట్నం పోసి మిమ్మల్ని నాకు కట్టబెట్టాడు మా నాన్న. మీరు కట్టింది నా మెడలో తాళి కాదు, నా గొంతుకు ఉరితాడు. పెద్దగా అరుస్తూ అంది ఆనంద్ భార్య. ప్రతి చిన్న విషయానికి గొంతు చించుకుంటూ ఎందుకు అలా అరుస్తావు? నన్ను కట్టుకున్నందుకు నీ సుఖానికి ఇప్పుడేం తక్కువైంది? అంతకంటే పెద్దగా అరిచాడు ఆనంద్. ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావు ఎందుకు? చీరలు తక్కువయ్యాయా, నగలు తక్కువయ్యాయా? నెలకు 1000 రూపాయలు తీసుకొచ్చి నీకేస్తున్నానుగా, ఇంకా చాలడం లేదా? మళ్ళీ అన్నాడు. ముక్కుబడి తీర్చుకున్నట్టుగా జీతం తెచ్చి నా ముఖాన్ని పారేస్తే సరిపోతుందా? ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. సినిమాకు వెళదామని వారం రోజుల నుంచి అడుగుతున్నాను. ఎంతవరకు తీసుకెళ్లారా? అర్ధరాత్రి వరకు తాగడం, వీధులన్నీ తిరిగి రావడం. నోర్మి, అర్ధరాత్రి గొంతు చించుకుని అరుస్తుంటే నలుగురు వింటారన్న సిగ్గు కూడా లేదు నీకు. నీకు వయసు పెరిగే కొద్దీ బుద్ధి తరిగిపోతుంది. చిచ్చి, అర్ధరాత్రి దెయ్యాలు అరుచుకుంటాయంటారు. నువ్వు ఒక దెయ్యని అయ్యావు నా ప్రాణం తీయడానికి. అవునండి, పెళ్లైన 6 ఏళ్లకే 4 పిల్లలు తల్లించేశారు నన్ను. దెయ్యంలా కనిపించక ఇప్పుడు మీ కళ్ళకు మనిషిలా ఎలా కనిపిస్తాను? ఏడుస్తూ అంది అతని భార్య. నీకంటే గడ్డి తినే పశువునయ్యం. ఒక్క దెబ్బతోనైనా చెప్పే మాట అర్థం చేసుకుంటుంది. నువ్వు పశువు కంటే కూడా హీనం. నోరు తెరిచావంటే ముయ్యు, కోపంగా అన్నాడు ఆనంద్. రాత్రంతా నీ అరుపులు నలుగురు విన్నారేమో అన్న సిగ్గుతో ఉదయం వీధిలోకి వెళ్లాలంటే భయంగా ఉంటుంది. ఇది ఇల్లు కాదు, నరకం. ఇంటికి రావాలంటేనే భయంగా ఉంటుంది. అవును మరి, పూలరంగళ్లా ఇల్లు పట్టకుండా తిరిగే మీకు ఇంటికి రావాలంటేనే భయంగా ఉంటుంది. పెళ్లం మీ కళ్లకు దెయ్యంలా కనిపిస్తుంటే ఇంటికెలా వస్తారు? నోరు మోస్తావా? నన్ను బయటకు వెళ్ళమంటావా? ఎప్పుడు బయటకు వెళదామా, బయటకు వెళ్లడానికి ఏ అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తూ కూర్చున్నారు. మిమ్మల్ని అనుకుని లాభం లేదండి. అంతా నా కర్మ. ఈ బతికే కంటే దేంట్లో నేను దూకి చావడం మంచిది. మీ చేతులతోనే నా 4 పిల్లలకి నాకు తలా కాస్త విషమిప్పించండి. మీ పీడ విరగడైపోతుంది. పెద్దగా ఏడుస్తూ అంది ఆనంద్ భార్య. నీ ఇష్టం వచ్చినంతసేపు అరుసుకుని అలసిపోయి తర్వాత నిద్రపో, నేను వెళుతున్నా అంటూ బయటకొచ్చాడు ఆనంద్. ఆరు బయట కూర్చున్న డేవిడ్ని చూడగానే ఆనంద్ సిగ్గుతో తల వంచుకున్నాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న డేవిడ్, పదండి కాసేపు అలా వెన్నెల్లో తిరిగొద్దాం, నాకు నిద్ర రావడం లేదు అంటూ కుర్చీలోంచి లేచాడు. ఇద్దరూ కలిసి రోడ్డు మీదకొచ్చారు. ఆనంద్, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నీ సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నందుకు నన్ను క్షమించు. తాగుడు మనిషిని ఎంత హీనస్థితికి దిగదారుస్తుందో మీకు తెలుసు. విషంలాంటి ఆ తాగుడు వ్యసనానికి లోనయ్యి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ మీ భార్యను కూడా బాధపెడుతున్నారు. చదువు, సంస్కారం కలవాడివి. తప్పని తెలిసి కూడా నువ్విలాంటి పని ఎందుకు చేస్తున్నావు? నా బాధ నీకు అర్థం కాదు డేవిడ్. నేను తాగుబోతునవడానికి నా భార్యే కారణం. అనుకూలవతి, భర్త మనసును అర్థం చేసుకోగల స్త్రీని భారీగా పొందగలిగితే ఆ మగాడు ఎంతో అదృష్టవంతుడు. భర్తను అర్థం చేసుకోలేని ఆడది భార్య అయితే ఆ మగాడి బ్రతుకు నరకమే అవుతుంది. ఈ మాటలు నా అనుభవం మీద చెబుతున్నాను. వివాహ జీవితాన్ని గురించి నేనెన్నో కలలు కన్నాను. కానీ అంతా నా ఊహలకు విరుద్ధంగానే జరిగింది. డేవిడ్, మనిషి సుఖపడాలంటే ఆస్తి, అంతస్తులు మాత్రమే ముఖ్యం కాదు. తెగింపు, ధైర్యం కూడా ఉండాలి. అవి రెండూ నాలో లేవు. నా పిరికితనమే నా జీవితాన్ని నరకంగా మార్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే మాత్రం ప్రయోజనమేముంది? ఆవేదనగా అన్నాడు ఆనంద్. ఆనంద్, నువ్వు వయసులో నాకంటే 4 సంవత్సరాలు పెద్ద కావచ్చు. 6 నెలల నుంచి మనం అరమరికల్లేని మంచి స్నేహితుల్లా ఉంటున్నాం. నువ్వు ఎవరితోనూ చెప్పుకోలేని ఏదో బాధతో సతమతమవుతున్నావు. మనసులోని బాధను ఆత్మీయులతో చెప్పుకుంటే మనసు బరువు తీరినట్టుగా ఉంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ స్నేహితుడిగా నీ బాధల్లో పాలు పంచుకునే అవకాశం నాకివ్వు. డేవిడ్, నిన్ను మించిన ఆత్మీయులైన స్నేహితులు నాకెవరూ లేరు. నీతో చెప్పుకుని నా మనసులోని బరువును దించుకుంటాను. నా గుండెల్లో దాగుండి అనుక్షణం నన్ను దహించి వేస్తున్న నా గతాన్ని నీ ముందు పరుస్తాను అంటూ తన కథ చెప్పడం మొదలుపెట్టాడు ఆనంద్. డేవిడ్, నేను కాలేజీలో చదివేటప్పుడు నా క్లాస్మేట్ రజియా అనే ముస్లిం యువతిని ప్రేమించాను. ఆమె కూడా నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది. మా ప్రేమకు ఎలాంటి అడ్డంకులు లేకుండా 3 సంవత్సరాలు గడిచాయి. మేమిద్దరం ఒకేసారి డిగ్రీలు తీసుకున్నాం. రజియాతో ఆనందాన్ని, అనుభవాన్ని పంచుకోగలిగాను గాని రజియాను పెళ్లి చేసుకుంటాను అని ధైర్యంగా మా నాన్నగారితో చెప్పలేకపోయాను. ఒకరోజు మా ఇద్దరిని మా నాన్నగారు చూశారు. ఉగ్ర నరసింహ అవతారం ఎత్తారు. రజియాను పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగవ్వ నాకు దక్కదని, ఆ క్షణం నుంచి వాళ్లకు నాకు ఎలాంటి సంబంధం ఉండదని ఖచ్చితంగా చెప్పారు. పిరికివాణ్ణైన నేను ఆయన అరుపులకు భయపడ్డాను. ఈ విషయం రజియాకు తెలిసింది. నీ వంటి పిరికివాడికి పెళ్లాన్నయ్యే కంటే గౌరవంగా ఆత్మహత్య చేసుకుని చావడం మంచిదని వెళ్లిపోయింది.
మనసును శరీరాన్ని కూడా నాకు అర్పించిన రజియా మరొకరిని పెళ్లి చేసుకోలేక నర్సు ట్రైనింగ్ చదివి మిలిటరీ నర్సుగా వెళ్లిపోయింది. కులం సాంప్రదాయం అంటూ మా మేనమామ కూతురైన ఈ వసంతను నాకు భారీగా చేశాడు మా నాన్న. డేవిడ్, నా మనసు చాలా సెన్సిటివ్. నా అభిమానం దెబ్బతిండనే సహించలేను. వసంత నేను ఇంట్లో ఉన్నంతసేపు నా అభిమానం దెబ్బతినేలా కటువుగా మాట్లాడుతుంది. నేను ఆఫీస్కెళ్ళిపోయేంతవరకు ఏదో కారణంగా అరుస్తూనే ఉంటుంది. నలుగురు వింటారేమో అన్న సిగ్గు కూడా ఉండదు. నన్ను చేసుకోవడం తన కర్మ అనుకుంటుంది. ఎప్పుడైనా సరదాగా బయటకు వెళదాం రమ్మంటే పెళ్ళైన 6 ఏళ్లకే 4 పిల్లలకు తల్లిని చేశావు, నాకు బయటకొచ్చే తీరు కూడా ఉందా అంటుంది. రాను రాను నాకు అలాంటి సరదాల మీదే ఇంట్రెస్ట్ పోయింది. నెలకు 1000 రూపాయలు జీతం తెచ్చిచ్చినా చీరలు నగలు అంటూ జీతం తీసుకున్న 15 రోజులకే డబ్బంతా ఖర్చు చేస్తుంది. మళ్ళా అప్పట్నుంచే అప్పులు చేయడం మొదలు పెట్టాలి. ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటావు డేవిడ్? ఒకవైపు మనసిచ్చిన రజియాను మరిచిపోలేక, ఇలాంటి భార్యతో కాపురం చేయలేక నేను ఎలాంటి నరకం అనుభవిస్తున్నానో నీకు తెలీదు. ఇలాంటి నరకాన్ని భరించలేకనే కొద్ది గంటల సేపైనా నేను సృష్టించుకున్న నిశా స్వర్గంలోకి పోతాను. ఎంతో ఆవేదనగా అన్నాడు ఆనంద్. నిజమే ఆనంద్, నువ్వన్నట్టుగా మనిషి సుఖపడాలంటే తెగింపు, ధైర్యం కూడా కావాలి. ఆ రోజు నువ్వు తెగించి రజియాను పెళ్లి చేసుకున్నట్టయితే ఈరోజు నువ్విలాంటి బాధ అనుభవించాల్సిన అవసరమే ఉండేది కాదు. ఆనంద్, ప్రతి క్షణం గతాన్ని మరిచిపోతూ భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటూ బ్రతకడం నేర్చుకోవాలి. జరిగిపోయిన దాని గురించే ఆలోచించుకుంటూ ఇలాంటి వ్యసనాలకులోనే జీవితాన్ని మరింత దుర్భరం చేసుకుంటావా? అనునయంగా అన్నాడు డేవిడ్. నాకెంతకంటే మరో దారి లేదు డేవిడ్. వసంతన్న నా మనసు అర్థం చేసుకోగలిగినట్లయితే నేను రజియాను మరిచిపోగలిగేవాణ్ణేమో. ఆ రోజు మా నాన్నకు ఎదురు చెప్పలేక రజియాను దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఆ మహానుభావుడు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయాడు. ఈ నరకం నేను అనుభవిస్తున్నాను. డేవిడ్, మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి పిరికితనాన్ని మించిన శత్రువు లేదు. ఆవేదనగా అన్నాడు ఆనంద్. ఆనంద్, సమస్యలను మరిచిపోవడానికి తాగుడే పరిష్కారం కాదు. అలవాట్లు మనిషికి బానిసగా ఉండాలి కానీ మనిషి అలవాట్లకు బానిస కాకూడదు. ఈ రోజు నుంచి తాగనని నాకు మాటివ్వు. వద్దు డేవిడ్, మాట తప్పే అలవాటు నాకు లేదు. నేను తాగకుండా బ్రతకలేను. కొద్ది గంటల సేపన్నా నేను ఈ నరకం నుంచి దూరంగా వెళ్ళకపోతే మతి పోతోందేమో అని భయంగా ఉంది. ఒక్కసారిగా మానలేకపోయినా క్రమంగానైనా తగ్గించి ఆనంద్. ప్రయత్నిస్తాను డేవిడ్. మన కులాలు మతాలు వేరైనా మన మనసులు దగ్గరయ్యాయి. నీలాంటి స్నేహితుడు నాకున్నందుకు ఈరోజు మనసారా సంతోషిస్తున్నాను. డేవిడ్ చేతులు పట్టుకుని అన్నాడు ఆనంద్. ఆనంద్, చాలా రాత్రి గడిచిపోయింది, ఇక వెళదాం పదా అన్నాడు డేవిడ్. రఘు, రవి కలిసి కొత్తగా కట్టించిన బిల్డింగ్స్లో సొంతంగా ప్రాక్టీస్ పెట్టారు. కొద్ది నెలల్లోనే డాక్టర్స్గా మంచి పేరు సంపాదించుకున్నారు. సాయంత్రాల్లో ఎక్కువగా రవొక్కడే హాస్పిటల్కి వెళతాడు. రఘు ప్రతి సాయంత్రం గౌరిని కలుసుకోవడానికి తోటలోకి వెళుతున్నాడు. రవి కూడా ప్రతిరోజు రఘు షికారుగా తోటవైపు వెళుతున్నాడనుకుంటున్నాడు గాని తోటమాలి మనవరాలు గౌరీ కోసం వెళుతున్నాడని అసలు ఊహించలేకపోయాడు. ఒకరోజు, ఆ రోజు ఆదివారం. సాయంత్రం హాస్పిటల్లో ఎక్కువగా పనుండదు. సాయంత్రం 4 గంటలకే గౌరీ కోసం తోటలోకొచ్చాడు రఘు. రఘు వెళ్లేసరికి గౌరీ మామిడి చెట్టును ఆనుకుని కూర్చుంది. ఎప్పుడూ లేడిపిల్లల తోటంతా గెంతులు వేస్తూ తిరిగే గౌరీ అలవాటుకు విరుద్ధంగా అలా దిగులుగా కూర్చుందేమిటి అని అనుకుంటూ ఆమె దగ్గరకొచ్చాడు రఘు. గౌరీ ఎంతోసేపటి నుంచి ఏడుస్తున్నట్టుగా కళ్ళు ఎర్రగా ఉబ్బున్నాయి. తడియారని కళ్లల్లో నుంచి 2 కన్నీటి చుక్కలు రాలాయి. గౌరీ, ఏడుస్తున్నావా? ఎందుకు? మీ తాత ఏమైనా అన్నాడా? లేక ఎవరైనా ఏమైనా అన్నారా? ఆమె భుజాలు పట్టుకుని ఊపుతూ ప్రశ్నల వర్షం కురిపించాడతను. రఘు తన పట్ల చూపుతున్న అనురాగానికి, ప్రేమకు కరిగిపోయిన గౌరీ ఉబుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక పెద్దగా ఏడ్చింది. గౌరీ, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. కారణం చెప్పకుండా నువ్విలా ఏడిస్తే నా మనసెంత బాధపడుతుందో తెలుసా? చెప్పు గౌరీ. అతని వైపు కన్నార్పకుండా చూస్తూ కూర్చుందామె. ఏంటి గౌరీ అలా చూస్తున్నావు? ఈరోజు నీకు కొత్తగా కనిపిస్తున్నానా? అది కాదు చిన్నబాబు గారు, నేను ఏడిస్తే మీరెందుకు బాధపడ్డాం? నాకు మీకు ఏంటి సంబంధం? గౌరీ, మనిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో నీకు తెలీదా? నా నోటితో చెప్పించాలనా నీ ఉద్దేశం? అదిగో అలా చూడు, ఆ మామిడి చెట్టుకు పెనవేసుకుపోయిన ఆ పూలతీగను చూడు. ఏ సంబంధంతో ఆ పూలతీగ ఆ మానును పెనవేసుకుపోయింది? అదే ప్రకృతిలోని సృష్టి రహస్యం. నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు గౌరీ. నువ్వు బాధపడితే నాకు బాధగా ఉండదా చెప్పు. ఇప్పుడన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావో కారణం చెప్పు. రఘు మనసులో తన పట్ల ఎంత ప్రేముందో తెలిసిన తర్వాత సంతోషంతో కొద్ది నిమిషాలు మాటలు రాలేదామెకి. తన మనసులో రఘు పట్లున్న ప్రేమను, అనురాగాన్ని మాటల్లోనే పొదిగి చిన్నబాబు గారు అంటూ పిలిచింది.
ఏంటి గౌరీ, మీరు చెప్పేదంతా నిజమేనా చిన్నబాబు గారు? నేనంటే మీకు అంత ఇష్టమా? నమ్మలేనట్టుగా అడిగిందామె. గౌరీ, కొన్ని విషయాలు మాటలతో చెప్పి నమ్మించలేం, చేష్టల ద్వారా అర్థం చేసుకోవాలి. గౌరీ, నాకు ఆస్తి ఉంది, చదువు ఉంది, సంఘంలో ఎంతో హోదా ఉంది. అయినా ఇవేమీ నాకు ఆనందాన్ని, అనుభూతిని ఇవ్వలేదు. నువ్వు నా ఎదురుగా ఉంటే ఏదో తెలియని హాయి, ఆనందం కలుగుతుంది. అందుకే సాయంత్రం హాస్పిటల్ పనంతా రవికి అప్పగించి నీకోసం ప్రతి సాయంత్రం ఇక్కడికి వస్తున్నాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? అరవిచ్చిన గులాబీలా అమాయకమైన నీ రూపమే ప్రతి క్షణం నన్ను వెంటాడుతూ ఉంటుంది. పెళ్లిళ్లు స్వర్గంలోనే జరుగుతాయంటారు, నిజమేనేమో. బయట ప్రపంచానికి దూరంగా ఈ తోటలో ఒక పువ్వుగా పెరిగిన నువ్వు నాకు భార్యవు కాబోవడం విచిత్రంగా లేదు? అసలు నీకోసమే సిటీలో ప్రాక్టీస్ పెట్టే అభిప్రాయాన్ని మార్చుకుని ఇక్కడ పెట్టాను. వీలైనంత త్వరలో మన విషయం మా నాన్నగారితో చెబుతాను. చిన్నబాబు గారు, మీకు నాకు నింగికి నేలకు ఉన్నంత తేడా ఉంది. నింగిలోని చందమామలాంటి మీకు, బురదలోని కలుపు పువ్వు లాంటి నాకు పెళ్లి జరగడం కల్లోని మాట. అంత ఆశ నాకు లేదు, దిగులుగా అంది గౌరీ. అసలు నీకు నేనంటే అభిమానం ఉందా లేదా? అబద్ధం చెప్పకుండా నా కళ్ళలోకి చూసి సమాధానం చెప్పు. చిన్నబాబు గారు, మొదటిసారిగా మీ చేతిలో నేను చేయి వేసినాడే నా మనసుకు మీరు భర్తయ్యారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా గుండెల్లో మీ రూపాన్ని నిలుపుకున్నాను. మీరు బూట్లు శబ్దం చేసుకుంటూ వస్తుంటే నా గుండెలు ఆ అడుగుల చొప్పుడుకి ఎగిసిపడతాయి. మీరు వెళ్లిన తర్వాత మీ కాలి గుర్తులు కనిపించిన చోట అరవిచ్చిన మల్లెలు చల్లి ఆ చోటును కళ్ళకద్దుకుంటాను. ఈరోజు ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా చిన్నబాబు గారు? 2 రోజులుగా మీరిక్కడకు రావడం లేదు. మీరు కనిపించకపోయేసరికి మనసంతా దిగులుగా ఉంది. అన్నం తినాలనిపించదు, ఏ పని చెయ్యాలనిపించదు. 5 సంవత్సరాలుగా ఈ తోట దాటి బయటకు రాని నేను మిమ్మల్ని చూడాలని ఈరోజు హాస్పిటల్ దగ్గరకు వచ్చాను. హాస్పిటల్కి వచ్చావా? మరీ నాకు కనిపించలేదేం? ఆశ్చర్యంగా అడిగాడు రఘు. మీరు నన్ను చూడలేదు, నేను మిమ్మల్ని చూశాను. గౌరీ, నన్ను చూసి కూడా నాకు కనిపించకుండా నాతో మాట్లాడకుండా రావడానికి నీకు మనసెలా ఒప్పింది? అసలు నేను అక్కడికి వచ్చింది మిమ్మల్ని చూడాలనేగా. నేను మీ దగ్గరకు రాబోయేసరికి నర్సు మీ దగ్గరకు వచ్చింది. మీరు ఆ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతుంటే అప్పుడు నా మనసెంత బాధపడిందో మాటలతో చెప్పలేను. మీరు ఆమెతో కలిసి లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? మీరు పెద్ద చదువులు చదివారు, నేను చదువులేని పల్లెటూరు దాన్ని. ఆయనతో ఎలా మాట్లాడాలో కూడా నాకు సరిగ్గా తెలీదు. అందుకే నా మీద విసుగు పుట్టుంటుంది. నా కోసం రావడం మానేశారు అనుకున్నా. అందుకే మీకు కనిపించకుండా వచ్చేసి ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నాను. తన మనసులోని విషయమంతా అమాయకంగా చెప్పింది గౌరీ. గౌరీ ముఖం చూసి నవ్వాపుకోలేక పెద్దగా నవ్వాడు రఘు. గౌరీ, ఇంత అమాయకురాలవైన నీలో కూడా ఇంతటి అసూయుందా? అసూయ అంటే ఏంటో నాకు తెలీదు. మీరు ఆ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతుంటే నాకు కోపం, ఏడుపు రెండూ వచ్చాయి. భరించలేకొచ్చేశాను. గౌరీ, మేము మాట్లాడుకున్నది ఒక పేషెంట్ గురించి. మా హాస్పిటల్లో ఒక వింత పేషెంట్ ఉంది. ఆమెకి ఏ జబ్బు లేదు. ఆ విషయం మేము చెప్పినా నమ్మదు. అందుకే జనరల్ టానిక్స్ రాసిస్తుంటాం. అసలే మనిషి భారీ, దానికి తోడు బలానికి మందులు. రోజు రోజుకు లావ్ అయిపోతుంది. ఈ విషయం చెప్పుకునే నవ్వుకుంటున్నాం. నేను ఆమెతో కలిసి వెళ్లిన గది నా కన్సల్టింగ్ రూము. అక్కడ నేను పేషెంట్స్ను పరీక్ష చేస్తాను. ఆ గదిలో పేషెంట్ ఉంది. నేను పేషెంట్ను చూసేటప్పుడు నర్సు కూడా నాకు తోడుగా ఉంటుంది. నవ్వుతూ అన్నాడు రఘు. నీ అనుమానం తీరిపోయిందా? హాస్యంగా నవ్వుతూ అడిగాడు. తీరిపోయిందన్నట్టు తల ఊపింది గౌరీ. 2 రోజుల నుంచి నేను ఊళ్ళో లేను గౌరీ. అర్జెంటు పని మీద హైదరాబాద్ వెళ్లాను. ఈరోజే వచ్చాను. 2 రోజులు కనిపించకపోతేనే నాకు మతిపోయినట్టుగా ఉంది. ఇంకెప్పుడు ఊరికి వెళ్లొద్దు చిన్నబాబు గారు. ఎంతో అవసరమైతే తప్ప వెళ్లను, సరేనా? నవ్వుతూ అన్నాడు రఘు. చిన్నబాబు గారు, మీరు ఆడవాళ్లను కూడా పరీక్ష చేస్తారా? ఆడవాళ్లను, మగవాళ్లను అందర్నీ పరీక్ష చేస్తాను. నవ్వుతూ అన్నాడు రఘు. ఆడవాళ్ల చేతులను కూడా పట్టుకుని పరీక్ష చేస్తారు కదూ? అమాయకంగా అడిగింది గౌరీ. ఆ రోజు రఘు చేతిలో తను చేయి వేయడం గుర్తుకొచ్చి అలా అడిగింది. అవసరమైతే పొట్ట కూడా పట్టుకుని చూస్తాను. హాస్యంగా నవ్వుతూ అన్నాడు రఘు. అమ్మో, భయంగా అంది గౌరీ. గౌరీ ముఖం చూసి నవ్వుకోలేక పెద్దగా నవ్వాడు రఘు. గౌరీ, నా మనసంతా నీ రూపమే నిండుంటే నేను మరో అమ్మాయిని కన్నెత్తి కూడా చూస్తానా? నవ్వుతూ అన్నాడు. చిన్నబాబు గారు, నా మనసులో పొంగుతున్న సంతోషాన్ని మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. రఘు కళ్ళలోకి చూస్తూ అంది గౌరీ. నువ్వేం చెప్పనక్కర్లేదు గౌరీ. నీ కళ్ళలో కదలాడే భావాలను నేను చదువుకోగలను. ఏంటి, కళ్ళు మాట్లాడతాయా? ఆశ్చర్యంగా అడిగింది గౌరీ. మనసులోని భావాలన్నీ కళ్ళే చెబుతాయి గౌరీ. చిలిపిగా గౌరీ కళ్ళలోకి చూస్తూ అన్నాడు రఘు.
అతని చూపులకు సిగ్గుల మొగ్గలా తల వంచుకుంది గౌరీ. గౌరీ, నువ్వలా పెళ్లికూతురులా తల వంచుకుని కూర్చుంటే నిన్ను గుండెలకు హత్తుకోవాలనిపిస్తోంది. చిన్నబాబు గారు, నేను గడ్డి పువ్వు లాంటిదాన్ని. గడ్డి పువ్వు దేవుడి పూజకు పనికిరాదు. నన్ను మీరు పెళ్లి చేసుకోవడానికి పెద్దబాబు గారు ఒప్పుకోరు. మీ అంతస్తుకు తగినట్టుగా మీ నాన్నగారి మనసు బాధ పెట్టకుండా ఏ జమీందారుల అమ్మాయినో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి. గౌరీ, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు కదా, నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు భరించగలవా? చిన్నబాబు గారు, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. దైవంలా పూజిస్తున్నాను మిమ్మల్ని. మీకు ఎలాంటి బాధ కలిగినా సహించలేను. నా మూలంగా మీరందరికీ దూరం కావాల్సి వస్తుంది. మీ నాన్నగారి ఇష్టప్రకారం ఏ గొప్పింటి అమ్మాయిని చేసుకుంటే మీరు అన్ని విధాలా సుఖపడతారు. పిల్లా పాపలతో మీరు సుఖంగా ఉంటే మీ అదృష్టాన్ని చూసి సంతోషిస్తాను. మీ ఇంట్లో పని మనిషిగా మీకు వంట చేసి పెడుతూ మీ పిల్లల్ని చూస్తూ బ్రతుకుతాను. చిన్నబాబు గారు, మీరు రోజూ నా కళ్ళకు కనిపిస్తే చాలు. ఆ అదృష్టం నాకు చాలు చిన్నబాబు గారు. రఘు కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ అంది గౌరీ. గౌరీ, నీ ప్రేమ స్వార్థం లేంది. నీలాంటి ప్రేమమూర్తి నాకు భారీగా దొరకడం నా అదృష్టం. నన్నింతగా ప్రేమించే నిన్ను కాదని నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు గౌరీ? అంటూ ఆపుకోలేని ఉద్రిక్తతతో గౌరిని హృదయానికి హత్తుకున్నాడు రఘు. అతని గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది గౌరీ. రామయ్య కోసం అక్కడికొచ్చిన చౌదరి గారు ఆ దృశ్యాన్ని చూశారు. పట్టలేని కోపంతో రఘు అని పిలిచారు. అది పిలుపులా లేదు, పెద్ద పులి గాండ్రించినట్టుగా ఉంది. ఆ అరుపుకు గౌరిని వదిలి దూరంగా నిల్చున్నాడు రఘు. గౌరీ తుపాకీ దెబ్బతిన్న లేడీలా వణికిపోతోంది. రఘు, నీతో మాట్లాడాలి, ఇంటికిరా అంటూ గంభీరంగా అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు చౌదరి గారు. చిన్నబాబు గారు, నాకు భయంగా ఉంది, ఏడుస్తూ అంది గౌరీ. గౌరీ, నీకేం భయం లేదు, నేనున్నానుగా. మా నాన్నగారు మనల్ని ఇలా చూడ్డం ఆయన ఊహించని సంఘటన. అందుకే అలా అరిచారు. ఆయనకు నేను నచ్చ చెబుతానుగా. అన్ని విషయాలు మా నాన్నగారితో చెబుతాను. ఈ గొడవలతో నేను 1-2 రోజులు నిన్ను కలుసుకోవడానికి వీలు కాదేమో. నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు అంటూ భయంతో రెపరెపలాడుతున్న గౌరీ కనురెప్పలపై ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు రఘు. అతడు వెళ్లిన వైపే చూస్తూ నిల్చుందామే. రఘు ఇంటికొచ్చేసరికి అతని కోసమే ఎదురు చూస్తున్నట్టుగా చౌదరి గారు దెబ్బతిన్న బెబ్బులిలా హాలులో అటు ఇటు పచార్లు చేస్తూ ఉన్నారు. రఘు ధైర్యంగా వెళ్లి చౌదరి గారి ముందు నిల్చున్నాడు. ఆయన రఘుతో ఏం మాట్లాడలేదు. 10 నిమిషాలు గడిచిపోయాయి. ఎంతసేపు నిల్చున్నా ఆయన మాట్లాడకపోవడంతో రఘు లోపలికి వెళ్ళిపోయాడు. ఎలాంటి మార్పు లేకుండా 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు రఘుకు తలనొప్పిగా ఉండడం వల్ల హాస్పిటల్ పని రవిని చూసుకోమని చెప్పి ఉదయం 10 గంటలకే ఇంటికొచ్చాడు. రఘు ఇంటికొచ్చేసరికి చౌదరి గారు ఎవరి మీదనో కేకలు వేస్తున్నారు. రఘు బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్లాడు. అక్కడకు వినిపిస్తున్నాయి ఆయన అరుపులు. రామయ్య, నువ్వు పెద్ద మనిషి అనుకున్నాను గాని ఇలా తిన్నింటి వాసాలు లెక్కబెట్టేవాడు అనుకోలేదు. ఎంగిలి మెతుకులు తినే కుక్కకుండే విశ్వాసం కూడా నీకు లేకుండా పోయింది. 25 సంవత్సరాలుగా నా తిండి తింటూ నాకే ద్రోహం తలపెడతావా? నీ మనవరాల్ని నా కొడుక్కి ఎరగా వేసి ఇంత నీచానికి దిగజారుతావా? ఆస్తి కోసం ఇలాంటి గడ్డి తినే పనులు చేస్తావా? కళ్లల్లో నిప్పులు రాలుస్తూ కోపంగా అరిచారాయన. పెదబాబు గారు, అంత మాట అనకండి. నాకే పాపం తెలీదు. ప్రమాణం చేసి చెబుతున్నా, నాకెంతవరకు ఈ సంగతే తెలీదు ఆవేదనగా అన్నాడు రామయ్య. మేం పేదవాళ్లమైనా అభిమానంగా బ్రతికేవాళ్లం బాబుగారు. గౌరీ అమాయకురాలు, దానికేం తెలీదు బాబు. స్వర్గానికి నిత్యం వేయాలనుకోవడం మా గౌరీ తప్పే కావచ్చు. మీరు పెద్దవాళ్లు, ఒక్క విషయం ఆలోచించండి బాబుగారు. 2 చేతులు కలిస్తేనే కాని తప్పట్లు మోగవు. గౌరీ ఏనాడైనా తోట దాటి బయటకు రావడం మీరు చూశారా? చిన్నబాబు గారే గౌరికి కల్పించుంటారు బాబుగారు కన్నీటితో అన్నాడు రామయ్య. చేసిన సిగ్గులేని పని చాలక మా బాబు మీద నేరం మోపడానికి నీకెంత ధైర్యం? నా అంతస్తు మరిచిపోయి ఎంతసేపు నీతో మాట్లాడడం నాదే తప్పు రామయ్య. నీకు చివరిసారిగా చెప్తున్నా, నువ్వు నీ మనవరాలు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. అందుకు నీకెంత డబ్బు కావాలి? మేం డబ్బుకు అమ్ముడుపోయేవాళ్ళం కాదు బాబుగారు. 25 సంవత్సరాలుగా మీ తోటను నమ్ముకుని బ్రతుకుతున్నవాణ్ణి. ఈరోజు ఎక్కడికి పోగలను బాబుగారు ఏడుస్తూ అన్నాడు రామయ్య. నీకా విశ్వాసమే ఉంటే నీ హద్దులేమిటో నువ్వేంటో మరిచిపోయి నువ్విలాంటి పని చెయ్యవు. బాబుగారు, మీ కోపం చల్లారే వరకు మమ్మల్ని తిట్టండి, కొట్టండి. అంతేకాని తోటలో నుంచి మాత్రం మమ్మల్ని వెళ్ళమనకండి. అతి దీనంగా ఏడుస్తూ ప్రాధేయపడుతున్నాడు రామయ్య. నీ కళ్ళబొల్లి కన్నీటికి నా మనసు కరగదు. ఇది నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. నువ్వెక్కడికి వెళతావో ఎలా చేస్తావో నాకు అనవసరం. నువ్వు నీ మనవరాలు ఇంకొక రోజు కూడా నా తోటలో ఉండడానికి వీల్లేదు. మర్యాదగా మీరు వెళ్లారా సరే, లేదా పనివాళ్లతో మిమ్మల్ని గెంటించాల్సి వస్తుంది. జాగ్రత్త. అంతవరకు వాళ్ల మధ్య జరుగుతున్న సంభాషణ అంతా విన్న రఘు ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేక వాళ్ల ముందుకొచ్చాడు. రఘును చూసిన చౌదరి గారు, ఇక్కడికి నువ్వెందుకొచ్చావు?
అన్నట్టుగా చూశారు రఘు వైపు. రామయ్య, నువ్వే నేరం చేయనప్పుడు ఈ ఊరి నుంచి నువ్వెందుకు వెళ్ళిపోవాలి? అయినా ఈ ఊరి నుంచి నిన్ను వెళ్ళిపోమని శాసించడానికి ఈయనకేం అధికారం ఉంది? రామయ్య, నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు. రేపటి నుంచి నువ్వు నాతోనే ఉంటావు. చిన్నబాబు గారు, అవధులు దాటిన ఆనందంతో పిలిచాడు రామయ్య. రఘు, ఎవరితో ఎవరి ముందు ఎలా మాట్లాడుతున్నావో అర్థమయ్యే మాట్లాడుతున్నావా? మన అంతస్తులేమిటో మరిచిపోయి మన కింద బతికే నౌకర్లెదుట నన్నే ఎదిరించి మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? నీకిదేనా చదువు నేర్పిన సంస్కారం? పెద్దగారిచ్చారు చౌదరి గారు. సిగ్గుపడాల్సిన పని నేనేం చేయలేదు నాన్నగారు. మీకిష్టం లేని పని చేసింది నేను. అందుకు మీ కొడుకును కాబట్టి నన్నేమేనానండి. రామయ్య ఏం తప్పు చేశాడని ఈ ఊరి నుంచి వెళ్ళగొడుతున్నారు? చేసిన నిర్వాకం చాలదా? ఇంకా ఏం చెయ్యాలి? ప్రేమించుకున్నది నేను గౌరీ. అందుకు రామయ్యను శిక్ష అనుభవించమండం న్యాయం కాదు. రఘు, ఏది న్యాయమో ఏది అన్యాయమో నాకు తెలుసు. కాలేజీలో దంచిన చెత్తోపన్యాసాలను ఇక్కడ చెప్పకు. నాన్నగారు, నేను గౌరీ పెళ్లి చేసుకోబోతున్నాం. గౌరీ నా భార్య అయితే గౌరీ తాతయ్య నాకు మాత్రం తాతకాడు. రామయ్య ఎక్కడికి వాళ్ళు మనతోనే ఉంటాడు. రఘు అని అరిచారు కోపంగా చౌదరి గారు. ఆ అరుపు ఆ బంగ్లాలో మారుమ్రోగింది. చిన్నబాబు గారు, మీరు కూడా ఆవేశపడకండి, భయంగా అన్నాడు రామయ్య. రామయ్య, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు రఘు. తండ్రి కొడుకుల మధ్య తను నిలవలేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు రామయ్య. చౌదరి గారు భూమిలో పడ్డ సింహంలా కోపంగా అరుస్తూ హాల్లోకొచ్చారు. రఘు కూడా ఆయన వెనకనే వచ్చాడు. రఘు, చిన్నతనం నుంచి నిన్నెంతో గారాబంగా పెంచాను. నువ్వేదో నన్ను ఉద్ధరిస్తావని నిన్ను పెద్ద చదువులు చదివించాను. నువ్వే నా కంటిలో నలుసులా తయారవుతావని ఊహించలేకపోయానురా. నాన్నగారు, మీ మనసును బాధపెట్టినందుకు నన్ను క్షమించండి. నేను గౌరిని మనసారా ప్రేమించాను. గౌరిని తప్ప నేనెవరినీ పెళ్లి చేసుకోను. రఘు, నా అనుభవం అంత లేదురా నీ వయస్సు. అనుభవాలతో తలపండిన వాడిని నేను. జీవితంలోకి అడుగు పెట్టబోతున్నవాడు నువ్వు. నువ్వు చెప్పినట్టు నేను వినాలా? నేను చెప్పినట్టు నువ్వు వినాలా? నువ్వే చెప్పరా. తండ్రన్న గౌరవం కూడా మరిచిపోయి నా నౌకరు ముందు నన్ను అగౌరపరుస్తావా? ఆవేశంగా అన్నాడు చౌదరి గారు. నన్ను క్షమించండి. ఆవేశపడకుండా నా మనసును అర్థం చేసుకోండి నాన్నగారు. రఘు, మనమెక్కడా వాళ్ళెక్కడా? నా తోటమాలి కూతురు నా ఇంటి కోడలా? ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నాన్రా. వియానికైనా కయ్యానికైనా సమమైన వాళ్లు కావాలి. ఆ గౌరిని తల్లదన్నే దాన్ని నీకు భారీగా తెస్తాన్రా. నాన్నగారు, గౌరి కంటే అందగత్తెను మీరు కోడలుగా తేగలరేమో కాని గౌరిని తప్ప నేనెవర్నీ భారీగా ప్రేమించలేను. గౌరి అందాన్ని చూసి నేను ప్రేమించలేదు నాన్నగారు. స్వార్థం లేని గౌరి మనసును, ఆ మనసులో నా మీదున్న ప్రేమను చూసి నేను గౌరిని ప్రేమించాను. గౌరి నన్ను దైవంలా ఆరాధిస్తుంది. నా కోసమే బ్రతుకుతుంది. గౌరికి నీకు భార్య అయ్యే అర్హత ఉంటే చాలదు, ఇంటి కోడలుగా రాగల అర్హతలు కూడా ఉండాలి. నాన్నగారు, మీరు నాకు నచ్చజెప్పాలని ప్రయత్నించడం అనవసరం. రఘు, బాగా ఆలోచించే ఈ మాట అంటున్నావా? ఒక నౌకరు కూతురు కోసం కనీ పెంచిన తండ్రిని ఎదిరించేటంతటి ప్రయోజకుడివయ్యావన్నమాట. నేను ప్రాణం కంటే కూడా పరువు ప్రతిష్టలే ముఖ్యంగా చూసుకుంటున్నాన్రా. నా పరువు ప్రతిష్టలకు నువ్వు వారసుడివి కాలేనప్పుడు నా ఆస్తికి మాత్రం వారసుడివి ఎలా అవుతావు? ఆఖరి అస్త్రంగా అన్నారు చౌదరి గారు. మీ ఆస్తిలో ఒక్క నయా పైసా కూడా నాకు అక్కర్లేదు నాన్నగారు. అంతా సంధ్యకే ఉంచండి. నీకిప్పుడు రెక్కలొచ్చారా, సంపాదించుకోగలవు. రఘు, నువ్వు గౌరిని చేసుకునేటట్టయితే నీకు నాకు ఈ రోజు నుంచి ఎలాంటి సంబంధం ఉండదు. నాకసలు కొడుకే లేడనుకుంటాను. నేను చచ్చిన తర్వాత నువ్వు నా తలకు కొరివి కూడా పెట్టనక్కర్లేదు. నేను బ్రతికొండగా ఈ గడపలో నువ్వు కాలు పెట్టడానికి వీల్లేదు. వెళ్ళు, ఇంకొక క్షణం నా ముందున్నావంటే నా శవాన్ని చూస్తావు. ఆవేశంగా అరిచారు చౌదరి గారు. తల వంచుకుని రఘు బయటికి వెళ్లిపోయాడు. రఘు వెళ్లేసరికి మూర్తిభవించిన శోకమూర్తులా కూర్చున్నారు గౌరీ, రామయ్య. రఘు రాగానే ఏదో పనున్నట్టుగా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు రామయ్య. చిన్నబాబు గారు అంటూ ఏడుస్తూ రఘు గుండెల మీద వాలిపోయింది గౌరీ. అనురాగంగా గౌరిని గుండెలు కదుముకుని చాలాసేపు గౌరీ తల నిమురుతూ అలాగే నిల్చుండిపోయాడు రఘు. చిన్నబాబు గారు, నా కోసం మీరు లక్షల ఆస్తిని, తల్లిదండ్రుల్ని అందర్నీ వదులుకునొచ్చారా? సంతోషం, రఘు పట్ల కృతజ్ఞత అన్నీ ఒకదానికొకటి పోటీ పడ్డాయి గౌరీ గొంతులో. నీకోసం ఏమైనా చేస్తాను గౌరీ. నీకోసం అందర్నీ వదులుకోగలను గాని అందరికోసం నిన్ను ఒక్కదాన్ని వదులుకోలేను. గౌరిని మరింతగా హృదయానికి హత్తుకుంటూ అన్నాడు రఘు. చిన్నబాబు గారు, ఇది కల నిజమా అన్నట్టుగా ఉంది నాకింకా. ఇంతటి సంతోషాన్ని భరించలేకపోతున్నాను. అవధులు దాటిన ఆనందంతో అంది గౌరీ. నువ్వు కన్న కలలన్నీ నిజం కాబోతున్నాయి గౌరీ. ఇంకా మనల్ని ఎవరూ వేరు చేయలేరు. రామయ్య తాతతో చెప్పు, మనం రేపే గుళ్ళో పెళ్లి చేసుకుందాం. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ రామయ్య తాతని చూడమను. నేను రేపు ఉదయాన్నే వస్తాను.
ఈ డబ్బు తాతకివ్వు అంటూ జేబులోంచి 100 రూపాయల నోట్లు తీసి గౌరి చేతిలో పెట్టాడు రఘు. చిన్నబాబు గారు అంది సంతోషంతో. ఆ పైన మాట్లాడలేకపోయింది గౌరి. ఆమెను మరోసారి హృదయానికి హత్తుకుని నేను రేపు ఉదయం 7 గంటలకల్లా వచ్చేస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ మరురోజే తన స్నేహితుల సమక్షంలో గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు గౌరిని రఘు. తండ్రిని పిలవాలని, తనన్నా వెళ్లి ఆయన ఆశీర్వాదం పొందాలని రఘు మనసులో ఎంత ఆరాటంగా ఉన్నా ఆ సమయంలో తను ఆయన ఎదుటిపడితే కోపంలో ఆయన మరింత రెచ్చిపోతాడేమో అన్న భయంతో ఆ పని చేయలేకపోయాడు. సంధ్యను కూడా పెళ్లికి రానీలేదు చౌదరిగారు. రవి మాత్రం వచ్చాడు. రఘు వద్దని ఎంత వారించినా వినకుండా ఆ సాయంత్రం ఫ్రెండ్స్ అందరికీ తోటలో పార్టీ ఏర్పాటు చేశాడు రవి. పార్టీ పూర్తయి అతిథులంతా వెళ్లిపోయేసరికి రాత్రి 10 గంటలు దాటుతోంది. రామయ్య మోటార్ బావికి దగ్గరగా ఉన్న షెడ్డులో వెళ్లి పడుకున్నాడు. గౌరి వెన్నెల్లో మామిడి చెట్టు కింద నూలక మంచం వేసి తెల్లటి దుప్పటి పరిచింది. మల్లెపూలు కోసుకొచ్చి మంచం నిండా చల్లింది. మరికొన్ని పూలు దోసెల నిండుగా తెచ్చి మామిడి చెట్టుకు ఆనుకుని కూర్చున్న రఘు పాదాల మీద పోసింది. అతని పాదాల మీద తలపెట్టుకుని పడుకుంది. చిన్నబాబు గారు, నా మూలంగా అందరికీ దూరమయ్యానని బాధపడుతున్నారా? లేదు గౌరీ, మనసిచ్చిన నిన్ను భారీగా పొందగలిగినందుకు సంతోషిస్తున్నాను అంటూ గౌరిని గుండెల మీదకు లాక్కున్నాడు. చిన్నబాబు గారు అంటూ ఏమో చెప్పబోయిందామె. గౌరీ, నేను నీ యజమానిని కాదు, ఇప్పుడు నీ భర్తను. ఇంకా చిన్నబాబు గారు అని పిలిస్తే ఎలా? పేరు పెట్టి పిలువు. అమ్మో, నేను అలా పిలవలేను. చిన్నబాబు గారు అని పిలిస్తేనే నాకు బాగుంటుంది. సరే, నీ ఇష్టమొచ్చినట్టు పిలువు. చిన్నబాబు గారు, ఇక నుంచి నాతో పాటు మీరు కూడా ఈ పాకలోనే ఉంటారా? దిగులుగా అడిగింది. గౌరీ, నాన్నగారు కోపంలో నా ఇంటికి రావద్దన్నారు. ఆయన కోపం తగ్గే వరకు నేనిక్కడే ఉంటాను. కొద్ది రోజులు పోతే నాన్నగారి కోపం తగ్గిపోతుంది. తర్వాత ఆయనే మనల్ని ఇంటికి రమ్మని పిలుస్తారు. నాకు భయంగా ఉంది. భయపడవలసిన క్షణాలు పోయాయి గౌరీ. ఇంకా భయమెందుకు? రోజు ఇక్కడి నుంచే హాస్పిటల్కి వెళుతుంటాను. హాస్పిటల్ కూడా రావద్దంటారేమో. నాన్నగారి కోపం తాటాకు మంటలాంటిది గౌరీ. ఆయనకిష్టం లేని పని చేశానని బెదిరించడానికి నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. కానీ నేనిలా వచ్చినందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో. హాస్పిటల్కి రావద్దని ఆయన ఎప్పుడూ అనరు. ఈ తోటలో నుంచి మిమ్మల్ని వెళ్ళిపోమంటే ఎలా? నువ్వెంత అమాయకురాలు గౌరీ. తోటలో నుంచి ఎలా వెళ్ళమంటారు? నీతో పాటు నేను కూడా వెళ్లాల్సి వస్తుందిగా. ఒకవేళ వెళ్ళిపోమన్నారనుకో, వేరే ఇల్లు అద్దెకి తీసుకుందాం. అనునయంగా ఆమె తలనిమురుతూ అన్నాడు. చిన్నబాబు గారు, ఎంతసేపు అలా కూర్చుంటారు? ఇలా నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకోండి అందామె. మల్లెపూలు పరిచినట్టున్న వెన్నెల్లో, చిగురుటాకుల మీద నుంచి తేలొస్తున్న చల్లని గాలిలో మనసిచ్చిన గౌరి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్న రఘు ఇంతకంటే స్వర్గం ఇంకెక్కడుంది అనుకున్నాడు. ఇలాంటి హాయి ఆనందం మేడల్లో దంలపు పరుపుల మీద పడుకుంటే మాత్రం వస్తుందా? మనసిచ్చిన ప్రియురాలి పొందే అన్ని సుఖాలకు మించిన సుఖం అనుకుంటూ గౌరిని హత్తుకుపోయాడు రఘు. రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి. ఆ రోజు నుంచి చౌదరిగారు తోటవైపు రావడమే మానుకున్నారు. ఎంతో అవసరమైతే తప్ప ఆయన ఇల్లు దాటి బయటకు రావడం లేదు. భర్త పరిస్థితికి తనలో తాను కుమిలిపోతోంది ఆయన భార్య లక్ష్మి. రఘు గౌరితో బాటు తోటలోనే ఉంటున్నాడు. తన మీద కోపంతో ఊరు విడిచిపోకుండా తోటలోనన్నా ఉన్నాడనుకుని సంతృప్తి పడుతున్నారు చౌదరిగారు. సంధ్య పరిస్థితి మరీ ఇరకాటంగా ఉంది. తోటలోకి వెళదామంటే వాళ్ళన్నయ్య వదిన ఉంటారు. అందువలన ఆదివారాలు డేవిడ్ని కలుసుకోవాలంటే ఏదో ఒక అబద్ధం చెప్పి డేవిడ్ ఇంటికి వెళ్తుంది. అంత క్రితమైతే తోటలోకి వెళుతున్నానని చెప్పి వెళ్లేది. వాళ్ళన్నయ్య గౌరిని పెళ్లి చేసుకున్నందుకే కుమిలిపోతున్నారు చౌదరిగారు. ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో నేను డేవిడ్ని పెళ్లి చేసుకుంటానంటే ఆ షాక్ ఆయన తట్టుకోగలరా? ఆ బాధతో ఆయన ఏమవుతారో అన్న భయంతో ఎప్పటికప్పుడు తన విషయం వాళ్ళ నాన్నగారితో చెప్పలేకపోతుంది సంధ్య. ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఆరుబయట లాన్లో కూర్చుంది. అప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్న రవి సంధ్య లాన్లో కూర్చోవడం చూసి అక్కడికొచ్చి సంధ్యకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఈ మధ్య రవి ధోరణి మరీ శృతిమించిపోతుంది. సంధ్య తన భార్య అన్న ధోరణిలో మరీ అతిచనువు చూపుతున్నాడు. అతని ధోరణి భరించలేకపోతోంది సంధ్య. కుడితిలో పడ్డ ఎలకలా ఉంది సంధ్య పరిస్థితి. సంధ్య, ఇంట్లో బోరు కొడుతోంది. ఈరోజు హాస్పిటల్లో కూడా పని ఎక్కువగా లేదు. అందుకే ఈరోజు 5ంటికే వచ్చాను. అప్సరాలో మంచి పిక్చర్ ఉంది, వెళదామా? అబ్బా, నీకేంటి బావా మరీ అంత సినిమాలు పిచ్చి. హాయిగా రెస్ట్ తీసుకోరాదు? నిన్ను చూడగానే నా అలసటంతా మరిచిపోతాను. రఘు కూడా ఇంట్లో లేకపోవడం వలన మరీ బోరు కొడుతోంది. రోజు హాస్పిటల్ పని ఇల్లు తప్ప వేరే వ్యాపకం లేకపోవడం వలన మనసంతా చికాగ్గా ఉంటుంది. అలా బయటకు వెళదాం రా సంధ్య.
నాకు ఉదయం నుంచి ఒకటే తలనొప్పి బావా, భరించలేకపోతున్నాను. సారీ బావా, ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను అని బాధను నటిస్తూ అంది సంధ్య. సంధ్య, మనసు చికాగ్గా ఉండడం వల్లనే తలనొప్పి వస్తోంది. అలాంటి సమయంలోనే మనసుకు మార్పు కావాలి. అలా చల్లగాలిలో బయట తిరిగొస్తే తలనొప్పి తగ్గిపోయి మనసు ఫ్రెష్గా ఉంటుంది. నాకెక్కడికూ రావాలని లేదు బావా, స్నానం చేసి పడుకోవాలనిపిస్తోంది. సంధ్య, రాను రాను నీ ధోరణి నాకేం అర్థం కావడం లేదు. నేను ఎప్పుడైనా సరదాగా సినిమాకు రమ్మన్నా, షికారుకు రమ్మన్నా వస్తున్నావా? నేను ఎప్పుడు బయటకు వెళదాం రమ్మని పిలిచినా ఏదో ఒక వంకతో తప్పించుకుంటున్నావు. నీకు బయటకు రావడం ఇష్టం లేదా, లేక నాతో కలిసి బయటకు రావడం ఇష్టం లేదా? ఆ విషయమన్నా సూటిగా చెప్పు కోపంగా అన్నాడు రవి. ప్రతి చిన్న విషయానికి నువ్విలా నన్ను అపార్థం చేసుకుంటూ కోపంతో ఎగిరిపడుతుంటే నేనేం చెప్పగలను? నాన్నగారు అనారోగ్యంతో మంచం మీద ఉన్నారు. అమ్మ దిగులుతో కుమిలిపోతోంది. వాళ్ళని అలా చూస్తూ నేను సినిమాలకు, షికార్లకు నీతో కలిసి సరదాగా ఎలా తిరగలను? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నాన్నగారికి ధైర్యం చెప్పవలసిన నువ్వే ఆయన గురించి పట్టించుకోవడం మానేశావు. నాకు మాత్రం బాధగా లేదనుకుంటున్నావా? ఈ పరిస్థితుల్లో మనం మామయ్యతో సానుభూతిగా మాట్లాడితే ఆయన మరింత బాధపడతారు. ఆయన ముందు రఘు విషయం ఎత్తకపోవడమే మంచిది. ఆయనంతటా ఆయనే సమర్థించుకోవాలి. ఆయనకు శారీరకంగా పెద్ద జబ్బేం లేదు, మానసికంగా బాధపడుతున్నారు. మందులేం పనిచేస్తాయి? రఘుని ఇక్కడకు రమ్మంటే మామయ్య పిలిచేదాకా రఘు ఇక్కడకు రానంటున్నాడు. రఘును పిలుద్దామంటే మామయ్య ఒప్పుకోవడం లేదు. నన్ను మాత్రం ఏం చేయమంటావు? మరిచిపోయాను. ఉదయం నీకు ఇచ్చిన టాబ్లెట్లు మామయ్యకిచ్చావా? ఇచ్చాను ముక్తసరిగా అంది సంధ్య. ఆయన వేసుకున్నారో లేదో చూసావా? ఎంత చెప్పినా ఆయన మందులు వేసుకోవడం లేదు. నేను మాట్లాడతానులే మామయ్యతో. అత్తయ్యకి ఎలా ఉంది? నాన్నగారు కోలుకుంటేనే గాని అమ్మ మనిషి అవ్వదు. నాన్నగారు ఏమవుతారో అన్న దిగులుతో అమ్మ రోజురోజుకు కుంగిపోతోంది. 2 రోజులకు ఒక పూట, అది నేనెంతో బ్రతిమాలితే అన్నం తింటోంది. అమ్మను, నాన్నగారిని ఇద్దరినీ ఒకేసారి దూరం చేసుకుంటానేమో అని భయంగా ఉంది నాకు. ఏం భయం లేదు సంధ్య. రేపు రఘుకొక కొడుకో కూతురో పుట్టనివ్వు. మామయ్య తన కోపాన్ని మరిచిపోయి మనవడి కోసమన్నా రఘును ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఆ తర్వాత అంతా మామూలు అవుతుంది. జూనియర్ రఘు వచ్చేవరకే ఈ బాధలన్నీ. మామయ్య తనంతట తానుగా రఘుని రమ్మని పిలవడానికి ఆయన పెద్దరికం అడ్డొస్తోంది. రఘుకేమో పిలవకుండా రావడానికి చిన్నతనంగా ఉంది. కాలమే వీళ్ళిద్దరినీ కలపాలి. బావా, స్నానం చేసి బట్టలు మార్చుకుని రారాదు? సంధ్య, ఆవేశంలో నీ మనసును అర్థం చేసుకోకుండా కటువుగా మాట్లాడి నిన్ను బాధపెట్టాను, క్షమించు. ఇందులో నీ తప్పేముంది బావా? మనలో మనకు క్షమాపణలెందుకు? నేను స్నానం చేసి వస్తాను సంధ్య అంటూ వెళ్ళిపోయాడు రవి. అమ్మయ్యా, వాన కురిసి వెలిసినట్టుగా ఉంది. ఈ రోజుకి ఎలాగో ఈ గండం గడిచింది అని తేలిగ్గా నిట్టూర్చింది సంధ్య. సంధ్య, డేవిడ్ ఇద్దరూ పార్కులో కూర్చున్నారు. సంధ్య, నా చదువు పూర్తయి ఉద్యోగంలో కూడా స్థిరపడ్డాను. ఇంకా మన పెళ్లికి నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావో అర్థం కావడం లేదు విసుగ్గా అన్నాడు డేవిడ్. మన విషయం మా నాన్నగారితో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మా అన్నయ్య గౌరిని పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దగ్గర నుంచి నాన్నగారు మతిలేని వారిలా తయారయ్యారు. ఆ షాక్ నుంచి ఆయన ఇంకా తేరుకోకముందే మన విషయం చెబితే ఆయన తట్టుకోగలరా అని భయంగా ఉంది. అందుకే ఆలస్యం చేస్తున్నాను. భయపడుతూ చెప్పకుండా ఎంతకాలం ఉంటావు? ఎప్పుడో ఒకప్పుడు మన విషయం ఆయనకి చెప్పాలి కదా. నీకంత భయంగా ఉంటే నేనొచ్చి మీ నాన్నగారితో చెప్పనా? అమ్మో, ఆ పని మాత్రం చేయకండి. సమయం చూసి త్వరలో నేనే చెబుతాను. ఇంకా ఎప్పుడు చెప్పేది? ఎన్ని వెన్నెల రాత్రులు వృధాగా పోతున్నాయి చూడు. కరిగిపోతున్న రోజులు తిరిగి పొందాలన్నా రావు. సంధ్య, నీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ వారం లోపల మీ నాన్నగారితో చెబుతావా? సరే సరే, లేదా నేనే వచ్చి చెబుతాను. 1 వారం రోజులు టైం ఇచ్చారుగా నవ్వుతూ అంది సంధ్య. నిన్ను చూస్తూ నీకు దూరంగా ఉండాలంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? అయినా మీ నాన్నగారంటే నీకెందుకంత భయం? భయం కాదు, ఆయన మీద గౌరవం. నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదు. నువ్వు మీ నాన్నగారితో చెప్పి ఆయన ఒప్పుకొని మనకు పెళ్లి చేసేసరికి నేను ముసలాన్ని అయిపోతాను విసుగ్గా అన్నాడు డేవిడ్. అబ్బా, 1 వారం రోజుల వరకు ఆ విషయాన్ని మర్చిపోండి నవ్వుతూ అంది సంధ్య. నేను వెళుతున్నాను, పనుంది అంటూ లేవబోయాడు డేవిడ్. ఏమండి, ఆ మాట ప్రతిరోజు నేననేదాన్ని ఈరోజు మీరంటున్నారు నవ్వుతూ అంది సంధ్య. ఎందుకు? నీ ఎదురుగా కూర్చుంటే మాత్రం ప్రయోజనమే ఉంది విసుగ్గా అన్నాడు డేవిడ్. ఏమండి, ప్రేమ మనసులకు సంబంధించింది, కోరిక శరీరానికి సంబంధించింది. మీరు నన్ను మనసారా ప్రేమించడం లేదు, శారీరకంగా ప్రేమిస్తున్నారు. అందుకే ఈ మాట అనగలిగారు బాధగా అంది సంధ్య. సంధ్య, ఇన్ని రోజులుగా నువ్వు నన్ను అర్థం చేసుకుని ఇంతేనా? నిన్ను శారీరకంగా ప్రేమిస్తే నిన్ను బలవంతంగానైనా అనుభవించుండేవాణ్ణి. నీకోసం ఇన్ని రోజులు తపస్సు చేయాల్సిన అవసరమే ఉండేది కాదు.
రేపు ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది, అందుకని ఇప్పుడు వెళుతున్నా. నా వర్క్ ఇంకా పూర్తి కాలేదు. నిజంగానే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, అందుకెంతో బాధపడుతున్నాను. నన్ను క్షమించండి. సిగ్గుతో తల వంచుకున్నది సంధ్య. అలా దిగులుగా ముఖం పెట్టుకో, నేను చూడలేను. కాస్త నవ్వు ముఖం పెట్టు, నవ్వుతూ అన్నాడు డేవిడ్. అతని కళ్ళల్లోకి అనురాగంగా చూస్తూ నవ్వింది సంధ్య. అమ్మయ్యా, నవ్వవు సంధ్య. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలు కాగానే నువ్వు నా కోసం ఎదురు చూస్తుంటావని గుర్తుకొస్తుంది. అంతే, ఆఫీసులో ఎంత పనున్నా వచ్చేస్తాను. రోజూ జరిగే తంతిదే. ఆఫీసులో వర్క్ పేరుకుపోయింది. రేపు ఇన్స్పెక్షను. ఈ రాత్రంతా నిద్రపోకుండా చేస్తే కూడా పూర్తవదు. నన్నేం చేయమంటావు చెప్పు? నేను కూడా మీతో పాటు ఆఫీసుకు రానా? ఇద్దరం కలిసి పూర్తి చేద్దాం, నవ్వుతూ అంది సంధ్య. నిజంగానా? సంతోషంగా అడిగాడు డేవిడ్. ఒక పెళ్లికానమ్మాయి రాత్రంతా పరాయి మగవాడితో ఉంటే నలుగురు ఏమనుకుంటారు? నలుగురు సంగతి మనకెందుకోయ్, మన సంగతి మనం చూసుకుందాం. ఏమండి, ఇక ఇంటికి వెళ్ళి ఆఫీస్ పని చూసుకోండి, లేకపోతే రేపు ఆఫీసర్ చేత అక్షంతలు వేయించుకోవాలి అంటూ లేచింది సంధ్య. ఆ రోజు చౌదరి గారు ఆరు బయట లాన్లో కూర్చున్నారు. డేవిడ్ విషయం వాళ్ల నాన్నతో చెప్పడానికి అదే మంచి సమయం అనుకుని అక్కడికొచ్చింది సంధ్య. రామ్మా, కూర్చో అన్నారు ఎంతో ఆప్యాయంగా తండ్రి. నాన్నగారు అంది. ఆ పైన మాట్లాడడానికి ధైర్యం చాలేదామెకు. ఏంటమ్మా, పిలిచి ఆగిపోయావేం? చెప్పమ్మా అనునయంగా అన్నారాయన. నాన్నగారు, మీకు నేనంటే చాలా ఇష్టం కదూ. అసలు విషయం ఎలా చెప్పాలో అర్థం కాకంది. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? అంత అనురాగంగా మాట్లాడుతున్న తండ్రితో డేవిడ్ విషయం చెప్పి ఆయన్ని బాధ పెట్టవలసి వచ్చిందే అని ఎంతగానో బాధపడింది మనసులో సంధ్య. సంధ్య, ఒక్కగానొక్క కొడుకని, నేను చనిపోయిన తర్వాత నాకు తలకరువు పెట్టే సుపుత్రుడని అతి గారభంగా పెంచాను వాణ్ణి. నేను బ్రతికుండగానే నా గుండెల్లో మంట పెట్టాడమ్మా వాడు. వాడు నాకు కొడుకు కాదమ్మా, నాకు శత్రువు. సంధ్య, నాకు కూతురువైనా కొడుకువైనా నువ్వేనమ్మా. ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను. మంచి ముహూర్తం చూసి నీకు రవికి పెళ్లి చేసి ఈ బాధ్యతలని రవికి అప్పగించి నేను మనశాంతిగా చచ్చిపోతాను. నీ పెళ్లి చూసే వరకు నా ప్రాణం పోదమ్మా. అందుకోసమే నేనింకా జీవోత్సవంలా బ్రతుకుతున్నాను ఆవేదనగా అన్నారు చౌదరి గారు. నాన్నగారు, నన్ను క్షమించండి. బావను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సంధ్య, ఏంటమ్మా నువ్వనేది? పిచ్చివాళ్ల అరిచారు చౌదరి గారు. అవును నాన్నగారు, నేనొకరిని ప్రేమించాను. మీ అంగీకారంతో అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సంధ్య, నువ్వు ప్రేమించావా? ఎవరినమ్మా? అతనిది మన కులమేనా? మంచి సాంప్రదాయమైన కుటుంబమేనా? జారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంటూ అన్నారు చౌదరి గారు. అతని పేరు డేవిడ్. వాళ్ళు హరిజనులు. సంధ్య, ఎందుకమ్మా మీరిద్దరూ నేను బ్రతికుండగానే నన్నిలా చిత్రవద చేసి చంపుతున్నారు? అమ్మా, అన్నయ్య చేసిన పనికే నేనెంతగా కూలిపోతున్నానో నీకు తెలుసు. మళ్ళీ నువ్వు కూడా ఇలాంటి పనే చేస్తావా? ఆవేదనగా అన్నారు. నాన్నగారు, సంధ్య, నేను బ్రతికుండగా అతనితో నీ పెళ్లి చేయలేనమ్మా. నన్ను చంపేసి ఆ తర్వాత నువ్వు అతన్ని పెళ్లి చేసుకో. నువ్వొక హరిజనుడిని పెళ్లి చేసుకుంటావా? హరిజనుడు బావిలోంచి నీళ్లు తోడితేనే ఆ నీళ్లు మనింట్లో తాగం కదా. అలాంటిది హరిజనుణ్ణి నా అల్లుడిగా ఎలా చేసుకోగలనమ్మా? చిన్నప్పటినుంచి రవికి నీ మీద ఎన్నో ఆశలు కల్పించాను. ఈరోజు నేను వాడి ముఖం ఎలా చూడగలనమ్మా? వాడికి నేనేమని సమాధానం చెప్పగలను? హరిజన యువకుడు తప్ప నువ్వు ప్రేమించడానికి వేరెవరూ దొరకలేదా? సంధ్య, ఈ మాట వింటే మీ అమ్మ గుండె పగిలి చేస్తుంది అంటూ గుండెల మీద చేయి వేసుకుని అమ్మా అంటూ బాధగరిచి అలాగే కుర్చీలో వెనక్కు వాలిపోయారు చౌదరి గారు. నాన్నగారు అంటూ పెద్దగా అరిచింది సంధ్య. ఆ అరుపుకు లక్ష్మి, నౌకర్లందరూ పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చారు. చేతుల మీద ఎత్తుకొచ్చి ఆయన్ని గదిలో మంచం మీద పడుకోబెట్టారు. నౌకరు హాస్పిటల్కి వెళ్లి రవిని తీసుకొచ్చాడు. రఘుకు తండ్రిని చూడాలనున్నా ఆ పరిస్థితుల్లో తను ఎదుటిపడితే ఆయన మరింత ఆవేశపడతారన్న భయంతో మందులిచ్చి రవిని పంపాడు. రవి ఆయన్ని పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంజెక్షన్ మత్తులో మగతగా నిద్రపోతున్నారు చౌదరి గారు. సమయం రాత్రి 1 గంట దాటిపోయింది. సంధ్య తన గదిలోకెళ్లి తన మూలంగానే తండ్రికిలా జరిగింది కదా అని ఏడుస్తూ పడుకుంది. లక్ష్మి భర్త మంచం దగ్గరే కూర్చుని కుమిలి కుమిలిపోతోంది. తెలతెలవారుతుండగా మెలకు వచ్చింది చౌదరి గారికి. భార్యను మంచం మీదకు రమ్మని పిలిచారు. లక్ష్మి భర్తకు దగ్గరగా వచ్చి కూర్చుంది. సంధ్య తనతో చెప్పిన విషయమంతా భార్యతో చెప్పారు చౌదరి గారు. లక్ష్మి, సంధ్య ఆ క్రిస్టియన్ అతన్ని పెళ్లి చేసుకుంటే నేను భరించలేను. మన పిల్లలే మనకు శత్రువుల్లా ప్రవర్తిస్తారని నేనెప్పుడూ అనుకోలేదు కన్నీటితో ఆవేదనగా అన్నారు చౌదరి గారు. ఏమండి, మీకు అసలే ఒంట్లో బాగలేదు. అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకండి. మీరసలు ఆలోచించకూడదని, రెస్ట్ తీసుకోవాలని మరీ మరీ చెప్పాడు రవి.
సంధ్యకు నేను నచ్చ చెప్తాను. సంధ్య తప్పక నా మాట వింటుంది. మీరేం భయపడకండి. సంధ్యను రవితో పెళ్లికొప్పించే బాధ్యత నాది. ఇక ఆ విషయాన్ని గురించి ఆలోచించకండి. భరత్కు ధైర్యం చెబుతూ అంది లక్ష్మి. లక్ష్మి, ఆ అబ్బాయి నన్ను చూడ్డానికైనా వచ్చాడేమో చూడు. పోనీయండి, ఈ ఇంట్లో నుంచి వాడు వెళ్ళిపోయిన రోజే వాడికి మనకు రుణం తీరిపోయింది. మనల్ని కాదని అన్ని బంధాలు తెంచుకుని వెళ్ళిపోయిన వాడి కోసం మీరెందుకండి బాధపడ్డాం? మనల్ని వదిలిపెట్టి వాడు వెళ్ళగాలైంది. వాణ్ణి చూడకుండా మనం ఉండలేమా? కొడుకు మీద ఎంత ప్రేమున్నా, కొడుకు ఈ సమయంలో కూడా రాలేదే అని మనసులో ఎంత బాధగా ఉన్నా, భర్త ఎదుట తను కూడా బాధపడితే ఆయన ఆరోగ్యం దెబ్బతింటుందేమో అన్న భయంతో ఎంతో ధైర్యంగా ఆ మాటలు చెప్పింది లక్ష్మి. అంతేలే లక్ష్మి, సంధ్యకు నువ్వు నచ్చజెప్తావు కదూ. ఆ బాధ్యత అంతా నాది. మీరు కళ్ళు మూసుకుని పడుకోండి అంటూ ఫ్యాన్ ఆన్ చేసి ఆయనకు దుప్పటి కప్పింది లక్ష్మి. ఆలోచించడానికి కూడా ఓపిక లేనట్టుగా కళ్ళు మూసుకున్నారు చౌదరి గారు. తెల్లవారిన తర్వాత తండ్రి గదిలోకి వెళ్ళింది సంధ్య. ఆయన కూతురు తన గదిలోకి రావడం చూసి కూడా చూడనట్టుగా కళ్ళు మూసుకున్నారు. అది గమనించిన సంధ్య మనసులో చాలా బాధపడింది. అక్కడ నిలబడలేక ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపైన తర్వాత సంధ్య గదిలోకి వచ్చింది తల్లి. సంధ్య, నీతో మాట్లాడాలి. చాలా గంభీరంగానూ అంతకు మించిన కోపంగానూ అంది లక్ష్మి. తల్లి కోపాన్ని ఎన్నడూ చూడని సంధ్య భయంతో వణికిపోతూ తల్లి ముందు నిల్చుంది. కూర్చోమ్మా అంది భయంగా సంధ్య. సంధ్య, పైకింత అమాయకంగా కనిపించే నువ్వు ఇంత రాతిగుండె కలదానవని నిన్ను కన్నతల్లిని నేనే అర్థం చేసుకోలేకపోయాను. అతి గారాభంగా నిన్ను మీ నాన్నగారు ఆయన గుండెల మీద ఆడించి పెంచినందుకు ప్రతిఫలంగా నువ్వు ఆయన ప్రాణాలు తీయడానికి సిద్ధమయ్యావు. నువ్వు కన్న కూతురువేనా? ఎందుకమ్మా నువ్వు కూడా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? నేనేం తప్పు చేశాను? ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అదేనా నేను చేసిన నేరం? అంత కళ్ళు మూసుకుపోయాయా? మన కులం, మన వంశం, మన సాంప్రదాయాలను మరిచిపోయి మీ నాన్నగారు ఇలాంటి వాటికి అంగీకరించరని తెలిసి నువ్వు ఇలాంటి పనిచేశావంటే నీ ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానమ్మా. కోపంతోనూ అంతకు మించిన వ్యంగ్యంతోనూ అంది లక్ష్మి. అమ్మా, కన్నతల్లివి, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా అలా మాట్లాడితే నేను నా బాధని ఎవరితో చెప్పుకోనమ్మా? కన్నీటితో అంది సంధ్య. సంధ్య, నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే మీ నాన్న బ్రతకరు. నీ మెడలో తాళి కట్టించుకోవడానికి నా మెడలో తాళి తెంచుతావా? చెప్పమ్మా సంధ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను. నా పసుపు కుంకుమలు నీ చేతులతోనే తుడిచేకమ్మా. మీ నాన్నగారు లేకుండా నేను బ్రతకలేనమ్మా. ఉన్న ఒక్క కొడుకు అలా చేశాడు. నువ్వైనా ఆయనకు మనశ్శాంతి ప్రసాదించమ్మా అంటూ కూతురిని ఎన్ని విధాల ప్రాధేయపడాలో అన్ని విధాలా ప్రాధేయపడింది లక్ష్మి. ఆ తర్వాత లక్ష్మి కిందకు వెళ్ళిపోయింది. గది తొడవడానికి ఆ గదిలోకి వచ్చింది పని మనిషి మంగ. చిన్నమ్మగారు, ఎందుకండి ఏడుస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగింది మంగ. ఆమె పనిలోకొచ్చిన 10 సంవత్సరాల్లోనూ సంధ్య కళ్లమట నీళ్లు తిరగడం ఇంతవరకు చూడలేదు. ఆ సమయంలో మంగ పని మనిషి అన్న విషయం కూడా మరిచిపోయి తన మనసులోని బాధనంతా ఏడుస్తూ మంగతో చెప్పుకుంది సంధ్య. బాధపడకండి అమ్మాయి గారు, అనునయంగా ఓదార్చింది మంగ. మంగ, అమ్మ నాన్న ఇద్దరూ నన్ను పరాయిదాన్లా చూస్తుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? ఏడుస్తూ అంది సంధ్య. అమ్మాయి గారు, నేను మాట చెబుతాను, వింటారా? చెప్పు మంగ. పెదబాబు గారు ప్రాణమంతా మీ మీదే పెట్టుకుని బతుకుతున్నారమ్మా. మీరిలాంటి పని చేస్తే పెదబాబు గారు బ్రతకరు. వారు లేకపోతే మీ అమ్మ కూడా బ్రతకరు. మీకోసమే మీ తల్లిదండ్రులు పోయారన్న బాధ మీరు భరించలేరు. ఇంతమందిని ఇన్ని విధాల బాధ పెట్టి ఆయన్ని పెళ్లి చేసుకున్నా మీరు సుఖపడలేరు. మీ సుఖం కోసం ఇంతమందిని బాధ పెట్టే కంటే మీరు బాధపడ్డా మిమ్మల్ని కన్నవాళ్లను బాధ పెట్టకుండా ఉండడమే మంచిది. మంగా, నేను డేవిడ్కు దూరమైతే బ్రతకలేను. కొత్తలో బాధగానే ఉంటుందమ్మా. తర్వాత మీ భర్త, మీ పిల్లలు అనుకుంటూ మీ సంసారపు గొడవల్లో మునిగిపోతారు. తర్వాత ఆయన్ని పూర్తిగా మరిచిపోతారు. ఆ కులంకానాయన్ని చేసుకున్నారనుకో, అమ్మగారు నాన్నగారు బ్రతకలేరు. నలుగురు మిమ్మల్ని వేలెత్తి చూపుతారు. తర్వాత ఎన్నో బాధలు పడాలి. కష్టాలు కొని తెచ్చుకున్నట్టవుతుంది. నా మాట వినండి. వయసు వేళ్ళలో ఇలాగే అనిపిస్తుంది. తర్వాత అంతా మరిచిపోతారు. అనునయంగా నచ్చజెప్పింది మంగ. తర్వాత గది తొడవడం పూర్తి చేసి మంగ కిందకు వెళ్ళిపోయింది. సంధ్యకు మనసంతా గందరగోళంగా ఉంది. ఒకవైపు దీనంగా అర్థిస్తున్నట్టుగా చూస్తున్న తల్లిదండ్రులు, మరొకవైపు మనసారా వలపించుకున్న ప్రియుడు డేవిడ్. తల్లిదండ్రుల కోసం ప్రేమించిన డేవిడ్ను వదులుకోవాలా? డేవిడ్ కోసం కన్నవాళ్లను వదులుకోవాలా? ఎవరికోసం ఎవరిని వదులుకోవాలి? ఇలాంటి సమాధానం దొరకని ప్రశ్నలతో సతమతమవుతూ చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుంది. కొత్తలో బాధగానే ఉంటుంది. తర్వాత అంతా మరిచిపోతారు అన్న మంగ మాటలే సంధ్య మనసులో మారుమ్రోగుతున్నాయి.
ఆ రాత్రంతా నిద్రపోకుండా భోంచేయకుండా ఏడుస్తూ అలాగే పడుకుంది. చివరకు తల్లిదండ్రుల కోసం తన ప్రేమను త్యాగం చేయడానికే నిర్ణయించుకుంది. ఆ ఉదయాన్నే తన నిర్ణయాన్ని వాళ్ళమ్మగారితో చెప్పింది సంధ్య. వెంటనే ఆ విషయం భర్తతో చెప్పింది లక్ష్మి. ఆలస్యం చేస్తే మళ్లీ కూతురెక్కడ మనసు మార్చుకుంటుందో అన్న భయంతో వెంటనే రవితో మాట్లాడి ముహూర్తం పెట్టించారు చౌదరి గారు. ఇంకా పెళ్లి 4 రోజులే ఉంది. రవి ద్వారా సంధ్య పెళ్లి అని తెలుసుకున్న రఘు తండ్రి మాట మాత్రంగానైనా చెల్లెలి పెళ్లని తనకు తెలియనివ్వలేదే అని ఎంతో బాధపడ్డాడు. ఆ బాధతోనే హాస్పిటల్లో ఉండలేక ఇంటికెళ్లాడు రఘు. ఏంటండి అలా ఉన్నారు, ఒంట్లో బాగలేదా? భర్త నుదుటి మీద చేవేసి చూస్తూ అడిగింది గౌరీ. ఒంట్లో బాగానే ఉంది గౌరీ, మనసే బాగలేదు. సంధ్య పెళ్లికి ముహూర్తం పెట్టారట, కనీసం ఇప్పుడు కూడా నాన్నగారు నాకు కబురు చేయలేదు. పెదబాబు గారికి మన మీద కోపం ఇంకా తగ్గలేదనుకుంటా. పోనీలేండి, మీ చెల్లెలి పెళ్లికి మిమ్మల్ని ఎవరు పిలవాలండి? ముహూర్తం సమయానికి మనమే వెళ్లి నిలబడి పెళ్లి చూసొద్దాం. ముహూర్తం పెట్టారని మీకెవరు చెప్పారు? రవి చెప్పాడు. పెళ్లికొడుకు ఎవరు? ఇంకెవరు? చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే రవికిచ్చి చేస్తున్నారు. ఏమండి, మీరు చెప్పేది నిజమేనా? ఆశ్చర్యంగా అడిగింది గౌరీ. ఏంటి గౌరీ, నువ్వెందుకంతగా ఆశ్చర్యపోతున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు రఘు. ఏమండి, సంధ్య డేవిడ్ అనే అతన్ని ప్రేమించింది. మీరిక్కడకు రాకముందు ప్రతి ఆదివారం వాళ్ళిద్దరిక్కడికొచ్చి గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్లు. చదువుకునేటప్పుడు ప్రతి సాయంకాలం వచ్చేవాళ్లు. వాళ్ళిద్దరూ స్నేహంగా ఉండేవాళ్లేమో, సంధ్య అతన్ని ప్రేమించలేదేమో అనుమానంగా అడిగాడు రఘు. ఏమండి, స్నేహానికో ప్రేమకో నాకు తేడా తెలియదనుకున్నారా? సంధ్య అతని ఒళ్ళో పడుకునేది. వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా మాట్లాడుకోవడం నేను చాలాసార్లు విన్నాను. నువ్వు చెప్పేది నిజమేనా గౌరీ? ఏమండి, సంధ్య మనసారా డేవిడ్ని ప్రేమించింది. మరి రవితో పెళ్లికెందుకు ఒప్పుకుందో నాకు అర్థం కావడం లేదు. సంధ్య ఒట్టి పిరికిది. తన మనసులోని విషయం నాన్నగారితో చెప్పడానికి భయపడి ఉంటుంది. అందుకే రవితో పెళ్లికొప్పుకుందేమో. సంధ్యకు అన్నయ్యనయుండి నేను ఏ విధంగానూ సంధ్యకు సహాయం చేయలేకపోతున్నాను ఆవేదనగా అన్నాడు రఘు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళ అన్నయ్యను చూడాలని సంధ్య అక్కడికొచ్చింది. నిరాశ నిస్పృహలకు నిలయంగా ఉన్న సంధ్య ముఖం చూడగానే తన ఊహ నిజమనుకున్నాడు రఘు. సంధ్య, రామ్మ, ఇంతకాలానికి నీకు అన్నయ్యను చూడాలనిపించిందా అమ్మా? ఎంతో ఆప్యాయంగా సంధ్య చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ అన్నాడు రఘు. గౌరీ ఆ అన్నా చెల్లెల అనుబంధాన్ని చూస్తూ నిల్చుంది. గౌరీ, నువ్వెళ్ళి కాఫీ పెట్టు అన్నాడు రఘు. ఆ మాటతో గౌరీ లోపలికి వెళ్ళింది. సంధ్య, అమ్మా నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారా? నాన్నగారు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. నా పెళ్లి అని లేని ఓపిక తెచ్చుకుని తిరుగుతున్నారు. సంధ్య, నేనొక మాట అడుగుతాను, నిజం చెబుతావు కదూ? అన్నయ్య, నేనెప్పుడైనా నీతో అబద్ధం చెప్పానా? అడుగు. నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడే రవిని పెళ్లి చేసుకుంటున్నావా? సూటిగా సంధ్య కళ్ళలోకి చూస్తూ అడిగాడు రఘు. అన్నయ్య అంటూ పొంగొస్తున్న కన్నీటిని ఆపుకోలేక రఘు గుండెల మీద వాలిపోయి పెద్దగా ఏడ్చింది సంధ్య. సంధ్య, ఏం జరిగిందో చెప్పమ్మా. అన్నయ్య, నేను డేవిడ్ మనసారా ప్రేమించుకున్నాం. అమ్మా నాన్నగారు నన్ను బెదిరించి బలవంతంగా ఈ పెళ్లి కొప్పించారు. నాకు రవిని చేసుకోవడం ఇష్టం లేదు అంటూ జరిగిందంతా చెప్పింది సంధ్య. ఎంత పనిచేశావమ్మా! అమ్మా నాన్నల కోసం నీ ప్రేమను త్యాగం చేసి నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటావా? అంతకంటే నేనేం చేయగలనన్నయ్యా? సంధ్య, వివాహం అనేది 100 పంటమ్మా. పెద్దవాళ్ల కోసం వాళ్లకు ఎదురు చెప్పే ధైర్యం లేక నువ్వు ఈరోజు డేవిడ్ని వదులుకుని రవిని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నీ జీవితం ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలీదమ్మా. సంధ్య, నన్ను చూడు, అందర్నీ ఎదిరించి నేను ప్రేమించిన గౌరిని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాను. నన్నిప్పుడు ఎవరేమంటున్నారు? నాన్నగారి కోసం నీ ప్రేమను త్యాగం చేయడం అర్థంలేని త్యాగమమ్మా. నా మాట విను, ఈ పెళ్లి కొప్పుకోవద్దు. నాకు అందరిలా సుఖపడే అదృష్టం లేదన్నయ్యా. నేను నష్టజాతకురాల్ని ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, నువ్వు రవిని పెళ్లి చేసుకున్నా డేవిడ్ని మరిచిపోలేవు. తొలి ప్రేమ ఎంత బలమైందో ఇప్పుడు నీకు తెలీదు. ప్రేమించిన డేవిడ్ని మరిచిపోలేక పెళ్లి చేసుకున్న రవితో కాపురం చేయలేక నువ్వు మోగగా రోధిస్తున్నప్పుడు నీ కన్నీరు ఎవరూ తొడవరమ్మా. అయ్యో పాపమని నీ మీద ఎవరూ జాలి చూపరు. నీ త్యాగాన్ని ఎవరూ గుర్తించరు. ఇప్పటికైనా నా మాట వినమ్మా. ఈ పెళ్లి నాన్నగారితో చెప్పి నేను ఆపు చేయిస్తాను. నువ్వు ప్రేమించిన డేవిడ్తో నీ పెళ్లి నేను జరిపిస్తాను. నీ భవిష్యత్తు ఇప్పుడు నీ చేతుల్లో ఉందమ్మా. అన్నయ్య, శుభలేఖలు కూడా ప్రింట్ అయ్యాయి. ముఖ్యమైన వాళ్ళందరికీ శుభలేఖలు వెళ్ళాయి. ఇప్పుడు కాదంటే నాన్నగారు బ్రతకరన్నయ్య ఏడుస్తూ అంది సంధ్య. ఎంత అమాయకురాలవమ్మా. నాన్నగారు ఏమవుతారు? నిన్ను పెళ్లి చేసుకుంటే ఏమయ్యారు? ఆయుష్ ఉన్నంతవరకు బ్రతుకుతారు.
ముందు కోపంగా చిరుబుర్లాడినా కొద్ది రోజులు పోతే ఆయనే సర్దుకుంటారు. నాన్నగారి కన్నీరు నేను చూడలేనన్నయ్య. వాళ్ల కన్నీళ్లు చూడలేక నీ జీవితం కన్నీటిపాలు చేసుకుంటావా? వాళ్ల కోసం నువ్వింత త్యాగం చేసినా రేపు నిన్ను ఓదార్చడానికి వాళ్ళు మిగలరమ్మా. బాధపడకన్నయ్య. ఎంతవరకు వచ్చిన తర్వాత నేను చేయగలిగింది మాత్రం ఏముంది? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. సంధ్య, కుమ్మరివాని చేతిలో మట్టి రకరకాల ఆకృతిని పొందుతుంది. అలాగే జీవితాన్ని మలుచుకోవడం మన చేతుల్లో ఉందమ్మా, ఆవేదనగా అన్నాడు రఘు. ఇంతలో లోపల నుంచి గౌరి కాఫీ తెచ్చి సంధ్యకు ఒక కప్పు, భరత్కు ఒక కప్పు అందించింది. ఏడుస్తున్న సంధ్యను చూస్తుంటే గౌరికి చాలా జాలేసింది. సంధ్య, అందరినీ కాదని మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకున్నారు. అయిన వాళ్ళంతా దూరమైనా ఆ లోటే కనిపించకుండా మేం చూడు ఎంత హాయిగా ఉన్నామో. ఒకరి కోసం నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దమ్మా. వదిన, నువ్వెంతో అదృష్టవంతురాలివి, నేను దురదృష్టవంతురాల్ని. విధిని నమ్మి నేను ఇంతకంటే ఏం చేయలేను ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య నిర్ణయం మారదని గౌరికి ఏం చెప్పలేదు. భారమైన మనసుతో ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకోలేకపోయారు. కొద్దిసేపుండి సంధ్య వెళ్లిపోయింది. 4 రోజుల నుంచి సంధ్య కనిపించకపోయేసరికి డేవిడ్కు మతిపోయినట్టుగా ఉంది. ఆ రోజు ఆదివారం. సంధ్య వస్తుందేమో అని కొండంత ఆశతో సంధ్య కోసం ఎదురుచూస్తూ ఇంట్లోనే కూర్చున్నాడు డేవిడ్. సంధ్య పెళ్లి ఇంకా 2 రోజులే ఉంది. చాలామంది దగ్గర బంధువులంతా పెళ్లికొచ్చారు. మరో 2 రోజుల్లో తను శాశ్వతంగా డేవిడ్కు పరాయిదైపోతుంది. అందుకే చివరిసారిగా డేవిడ్ని కలుసుకుని జరిగిందంతా చెప్పి అతన్ని క్షమించమని అడగాలని డేవిడ్ దగ్గరకొచ్చింది సంధ్య. సంధ్యను చూడగానే తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు డేవిడ్. 4 రోజులకే జ్వరం పడి లేచిందాల్లా గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయింది. డేవిడ్ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక, ఇక నేను నీకు శాశ్వతంగా దూరం అవుతున్నానని అతనితో చెప్పలేక, భరించలేని ఆవేదనతో డేవిడ్ పాదాల మీద వాలిపోయి తన హృదయభారం తీరేలా ఏడ్చింది సంధ్య. ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్థం కాని డేవిడ్ అనునయంగా సంధ్య తల నిమురుతూ కూర్చున్నాడు. సంధ్య, ఈ వారం రోజుల నుంచి ఇక్కడికి ఎందుకు రావడం లేదు? ఈ వారం రోజులు నిన్ను చూడకపోతేనే నాకెంతో దిగులుగా ఉంది తెలుసా? ఎందుకు సంధ్య ఏడుస్తున్నావు? నువ్విలా ఏడుస్తుంటే నా గుండెను కత్తితో 2గా చీలుస్తున్నంత బాధగా ఉంది. మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోలేదా? అందుకే ఏడుస్తున్నావు. సంధ్య, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీకు మైనారిటీ తీరిపోయింది. మన పెళ్లి ఎవరూ ఆపలేరు. మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనునయంగా సంధ్య తల నిమురుతూ అన్నాడు డేవిడ్. ఏమండి అని పిలిచింది. ఆ పైన దుఃఖంతో మాట్లాడలేకపోయింది. సంధ్య, నా కోసం నువ్వు అయిన వాళ్లను ఆస్తిని వదులుకుని రాగలిగితే నిన్ను మెడల్లో ఉంచలేకపోయినా నా గుండెల్లో దాచుకుంటాను. బాధపడకు. నిన్ను నేను పోషించుకోగలను. నాకు అదృష్టం లేదండి ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, ఆ దేవుడు కూడా మనల్ని దూరం చేయలేడు. ఏమండి, మీలాంటి ప్రేమమూర్తిని భర్తగా పొందే అదృష్టం నాకు లేదండి. మీకు తీరని ద్రోహం చేశాను. నన్ను క్షమించండి. మిమ్మల్ని మోసం చేశాను. నా పాపానికి నిష్కృతి లేదు అతి దీనంగా ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, నీకసలు ఒంట్లో బాగుందా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమయ్యే మాట్లాడుతున్నావా? భయంగా అడిగాడు డేవిడ్. నాకు మా బావతో పెళ్లి జరగబోతుంది మాటలు కూడదీసుకుంటూ అంది సంధ్య. ఆ మాటకు పక్కలో బాంబు పేలినంతగా భయపడ్డాడు డేవిడ్. మతిపోయిన వాళ్ల కొద్ది నిమిషాలేం మాట్లాడలేకపోయాడు. సంధ్య, నువ్వు చెప్పేది నిజమేనా? నో, అలా జరగడానికి వీల్లేదు. నన్ను ఏడిపించాలని ఇలా హాస్యంగా మాట్లాడుతున్నావు కదూ? నువ్వు చెప్పింది అబద్ధమని చెప్పు సంధ్య. పిచ్చివాళ్ల ఆవేశంగా సంధ్య భుజాలు పట్టుకుని ఊపుతూ అన్నాడు డేవిడ్. నిజాన్ని అబద్ధమని చెప్పి మిమ్మల్ని ఇంకా మోసం చేయలేనండి ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, నీకేమైనా మతిపోయిందా? ఇంకా నిజాన్ని నమ్మలేక అనుమానంగా అడిగాడు డేవిడ్. ప్రమాణం చేసి చెబుతున్నాను, నా పెళ్ళింకా 2 రోజులే ఉంది. సంధ్య, నిన్ను నేనెంతగా ప్రేమించానో తెలుసా? నాతోటిదే నీ ప్రపంచం అన్నట్టుగా నీ తీయని మాటలతో నన్ను నమ్మించి నన్నెందుకిలా మోసం చేశావు? కాలక్షేపం కోసం నాతో ఆడుకున్నావా సంధ్య? నీ ప్రేమంతా నాటకమేనా? నేను బ్రతికుండగానే నువ్వు నా కళ్ళెదుటే మరొకరి సొంతమవుతుంటే చూస్తూ నేనెలా బ్రతకగలను? నువ్వెందుకిలాంటి పనిచేశావు? నా జీవితంతో ఎందుకిలా ఆడుకున్నావు? నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు లేకపోబట్టే మన పెళ్లి జరగకుండా వాయిదా వేశావు. నన్ను పెళ్లి చేసుకోవాలని లేనప్పుడు నాతో ప్రేమ కలాపాలు ఎందుకు సాగించావు? నాలో ఎందుకు ఆశలు పెంచావు? ఆవేశంగా అన్నాడు డేవిడ్. అతని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తల వంచుకుంది సంధ్య. మాట్లాడవేం సంధ్య? నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఎందుకు ఇలాంటి పని చేశావు? నన్ను ప్రేమించడానికి అడ్డుగా లేని అంతస్తు నన్ను పెళ్లి చేసుకోవడానికి అడ్డం వచ్చిందా?
నాకంటే అందగాడు ఆస్తి కలవాడు దొరికేసరికి నన్ను వదిలేసి వాణ్ణి కట్టుకోవాలనుకున్నావా? ఆవేశం గరిచాడు డేవిడ్. విధివంచితురాలు నేను, ఇంతకంటే నేనేం చెప్పలేను ఏడుస్తూ అంది సంధ్య. విధి వంచితురాలువు కాదు, అమాయకుల జీవితాలతో సరదా కోసం ఆడుకునే రాక్షసు నువ్వు. ఎంతమందిని ఇలా మోసం చేస్తావు? నువ్వు ఆడదానివి కాదు, ప్రేమానురాగాలకు నిలయం స్త్రీ హృదయం అంటారు. నువ్వు కసాయి గుండె కలదానివి సంధ్య. కసాయివాడు కూడా మేకనెంతో ప్రేమగా పెంచుతాడు, తర్వాత ఒక్క దెబ్బతో దాని తల నరికేస్తాడు. నువ్వు అలాంటి దానివే. ఇంతకాలం నీ ప్రేమతో నన్ను పిచ్చివాణ్ణి చేసి నీ వెంట పెంపుడు కుక్కలా తిప్పుకున్నావు. ఇప్పుడు నువ్వు దూరమైతే నేనెలా బ్రతకాలి? నువ్వు 2 రోజులు కనిపించకపోతేనే నాకు మతిపోయినట్టుగా ఉందే. నువ్వు శాశ్వతంగా దూరమైతే నేను బ్రతకగలనా సంధ్య? మీ నాన్నగారి పాదాల మీద పడైనా ఆయన మన పెళ్లి ఒప్పుకునేలా చేస్తాను. మీ నాన్నగారి దగ్గరకు వెళదాం పద సంధ్య. ఆవేదనగాను అంతకు మించిన బాధగాను అన్నాడు డేవిడ్. నన్ను క్షమించి నన్ను మరిచిపోండి అతి దీనంగా ఏడుస్తూ అంది సంధ్య. ఎంత తేలిగ్గా చెప్పావు సంధ్య ఆ మాట. మాసిన చీరను మార్చినట్టుగా నువ్వు నన్ను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నావు, కానీ నీ అంత ధైర్యం నాకు లేదు. నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, అందుకిదా నాకు ప్రతిఫలం? సంధ్య, నువ్వు ఆడదానివేనా? అసలు నీకు మనసనేది ఉందా? సంధ్య, వెళ్ళు. ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నావంటే నిన్ను హత్య చేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను. నీలాంటి నీచురాల్ని నా చేతులతో నేను చంపలేను. వెళ్ళు. పిచ్చివాళ్ల అరుస్తూ సంధ్యను బలవంతంగా బయటకు పంపి తలుపులు వేసుకున్నాడు డేవిడ్. పెళ్లి పందిట్లో మంగళ వాయిద్యాలు శ్రావ్యంగా మోగుతున్నాయి. రఘుకు గౌరికి సంధ్య పెళ్లి చూడాలనిపించలేదు. సంధ్య ముఖం చూడాలంటేనే ఎంతో బాధగా ఉంది రఘుకు. అందుకే పెళ్లి దగ్గరకు వెళ్లకుండా ఒక చోట నిలవలేక తోటంతా తిరుగుతున్నాడు. 2 రోజుల నుంచి తిండి నిద్ర లేదు డేవిడ్కు. పెళ్లి పందిట్లోకి వెళ్లి తను సంధ్య ప్రేమించుకున్నామని అందరి ఎదుట ఎలుగెత్తి చాటైనా తన సంధ్యను తన దాన్నిగా చేసుకోవాలన్నంత ఆవేశంతో సంధ్య ఇంటి ముందుకొచ్చాడు డేవిడ్. బంగ్లా ముందు వేసిన పెద్ద పందిరిలో విరబూసిన పూలతో నిర్మించిన కళ్యాణ మండపంలో పెళ్లికొడుకు కూర్చునున్నాడు. పెళ్లికొడుకును చూడగానే అతన్ని గొంతు నులిమి చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది డేవిడ్కు. బ్రాహ్మడు శాస్త్రయుక్తంగా మంత్రాలు చదువుతున్నాడు. ఆ పందిరిలో వేసిన కుర్చీల నిండుగా ఎంతో ఖరీదైన మనుషులు కూర్చునున్నారు. గేట్ నానుకొని పిచ్చివాడిలా కళ్యాణ మండపం వైపు చూస్తూ నిల్చున్నాడు డేవిడ్. ఎర్రని కంచిపట్టు చీర, అదే కలర్ జాకెట్టు, చేతుల నిండుగా ఎర్రరాళ్ల గాజులు, తల నిండుగా మల్లెలు, కనకాంబరాలు, కదంబమాల, నుదుట కళ్యాణ తిలకంతో చేతిలో పూలదండ పట్టుకుని దివి నుంచి పొరపాటున భూకి దిగివచ్చిన దేవకన్యల కళ్యాణ మండపంలోకొచ్చింది సంధ్య. సంధ్య పెళ్లి కూతురుగా కళ్యాణ మండపంలో రవి పక్కన కూర్చోగానే ఆ దృశ్యాన్ని కళ్లారా చూసిన డేవిడ్ గుండెల్లో ఎన్ని అగ్నిగోళాలు బద్దలయ్యాయో, అతని మనస్సు ఎంత బాధతో రగిలిపోయిందో ఆ భగవంతుడికే తెలియాలి. సంధ్యను బలవంతంగా అక్కడి తనతో తీసుకువెళ్లిపోవాలనుకున్నాడు. కాని ఆ పరిస్థితుల్లో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరు కారుస్తూ మతిలేనివాడిలా సంధ్యను చూస్తూ ఆ గేటు కానుకొని అలాగే నిల్చున్నాడు డేవిడ్. మంగళసూత్రధారణ జరుగుతోంది. ఒక్కసారిగా తారాస్థాయిలో మేళాలు మోగాయి. ఆ ధ్వని డేవిడ్ గుండెలకు సమ్మెటపోట్లా తగిలింది. సంధ్య, ఈ క్షణం నుంచి నువ్వు నాకు పరాయిదానివి. నిన్ను కళ్లారా చూసుకునే అదృష్టం కూడా నాకు లేదు. సంధ్య, కోటి కోరికలతో కొత్త జీవితంలో కడుగు పెట్టబోతున్నావు. పిల్లాపాపలతో పసుపు కుంకుమలతో నువ్వు 100 ఏళ్లు ఆనందంగా ఉండాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. నాతో పరిచయాన్ని ఒక పీడకలలా మరిచిపోయి నువ్వు నీ భర్తతో ఆనందంగా ఉంటే నాకంతే చాలు అని మనసులోనే సంధ్యను దీవించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు డేవిడ్. సమయం రాత్రి 10 గంటలయింది. డేవిడ్ వరండాలో కుర్చీ వేసుకుని కూర్చునున్నాడు. ఆనంద్కు డేవిడ్ ప్రేమించడం, సంధ్యకు వాళ్ల బావతో ఈరోజు పెళ్లి జరగడం అంతా తెలుసు. డేవిడ్ను ఓదార్చడానికి ధైర్యం లేక అతన్నేమీ మాట్లాడించకుండా డేవిడ్కు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆనంద్, గతాన్ని మరిచిపోవడానికి నువ్వు తాగే ఆ విషయం ఈరోజు నాకు కావాలి. నువ్వెందుకు తాగుతున్నావో నాకిప్పుడు అర్థమైంది. నేను తాగుతాను ఆనంద్. నన్ను నేను పూర్తిగా మరిచిపోయేలా తాగుతాను. ప్లీజ్ ఆ విషయం తెచ్చిపెట్టు ఆవేశంగా అన్నాడు డేవిడ్. క్రాఫ్ అంతా చిరిగిపోయి కళ్ళు చింతనిప్పులయ్యాయి. డేవిడ్ని అలా చూస్తుంటే ఏం అఘాయిత్యం చేసుకుంటాడో అని భయం వేసింది ఆనంద్కు. డేవిడ్, నాకు చాలా నీతులు నువ్వే చెప్పావు. గతాన్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తూ భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటూ బ్రతకడం నేర్చుకోవాలని చెప్పావు. మరిచిపోయావా? నీ ప్రేమను తిరస్కరించి వెళ్లిపోయిన ఆ అమ్మాయి కోసం నువ్వెందుకు బాధపడాలి? నువ్వు పెళ్లి చేసుకోవడానికి దేశంలో అమ్మాయిలే కరువయ్యారా? నా మాట విను డేవిడ్. నువ్వు ప్రేమించిన అమ్మాయి దగ్గర కంటే నిన్ను ప్రేమించే అమ్మాయి దగ్గరే నువ్వెక్కువ సుఖపడగలవు. నా మాట విను.
నువ్వు సంధ్యను మరిచిపో. నువ్వు నిజంగా పిచ్చివాడివి, లేకపోతే నిన్నింత మోసం చేసిన ఆ అమ్మాయి కోసం నువ్వింతగా బాధపడతావా? అనునయంగా అన్నాడు ఆనంద్. ఆనంద్, నేను సంధ్యను ఎంతగా ప్రేమించానో నీకు తెలీదు. ఎటు చూసినా నాకు చిరునవ్వులు చిందించే సంధ్య ముఖమే కనిపిస్తుంటే నేను సంధ్యను ఎలా మరిచిపోగలను? ప్రతి అమ్మాయిలోనూ నాకు సంధ్య రూపమే కనిపిస్తోంది ఆనంద్. నేను సంధ్యను మరిచిపోలేను. అతి దీనంగా విలపిస్తూ అన్నాడు డేవిడ్. అతని బాధ చూడలేకపోయాడు ఆనంద్. ఆనంద్, వెళ్ళు, విస్కీ బాటిల్ తీసుకురా. నేను ఈరోజు తాగాలి, లేకపోతే ఎవరినో హత్య చెయ్యాలని, నేను ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఆవేశంగా ఉంది నాకు. వెళ్ళు ప్లీజ్. ఆనంద్, తీసుకురా, ప్రాధేయపూర్వకంగా అన్నాడు డేవిడ్. డేవిడ్ ఎంత ప్రాధేయపడినా ఆనంద్ బాటిల్ తెచ్చి తన చేతులతో అతనికివ్వలేక తల వంచుకుని కూర్చున్నాడు. ఆనంద్, ఈ ఒక్కరోజు నన్ను వారించకు. ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు. నా ప్రియురాలు నన్ను మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకున్న రోజు. కులమత తేడాలకు 2 నిండు జీవితాలు బలైపోయిన రోజు. నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్లి తెచ్చుకుంటాను అంటూ లేవబోయాడు డేవిడ్. ఆ సమయంలో అతన్ని వారించలేక తన ఇంట్లోకి వెళ్లి విస్కీ బాటిల్, గ్లాసులు, నీళ్లు అన్నీ తెచ్చి డేవిడ్ ముందున్న టీపై మీద పెట్టాడు ఆనంద్. నీళ్లు కూడా కలుపుకోకుండా బాటిల్ ఎత్తి విస్కీని మంచినీళ్లలా తాగేశాడు డేవిడ్. అసలే మొదటిసారిగా తాగడం, అందులోనూ నీళ్లు కలుపుకోకుండా తాగడం వలన గొంతంతా మండిపోయింది. అయినా ఆపకుండా బాటిల్లోని విస్కీనంతా కడుపులో నింపాడు డేవిడ్. అతన్ని వారించే శక్తి లేక చూస్తూ కూర్చున్నాడు ఆనంద్. కొద్దిసేపటికి విస్కీ మత్తులో ఆ కుర్చీలోనే నిద్రపోయాడు డేవిడ్. ఆనంద్ అతన్ని తన భుజం మీద ఆనించుకుని తీసుకొచ్చి గదిలో మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి తను కూడా అతని మంచానికి దగ్గరగా మంచం వేసుకుని పడుకున్నాడు. 2 నెలలు గడిచాయి. చౌదరి గారు రెండోసారొచ్చిన గుండె నొప్పితో ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. భర్త మరణించిన దిగులుతో చౌదరి గారు చనిపోయిన 4 రోజులకే లక్ష్మి కూడా భర్తను చేరుకుంది. తండ్రి చనిపోయిన దగ్గర్నుంచి గౌరితో పాటు రఘు కూడా తోటలో నుంచి సొంతింట్లోకొచ్చాడు. రఘు ఎంత బ్రతిమలాడినా వినకుండా రామయ్య తాత ఆ తోటలోనే ఉంటున్నాడు. రఘు, రవి మామూలుగా కలిసే ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతకు ముందులా అందరూ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. యాంత్రికంగా జరిగిపోతున్నాయి రోజులు. సంధ్యను చూసి తనలో తను కుమిలిపోతున్నాడు రఘు. గౌరి కూడా సంధ్య పరిస్థితికి ఎంతో జాలిపడుతూ సంధ్యకు కన్నతల్లిలా ఉండి సంధ్యను 1000 కళ్లతో చూసుకుంటోంది. రాజారెడ్డి ఉద్యోగం మానేసి పై చదువులు చదవడానికి అమెరికా వెళ్లాడు. మేరీ కూడా భర్తతో అమెరికా వెళ్లడం వలన ఇక్కడ సంగతులేం మేరీకి తెలియవు. సంధ్య తనెంత పొరపాటు పనిచేసిందో అనుభవంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. మనసిచ్చిన డేవిడ్ను మరిచిపోలేక, పెళ్లి చేసుకున్న రవితో కోపరం చేయలేక అనుక్షణం చిత్రహింస అనుభవిస్తోంది. డేవిడ్ పక్కా తాగుబోతుగా మారిపోయాడు. పగలు మామూలుగా ఆఫీస్కెళ్లడం, సాయంత్రం ఇంటికొచ్చిన దగ్గర్నుంచి తలుపులు గడియ వేసుకుని ఇష్టమొచ్చినట్టు తాగడం అతని దినచర్య అయింది. అతన్ని తాగొద్దని వారించి టయానికి అతని ఆకలి కనుక్కుని అతనికి అన్నం పెట్టేవాళ్ళెవరూ లేరు. డేవిడ్ యోగక్షేమాలు కనుక్కునేది ఆనంద్ ఒక్కడే. అతను ఆఫీసు నుంచి వచ్చేసరికి డేవిడ్ తెలివిలో ఉంటే బ్రతిమాలి డేవిడ్ చేత అన్నం తినిపిస్తాడు. అతను వచ్చేసరికే నిషాలో ఉంటే ఇక అంతే. ఇష్టమైతే ఉదయం పూట హోటల్కి వెళ్లి భోంచేస్తాడు, లేకపోతే టీ తాగి వెళ్లిపోతాడు. రోజుల కొలది భోజనం లేకపోవడం, విపరీతంగా తాగడం వలన మనిషి బాగా చిక్కిపోయాడు. బాగా పరిచయం ఉన్నవాళ్లు తప్ప అతన్ని ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు డేవిడ్. అసలు డేవిడ్ సంధ్య పెళ్లి కాగానే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కాని సంధ్య ఈ ఊళ్ళోనే ఉండడం, అప్పుడప్పుడు సంధ్యను చూడ్డానికి వాళ్ల మేడ ముందున్న రోడ్డు వైపుకు వెళ్లినప్పుడు సంధ్య కనిపించడంతో అతనిలో మళ్లీ ఆశ మొలకెత్తింది. బ్రతుకుంటే సంధ్యను అప్పుడప్పుడు కళ్లతోనైనా చూడొచ్చు అన్న ఆశతో జీవచలంలా బ్రతుకుతున్నాడు డేవిడ్. డేవిడ్ని మరిచిపోయి జీవితంతో రాజీపడి భర్తతో కాపురం చేయాలని ఎంతో ప్రయత్నించింది సంధ్య. కాని ఆ పని సంధ్యకు సాధ్యం కాలేదు. సంధ్య అని భర్త ఎంతో అనురాగంతో పిలుస్తుంటే ఆ పిలుపు డేవిడ్ పిలిచినట్టే మనసు కలవరపడేది, గుండెలు పిండినట్టుండేది. ప్రతీక్షణం సంధ్యను గతం తాలూకా జ్ఞాపకాలే వెంటాడి వెంటాడి వేధిస్తున్నాయి. ఆదివారం అయితే చాలు తను డేవిడ్ తోటలో ఒకరి కళ్లలోకొకరు చూస్తూ గంటల తరబడి గడపడం గుర్తుకొచ్చేది. డేవిడ్ రోజురోజుకు ఎలా మారిపోతున్నాడో కనిపించడంతో అతనలా బాధపడ్డానికి కారణం తనేనన్న బాధ అనుక్షణం దహించి వేస్తుంది. డేవిడ్కు రోజుకొక్కసారైనా సంధ్యను చూడకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంటుంది. అందుకని ఇప్పుడు ప్రతి సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూనే సంధ్య ఇంటి ముందున్న రోడ్డు మీద ఏదో పనున్నట్టుగా వెళుతుంటాడు. ఆ సమయంలో తనను చూడ్డానికే
డేవిడ్ అటువైపు వస్తున్నాడని తెలుసుకున్న సంధ్య సాయంత్రం 4 గంటల నుంచే మేడ మీద నుంచుంటుంది. సంధ్య అదృష్టం కొద్దీ ఆ విషయాన్ని రవి గమనించే వీల్లేకుండా అతను 5 గంటలకు క్లినిక్ వెళుతుంటాడు. డేవిడ్ 5 గంటలు కాగానే ఆఫీసు నుంచి బయటకొస్తాడు. 5:15, 5:30 ప్రాంతాల్లో సంధ్య ఇంటివైపు వస్తాడు. గౌరికి ఈ విషయం తెలుసు. అందుకే ఆ సమయంలో సంధ్యతో ఎవరైనా మాట్లాడుతున్నా సంధ్యకేదో ఒక పని చెప్పి సంధ్యను మేడ మీదకు పంపించి తను వాళ్లతో మాట్లాడుతూ కూర్చుంటుంది. డేవిడ్ ప్రతిరోజు సంధ్యను చూడ్డానికి అటువైపు వస్తాడన్న విషయం గౌరి ద్వారా తెలుసుకున్న రఘు కనీసం ఆ సంతృప్తైనా వాళ్లకు మిగుల్చు భగవాన్ అంటూ మనసులోనే భగవంతుణ్ణి వేడుకున్నాడు. ఆ విధంగానైనా చెల్లెలు కాస్త మనశాంతిగా ఉండగలిగితే అంతే చాలనుకున్నాడు. ఆ విషయం రవికి తెలియకుండా జాగ్రత్తగా ఉండమని గౌరిని హెచ్చరించాడు. రఘుకు సంధ్య ఎదుట గౌరితో చనువుగా మాట్లాడాలంటేనే బాధగా ఉంటుంది. సామాన్యంగా రాత్రి సమయాల్లో తప్ప పగలు సంధ్య ఎదురుగా ఉంటే గౌరితో సరదాగా మాట్లాడడమే మానేశాడు. ఆ విషయం తెలుసుకున్న గౌరి కూడా ఎవరి మనసు నొప్పించకుండా అందరికీ అనుకూలంగా నడుచుకుంటుంది. ఎవరో పాప ఆడుకుంటూ బంతి విసరడంతో ఆ బంతి సంధ్యకు తగిలి గతంలోంచి తేరుకుంది సంధ్య. ఆంటీ, నా బంతివ్వవు? ముద్దుగా అడిగింది పాప. నవ్వుతూ బంతిని పాపకు అందించింది సంధ్య. బంతి తీసుకుని పాప అక్కడి నుంచి వెళ్లిపోయింది. అటు పగలకి ఇటు రాత్రికి చెందని ఈ సంధ్యా సమయంలాగే ఉంది నా బ్రతుకు. అటు ధైర్యం చేసి అందర్నీ ఎదిరించి ప్రేమించిన డేవిడ్ను పెళ్లి చేసుకుని సుఖపడలేకపోయాను. ఇటు డేవిడ్ని మరిచిపోయి పెళ్లి చేసుకున్న రవితో కాపురం చేయలేకపోతున్నా. అటు డేవిడ్కు చెందలేకపోయాను. ఇటు రవికి సొంతం కాలేకపోయాను. ఇద్దరిలో ఏ ఒక్కరిదాన్ని కాలేకపోయాను. నా బ్రతుకు ఈ సంధ్యా సమయం లాంటిదే అనుకొని భారంగా నిట్టూర్చింది సంధ్య. సంధ్యను చూడ్డానికి ఆ రోడ్డు మీద నుంచి అలా ముందుకు వెళతాడు డేవిడ్. మళ్లీ వెంటనే వెనక్కొస్తూ సంధ్యను చూస్తూ వెళ్లిపోతాడు. ఆ రోడ్డు మీద ఇటునుంచటు అటునుంచిటు డేవిడ్ నడవడానికి పట్టే సమయం 5 నిమిషాలే. ఆ తర్వాత డేవిడ్ వెళ్లిపోగానే వికలమైన మనసుతో ఇంట్లో నిలవలేక మెరీనాకొచ్చి సంధ్యా సమయంలో ఆ సముద్రపొడ్డున కూర్చుంటుంది. ఇది సంధ్య దినచర్య. మెరీనాకొచ్చిన వాళ్లంతా ఒక్కొక్కరే ఎవరెళ్లకు వాళ్లు వెళ్లిపోతున్నారు. సంధ్య కూడా లేచి ఇంటికొచ్చింది. సంధ్య తనతో సరదాగా ప్రవర్తించకపోవడం, ఎప్పుడూ ముభావంగా ఉండడం కొత్తలో సిగ్గేమోనని సరిపెట్టుకున్నాడు రవి. తర్వాత నుంచి తల్లిదండ్రులిద్దరూ ఒక్క నెలలో మరణించడంతోనే సంధ్య ఆ షాకు నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు అనుకున్నాడు. అందుకే సంధ్యను ఏ విషయంలోనూ బాధ పెట్టలేదు రవి. సమయం రాత్రి 7 గంటలయింది. ఆరు బయట లాన్లో కూర్చుంది సంధ్య. తేనెటీగల్లాంటి ఆలోచనలు చుట్టుముట్టాయి సంధ్య మనసును. అన్నయ్య ఆ రోజన్నట్టుగా తను తల్లిదండ్రుల కన్నీళ్లు చూడలేక తన జీవితాన్ని కన్నీటిపాలు చేసుకుంది. ఎవరికోసమైతే తన జీవితాన్ని త్యాగం చేసిందో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈ లోకంలో లేరు. అన్నయ్య మాటలు వినైనా నా మనసు మార్చుకుని డేవిడ్ని పెళ్లి చేసుకోలేకపోయినని అనుక్షణం తనలో తాను కుమిలిపోతోంది సంధ్య. ఇప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనమేముంది? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది తన బ్రతుకు. కులం అంటూ అమ్మ నాన్నగారే నా జీవితం నాశనం చేశారు. కులమతాలను గురించి ఆలోచించకుండా అన్నయ్య గౌరవించేసుకుని హాయిగా ఉన్నాడు. ఒకరి జీవితం ఒకరి కోసం ఎప్పుడూ బలిచేసుకోకూడదు. నాలాంటి పిరికివాళ్లు ఎవరినీ ప్రేమించకూడదు. పిరికివాళ్లు ప్రేమకు అర్హులు కాదు. మనిషి సుఖపడాలంటే మనసిచ్చిన మనిషి సహచర్యం కావాలి కాని ఆస్తి అంతస్తులు కులమతాలు కాదు. ఏ కులమైనా ఏ మతమైనా మనసారా వలపించుకున్న ప్రియునితోనే మగువ జీవితంలోని ఆనందం ముడిపడి ఉంటుంది. ఆ విషయం నేను ఆలస్యంగా తెలుసుకున్నాను. అందుకే నా జీవితం నేనే బలిచుకున్నాను అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది సంధ్య. అలా ఏ మార్పు లేకుండా భారంగా జరుగుతున్నాయి రోజులు. మరో 1 సంవత్సరం రోజులు గడిచిపోయాయి. ఎంత ప్రయత్నించినా ఎన్ని రోజులు గడిచిపోయినా సంధ్య డేవిడ్ను మరిచిపోలేకపోతోంది. రవితో కాపురం చేయలేకపోతోంది. ఎంత ప్రయత్నించినా ఎంత లాలించినా తను అనురాగంగా చూసినా సంధ్యలో తాను కోరుకున్న మార్పును తీసుకురాలేకపోయాడు రవి. ఎందుకు నువ్విలా మారిపోయావు? నేనంటే ఇష్టం లేదా అని చాలాసార్లు సంధ్యని అడిగాడు. అన్నింటికీ ఆమె కన్నీరే సమాధానమవుతోంది రవికి. సంవత్సరమైనా ఇంకా తల్లిదండ్రుల మరణాన్ని మరిచిపోలేకపోతుంది అని తన మనసును తను సరిపెట్టుకున్నాడు రవి. ఒక్కొక్కసారి సంధ్య మీద విసుగు కోపం రెండూ అధికమవుతాయి రవికి. అప్పుడప్పుడు కోపంతో సంధ్యను కసురుకోవడం కూడా జరుగుతుంది. ఒకరోజు ఆ రోజు ఆదివారం రవి ఇంట్లో ఉంటాడని డేవిడ్ ఆ రోజు అటువైపు రాడు. రవి కూడా హాస్పిటల్ లేకపోవడం వల్ల తన గదిలో ఉన్నాడు.
సంధ్య భర్తకు టీ తీసుకుని ఆ గదిలోకి వెళ్ళింది. టీ తీసుకోండి, చల్లారిపోతుంది అంటూ భర్త ముందున్న టీపై మీద టీ కప్పు పెడుతూ అంది సంధ్య. భర్తకు కనీసం టీ ఇవ్వాలనే విషయమైనా నీకు గుర్తొచ్చినందుకు నేను సంతోషించాలి. వ్యంగ్యంగా అంటూ టీ కప్పు తీసుకున్నాడు రవి. ఎందుకండి అంత నిష్ఠూరంగా మాట్లాడతారు? మీకెప్పుడు ఏం కావాలో నేను చూడడం లేదా? చూస్తున్నావు సంధ్య, నాకు ఏ టైంలో టీ కావాలో, ఏ టైంలో నేను స్నానం చేస్తానో, ఏ కూరలతో నేను భోంచేస్తానో మొదలగు పనులు. నేను డబ్బు పారేస్తే మీకంటే జాగ్రత్తగా ఈ పనులు చేస్తారు. అలాంటి పనులు పని మనుషుల చేత నేను చేయించుకోగలను. కానీ భర్తగా నాకేం కావాలో భార్యవైన నీకే తెలుసు. కొన్ని విషయాలు నీతోనే ముడిపడి ఉంటాయి. ఆ విషయం మాత్రం నువ్వు మరిచిపోతున్నావు. ఏమండి, ఏంటి మీరనేది? నాకేం అర్థం కావడం లేదు. భయంగా భర్త వైపు చూస్తూ అంది సంధ్య. ఏం సంధ్య, ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఏ రోజైనా మన పెళ్ళైన ఈ సంవత్సరం రోజుల్లో నాతో సరదాగా గడిపావా? మనసారా మాట్లాడావా? భర్తగా నన్ను ఏనాడైనా అనురాగంగా లాలించావా? చెప్పు సంధ్య. నీ తీరే అంతాన్ని సరిపెట్టుకుందామంటే పెళ్లి కాకముందు నువ్వెంతో సరదాగా చిలిపిగా ఉండేదానివో నాకు తెలుసు. పెళ్ళైన దగ్గర నుంచి నువ్వెందుకిలా మారిపోయావు? నేనంటే నీకిష్టం లేదా? ఇష్టం లేని దానివి నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు? నా జీవితం అడవి కాచిన వెన్నెల్లా ఎందుకు చేశావు? కోపంగా ప్రశ్నల వర్షం కురిపించాడు రవి. ఆ ప్రశ్నల వర్షానికి సమాధానం చెప్పలేక తల వంచుకుంది సంధ్య. ఎందుకు సంధ్య తల వంచుకుంటావు? నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఏమండి, చిన్నప్పటినుంచి అమ్మా నాన్నగారు నన్ను ఎంతగా ప్రేమించేవాళ్ళో మీకు తెలుసు. ఒక్క నెలలోనే ఇద్దరినీ కోల్పోయిన నేను మీతో సరదాగా గడపలేకపోతున్నానండి. ఏడుస్తూ అంది సంధ్య. మరణమనేది ఎప్పుడో ఒకప్పుడు అందరికీ వస్తుంది. ఇన్ని రోజులు గడిచినా ఇంకా మరిచిపోలేకపోతున్నావా? నా కళ్ళలోకి చూసి సమాధానం చెప్పు, కటువుగా అన్నాడు రవి. నేను ఏ విషయం తొందరగా మరిచిపోలేనండి, అందుకే ఇంత బాధపడుతున్నాను. ఏడుస్తూ అంది సంధ్య. మనసు లేకుండా కోరికలు పశువులే తీర్చుకుంటాయి. మంచాలు ఎంత దగ్గరగా ఉన్నా మనసులంత దూరంలో ఉన్నప్పుడు నీతో శారీరక వాంఛలు తీర్చుకోవడానికి నేను పశువును కాదు, మనసున్న మనిషిని. ఏమండి, ఈరోజు మీకేమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నారు? భయంగానూ ఆశ్చర్యంగానూ అడిగింది సంధ్య. సహనానికైనా ఒక హద్దంటూ ఉంటుంది సంధ్య. సంవత్సరం నుంచి నీలో మార్పు వస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూశాను. నువ్వు మనసారా నవ్వాలని, నీ నవ్వును చూసి నేను పరవశించిపోవాలని ఎన్నో కలలు కన్నాను. నేను కన్న కలలు ఒక్కటి నిజం చేసుకోలేకపోయాను. నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటికీ నువ్వు నా కోసం ఎదురుచూస్తూ ఉండాలని, నేను ఇంటికి రావడం ఆలస్యమైతే ఎందుకు ఆలస్యమైందండి, నేను మీకోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో తెలుసా అని గారంగా నువ్వు అడగాలని, నేనప్పుడు నిన్ను గుండెల్లో దాచుకోవాలని ప్రతిరోజు ఏమేమో ఊహించుకుంటూ ఇంటికొస్తాను. నా ఊహలకు విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చినా ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని అడగవు. ముందుగా వచ్చినా ఏం మాట్లాడవు. నిన్ను చూస్తుంటే నాకు జీవితం మీదే విరక్తి పుడుతుంది, ఆవేదనగా అన్నాడు రవి. ఏమండి అంది ఏడుస్తూ. ఆ పైన ఏం మాట్లాడాలో సంధ్యకు అర్థం కాలేదు. సంధ్య, నువ్విక్కడే ఉంటే మామూలుగా సరదాగా ఉండలేవు. స్థలం మారిస్తేనన్నా ఆ షాకు నుంచి తేరుకోగలవు. కొన్నాళ్ళు ఎటైనా తిరిగొద్దామా? ఏడుస్తున్న సంధ్యను చూస్తే ఎంతో జాలేసింది రవికి. అందుకే సంధ్యను ఓదార్చాలని అనునయంగా అన్నాడు రవి. ఆ మాటకు ఉలిక్కిపడింది సంధ్య. తనను చూడ్డానికి డేవిడ్ రోజూ అటువైపు వస్తాడు. తను కనిపించకపోతే మరీ బాధపడతాడు. ఒక్కరోజు కూడా నన్ను చూడకుండా ఉండలేడు, వీల్లేదు, తనెక్కడికూ వెళ్లలేదు అనుకుంది మనసులో సంధ్య. నేనిప్పుడు ఎక్కడికూ రాలేనండి, నా మనసేం బాగుండలేదు. నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి. మీరు కోరుకున్న విధంగా ఉంటాను. దయచేసి నన్ను ఏ విషయంలోనూ బలవంతం చెయ్యొద్దు, ఏడుస్తూ అంది సంధ్య. పోనీ నేను గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేయనా? 4 ఊళ్ళు తిరిగి చూసినట్టుగా ఉంటుంది. నీకు స్థలం మార్పుగానే ఉంటుంది. ఈ ఇంట్లోనే ఉంటే నువ్వింకా 10 సంవత్సరాలు గడిచినా ఇలాగే ఉంటావు. ఆ మాటకు పక్కలో బాంబు పేలినంతగా ఉలికి పడింది సంధ్య. ఏమండి, నేను పుట్టిన తర్వాత ఈ ఇల్లు వదిలి ఎక్కడికూ పోలేదు. ఈ బంగ్లా, మన తోట నాకు ప్రాణంతో సమానం. ఈ రెండింటి నుంచి నన్ను దూరంగా తీసుకెళ్లొద్దండి. ఈ రెండింటిని వదిలి నేను బ్రతకలేనండి. వద్దు, మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేయొద్దు. ఈ బంగ్లా వదిలి నేను రాను, పిచ్చిదాన్లా ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు రవి. కాని అంతలోనే సమర్థించుకున్నాడు. సంధ్య మనసు చాలా సెన్సిటివ్, అందుకే ప్రతి విషయానికి ఇంతగా బాధపడుతుంది. నిజమే, సంధ్య పుట్టిన దగ్గర నుంచి ఈ బంగ్లా వదిలిపోలేదు, అందుకే ఇంత బాధపడుతోంది. సంధ్య బాధను మరిపింపజేయాలని తను అలా అనుకున్నాడు గాని సంధ్యను బాధ పెట్టాలని కాదు. సంధ్య మనసు తెలిసి సంధ్యను బాధ పెట్టానే అని బాధపడ్డాడు రవి. సంధ్య, నీకిష్టం లేని పని నేనేదీ చేయను. ఈ బంగ్లా నుంచి మనం ఎక్కడికూ వెళ్లొద్దు, కన్నీరు తుడుచుకో.
నిన్ను సుఖపెట్టాలనే ఈ ఆరాటం అంతా, నిన్ను బాధ పెట్టాలని కాదు అనునయంగా అన్నాడు రవి. ఏమండి, సాధ్యమైనంత వరకు అన్నీ మరిచిపోయి మిమ్మల్ని సుఖపెట్టడానికి ప్రయత్నిస్తాను. ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాను సంధ్య, తృప్తిగా అంటూ బాధపడుతున్న సంధ్యను చూడలేక ఆ గదిలో నుంచి బయటకొచ్చాడు రవి. సంధ్య దిండులో ముఖం దాచుకుని కన్నీటితో దిండు తడిచిపోయేలా ఏడ్చింది. తన ప్రవర్తనలో మార్పు లేకపోతే తనను ఈ ఊరు నుంచి భర్త స్థలం మార్పు అంటూ ఎక్కడికైనా తీసుకెళ్తాడేమో అన్న భయంతో మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాను అంది. కాని ఆ పని తనకు సాధ్యమా అనుకుంటూ ఎంతోసేపు అలా ఏడుస్తూ పడుకుంది సంధ్య. డేవిడ్ రోజు రోజుకు క్షీణించిపోతున్నాడు. అమితమైన తాగుడుతో వేళకు భోంచేయక ఎముకల పోగులా తయారయ్యాడు. ఎప్పటికప్పుడు తన ఇంటివైపు వచ్చినప్పుడు డేవిడ్ని లోపలకు పిలవాలి అనుకునేది సంధ్య. కాని తను ఆ ప్రేమమూర్తికి చేసిన అన్యాయానికి అతని ఎదుట నిలబడి మాట్లాడే ధైర్యం లేక మళ్లీ అతనితో అనుబంధాన్ని పెంచుకుంటే ఏం జరుగుతుందో అన్న భయంతోనూ ఆ పని చేయలేకపోయేది. అతనొచ్చే సమయంలో మేడ మీద కాకుండా గేట్లో నిల్చుందాం అనుకుంటుంది. ఎదురింటి వాళ్ల గేట్లు తమ ఇంటి గేటుకు ఎదురుగా ఉంటాయి. తను డేవిడ్ వైపు చూడడం, అతనితో మాట్లాడడం ఎవరైనా చూస్తే గుట్టుగా సాగిపోతున్న విషయాన్ని రచ్చకెక్కించినట్టుగా ఉంటుంది. ఇన్ని భయాలతో సతమతమవుతూ డేవిడ్ను పలకరించలేకపోతోంది సంధ్య. ఒకరోజు హాస్పిటల్ పరికరాలు కొనుక్కు రావడానికి రవి మద్రాసుకు వెళ్లాడు. ఒక్కసారి డేవిడ్తో మాట్లాడాలి అనుకుంది సంధ్య. అదురుతున్న గుండెలతో డేవిడ్ దగ్గరకు వెళ్లడానికి వరండాలోకొచ్చింది సంధ్య. పెళ్లైన సంవత్సరం తర్వాత బయటకు వెళ్లడం అదే మొదటిసారి ఆమెకు. అందుకే వరండాలో కూర్చున్న గౌరీ సంధ్యను చూసి ఆశ్చర్యపోయింది. సంధ్య, ఎక్కడికి వెళుతున్నావు? వదినకు సమాధానం చెప్పలేకపోయింది. దీనంగా గౌరీవైపు చూసింది. సంధ్య కళ్లల్లో నుంచి కన్నీటి బొట్లు చెంపల మీదకు రాలాయి. ఆ కన్నీళ్లే చెప్పాయి గౌరికి సమాధానం. సంధ్య, నువ్వు పెళ్ళైందానమ్మా. డేవిడ్ని కలుసుకోవడానికి వెళ్లడం అంత మంచి పని కాదు. నీ మంచి కోరి చెబుతున్నాను, వెళ్ళొద్దమ్మా. వదినా, హిందూ స్త్రీగా నేను ఇలాంటి పని చేయకూడదని నాకు తెలుసు. అయినా నా మనసులోని కోరికను అరికట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు. ఒకసారి డేవిడ్ దగ్గరకు వెళ్ళొస్తాను. అతి దీనంగా కన్నీటితో ప్రాధేయపడుతూ అంది సంధ్య. సంధ్య, నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. కాని మానుతున్న నీ గుండెల్లోని గాయాన్ని రేపున్నట్టవుతుంది. నీకోసం పిచ్చివాళ్లా తయారైన అతను నిన్నంత దగ్గరగా చూస్తే. సంధ్య, ఆడదాని జీవితం అరిటాకు ముళ్ళు వంటిదమ్మా. ఏం జరిగినా నీకే ప్రమాదం. రవికి కూడా నువ్వు అతనితో సరదాగా గడపడం లేదని కోపంగా ఉంది. సంధ్య, పెళ్లైన ప్రతి స్త్రీకి జీవితం భర్తతోనే ముడిపడుంటుంది. అతను నీతోనే తీర్చుకోవాల్సిన సరదాలు అతనికుంటాయి. సాటి స్త్రీగా నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. కాని నీ భర్త మగవాడు. అతను నీ మీద భారీగా ఎన్నో ఆశలు పెంచుకోవచ్చు. నువ్వే ఆలోచించు. నీ జీవితం నువ్వు పాడు చేసుకున్నావు. అంతేకాకుండా అతన్ని పెళ్లి చేసుకుని అతనికి కూడా సుఖం లేకుండా చేశావు. దేవుడి దయవలన తల్లిదండ్రుల మరణంతో నువ్వింకా కోలుకోలేదు అనుకుంటున్నాడు రవి. రోజులు గడిచే కొలది నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే అతని మనసులో నీ మీద అనుమానం కలుగుతుంది. సంధ్య, మగవాడి మనసులో అనుమానం అనే బీజం మొలకెత్తకుండానే ఉండాలి. మొలకెత్తితే మనసంతా విస్తరించుకుంటుంది. మంచి చెడుల తారతమ్యాన్ని మరిచిపోయి పశువులా ప్రవర్తిస్తాడు. సంధ్య, నీ మనసులో ఎంత బాధున్నా పైకి కనిపించనీకు. నీకు నీ భర్త మీద ప్రేమున్నా లేకపోయినా ఉన్నట్టుగా నటించు. ఇప్పటికే నీలోని మార్పుకు కారణాలు వెతుకుతున్నాడు రవి. అతని మనసులో నీ మీద అనుమానం ఏర్పడ్డానికి ఆస్కారం కలిగించకు. నువ్విప్పుడు డేవిడ్ దగ్గరకు వెళ్లొద్దు. ఇలా అతనితో అనుబంధాన్ని పెంచుకుంటే నువ్వు రవికి భారీగా ప్రవర్తించలేవు. అనునయంగా నచ్చజెప్పబోయింది గౌరీ. వదినా, నా గుండెలు ఎంతగా మండిపోతున్నాయో నీకు తెలీదు. ఎప్పుడూ చెక్కు చెదరని నవ్వుతో ఉండే డేవిడ్ మృత్యుముఖంలోకి అడుగు పెట్టబోతున్న వాళ్ల తయారవుతుంటే చూస్తూ ఎలా భరించగలను? ఏడుస్తూ అంది సంధ్య. కొన్ని సమస్యలకు పరిష్కారం ఉండదు. ఆ రోజు నువ్విలాంటి నరకాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే మీ అన్నయ్య అంతగా నచ్చజెప్పినా నువ్వు వినలేదు. ఇప్పుడు బాధపడితే మాత్రం చేయగలిగిందేముంది? ఏం జరిగినా చూస్తూ ఊరుకోవడమే. ఆవేదనగా అంది గౌరీ. వదినా, ఈ ఒక్కసారికి డేవిడ్ని కలుసుకోవడానికి వెళతాను. ఇంకెప్పుడు వెళ్లను. నీ భయం నాకు అర్థమైంది వదినా. తల్లిలాంటి నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. మా మధ్య శారీరక సంబంధం ఎప్పుడూ లేదొదినా. ఈ ఒక్కసారి అతనితో 10 నిమిషాలు మాట్లాడొస్తాను. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. ఈరోజు ఆదివారం. డేవిడ్ ఇంట్లోనే ఉంటాడు. మళ్లీ రేపు ఆయన మద్రాసు నుంచి వస్తారు. వదినా, నాకు ఈ అవకాశాన్ని దూరం చేయకు. గౌరీ చేతులు పట్టుకుని ఏడ్చింది సంధ్య. సంధ్య బాధను చూస్తుంటే గౌరీ మనసు కెలికినట్టయింది. భగవాన్, మనిషి మనిషి మధ్య ఈ కులమత తేడాలను ఎందుకు సృష్టించావు?
ఒకవేళ సృష్టించిన కులమత తేడాలున్న మనుషుల మధ్య ప్రేమను ఎందుకు కల్పిస్తావు? మళ్ళీ ఆ ప్రేమికులను విడదీసి వాళ్ల బతుకులను నాశనం చేసి వాళ్ల జీవితాలతో ఎందుకిలా ఆడుకుంటావు? ఈ అమాయకురాల్ని నేనెలా ఓదార్చను? తన ప్రియుణ్ణి కలుసుకోవాలని, తన గుండెల్లో మంట చల్లార్చుకోవాలని ఆశపడుతున్న ఆమె కోరికను తల్లిలా తీర్చనా? పెళ్లైన స్త్రీగా భర్తను మోసం చేసి ప్రియుణ్ణి కలుసుకోవడానికి వెళుతున్న ఈమెను ఆ పని తప్పని నిర్బంధించనా? వదినగా నా బాధ్యతేమిటి అనుకుని మనసులో చాలా బాధపడింది గౌరీ. వదినా, నిన్నే అమ్మనుకున్నాను. ఏ విషయం దాచకుండా నీతో చెప్పుకుంటున్నాను. ఈ కోరిక తీర్చవా వదినా? ఎంతో దీనంగా వదిన కళ్ళలోకి ప్రాధేయపూర్వకంగా చూస్తూ కన్నీటితో అడిగింది. ఆ కన్నీటికి కరిగిపోయింది గౌరీ. వెళ్ళమ్మా, నీ హద్దులు నువ్వెప్పుడూ దాటవని నాకు తెలుసు. వెళ్ళి త్వరగారా అంది ఆమె కన్నీరు తుడుస్తూ గౌరీ. మనసులోనే వాళ్ల వదినకు నమస్కరించుకుని బయటకు వెళ్ళింది డేవిడ్ను కలుసుకోవడానికి సంధ్య. వెళుతున్న సంధ్య వైపు జాలిగా చూస్తూ కూర్చుంది గౌరీ. సంధ్య డేవిడ్ ఇంటికి వెళ్లేసరికి సమయం సాయంత్రం 4 గంటలైంది. తలుపులు దగ్గరగా వేసున్నాయి. తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్లే ధైర్యం లేక తలుపుల దగ్గరే నిల్చుంది సంధ్య. పక్కవాటాలో ఉంటున్న ఆనంద్ పురిటికి భార్యను పుట్టింట్లో వదిలి రావడానికి ఫ్యామిలీతో ఆ క్రితం రోజే ఊరెళ్లాడు. అందువలన ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. ఆదివారం కావడం వలన ఆఫీసు లేకపోవడంతో ఉదయం 9 గంటలకే బాగా తాగి నిద్రపోయాడు డేవిడ్. అప్పుడే మెలకు వచ్చింది. అయినా మగతగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. 10 నిమిషాలు అలాగే నిల్చుంది సంధ్య. తర్వాత నెమ్మదిగా చప్పుడు కాకుండా తలుపులు తెరచి లోపలికి వెళ్ళింది. అమాయకంగా చిక్కి శల్యమై మంచానికి అంటుకుపోయినట్టున్న డేవిడ్ని చూడగానే సంధ్య మనసెంత రంపపు కోతకు గురైందో ఆ భగవంతుడికే తెలియాలి. గది చుట్టూ చూసింది. అలమరాలు నిండిపోయున్నాయి ఖాళీ విస్కీ బాటిల్స్తో. టీపై మీద సగం ఖాళీ అయిన విస్కీ సీసా, గ్లాసులు, గదంతా చిందరవందరగా ఉంది. ఒక విధమైన వాసనొస్తోంది గదంతా. డేవిడ్ని చూస్తూ కన్నీరు కారుస్తూ బొమ్మలా అలాగే నిల్చుంది సంధ్య. అలికిడికి కళ్ళు తెరిచిన డేవిడ్ శోకమూర్తిలా తన ఎదుట నిల్చున్న సంధ్యను చూసి కళ లేక నిజమా అన్న భ్రమలో ఉండిపోయాడు కొన్ని నిమిషాలు. సంధ్య మీద నుంచి చూపు మరల్చితే సంధ్య రూపం కనుమరుగవుతుందేమో అన్న భయంతో సంధ్యను చూస్తున్నాడు డేవిడ్. ఒకనాటి తన ప్రియుని రూపాన్ని వెతుక్కుంటుంది చిక్కి శల్యమైన డేవిడ్ ముఖంలో. ఒకరినొకరు తనివితీరా చూసుకుంటున్నారు. సంధ్య ఆర్తిగా, అనురాగంగా, పోగొట్టుకున్న పెన్నిది దొరికినంత ఆనందంగా తన ప్రేమనంతా సంధ్య అన్న 2 అక్షరాల్లోనే పొదిగి పిలిచాడు డేవిడ్. సంధ్యను తన హృదయానికి హత్తుకుని ఇంతకాలం తను అనుభవించిన బాధనంతా మరిచిపోవాలని, కులమతాలను పట్టుకుని వేలాడే మనుషులందరికీ దూరంగా సంధ్యను తనతో తీసుకుపోవాలని, సంధ్యను కన్నార్పకుండా చూస్తూ ఏమేమో అనుకుంటున్నాడు డేవిడ్. కాని సంధ్య మెడలో వేలాడుతున్న మంగళసూత్రాలు పమిట చెరుగు చాటు నుంచి బయటకు కనిపిస్తుంటే వాటిని చూస్తూ తను ఊహించుకున్న వాటిలో ఏమీ చేయలేక భరించలేని ఆవేదనతో చూపు మరల్చుకున్నాడు డేవిడ్. డేవిడ్ని చూస్తూ అతని గుండెల్లో ఒదిగిపోవాలన్న ఆరాటాన్ని అణుచుకోలేక ఆవేదనతో సతమతమవుతోంది సంధ్య. మనసులోని భావాలన్నీ ఒకరికొకరు కళ్ళతోనే తెలుపుకుంటున్నారు. అలా దాదాపు ఒక 15 గంట గడిచిపోయింది. సంధ్య, ఇలారా, నా కౌగిలిలో ఒదిగిపో అన్నట్టుగా తన చేతులను సంధ్యవైపు చాపబోయి వాస్తవం వెన్నుతట్టగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు డేవిడ్. ఎలా ఉన్నానో చూడాలనొచ్చావా సంధ్య? వ్యంగ్యంగా అన్నాడు డేవిడ్. రోజురోజుకు ఎలా పతనమవుతున్నారో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. ఈరోజు కొత్తగా చూసేదేముంది? అతి ప్రయత్నం మీద ఉబ్బుకొస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అంది సంధ్య. మరెందుకొచ్చావు? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేం. నువ్వే ఒక అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయావు నాకు. అలా ఉండిపోవడమే మంచిది. నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటే అసహించుకుంటారు. ఇప్పుడు మాత్రం నిన్ను అసహించుకోక ప్రేమిస్తున్నాననుకుంటున్నావా? కావాలని మీ ప్రేమకు దూరమైన నేను మీరు నన్ను ప్రేమిస్తారని ఎలా అనుకుంటాను? ప్రేమించడం, మనుషుల జీవితాలతో ఆడుకోవడం నీ హాబీ. చిరిగిపోయిన చీరను గురించి ఎలా ఆలోచించడం మానేస్తావో ప్రేమించిన వాడి గురించి నువ్వు అలాగే ఆలోచించడం మానేగలవు. అది నీలోని ప్రత్యేకత. అందుకే నువ్వు ఈరోజు గతాన్ని మరిచిపోయి హాయిగా కోపరం చేసుకుంటున్నావు. గతాన్ని తవ్వుకుంటూ చావలేక జీవచ్చావలలా బ్రతుకుతూ నేనిలా ఉన్నాను కటువుగా అన్నాడు డేవిడ్. అలా అని మీరు అనుకుంటున్నారు. మీరు మగవాళ్లు కాబట్టి మీ బాధను విస్కీ నిషాలోనన్నా మరిచిపోగలుగుతున్నారు. మీ మనసులోని బాధను బహిరంగంగా చెప్పుకునే ధైర్యం, స్వేచ్ఛ మీకున్నాయి. ఆడదానిగా, ఒకడికి భారీగా నాకు ఆ స్వేచ్ఛ కూడా లేదు ఏడుస్తూ అంది సంధ్య.
కోరి చేసుకున్నావుగా సంధ్య, నీకేం బాధ? పెళ్లి చేసుకున్న భర్తతో హాయిగా కాపురం చేసుకునే నువ్వు నా ప్రేమను నన్ను ఒక పీడకలగా ఏనాడో మరిచిపోయి ఉంటావు. ఏమండి, మాటలతో నన్నెందుకిలా చిత్రహింస చేస్తారు? నేను హాయిగా ఉన్నానా? ఆనందంగా భర్తతో కాపురం చేసుకుంటున్నానా? అలాని మీరనుకుంటున్నారు. మిమ్మల్ని మరిచిపోలేక, కట్టుకున్న వాడితో కాపురం చేయలేక, అతననే సోలాలాంటి మాటలను భరించలేక నేనెంత కుమిలిపోతున్నానో మీకు తెలీదండి. మిమ్మల్ని మరిచిపోయానని ఎలా అనగలిగారండి? మీరొస్తారని, సాయంత్రం మీరు కనిపిస్తారని నేను ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి ఎంత ఆశతో ఎదురుచూస్తానో మీకు తెలీదండి. నేనింకా బ్రతుకున్నానంటే రోజూ ఒక్క నిమిషమైనా మీరు కనిపిస్తారన్న ఆశతోనే బ్రతుకుతున్నానండి. ఏడుస్తూ అంది సంధ్య. నువ్వు చాలా బాగా నటిస్తావు, ఆవేదనగా అన్నాడు డేవిడ్. నటనకు నిజానికి తేడా తెలుసుకోలేనంత ఆవేశంలో ఉన్నారు మీరు. ప్రేమ శరీరాలకు సంబంధించింది కాదు, మనసులకు సంబంధించింది అని చెప్పారు, గుర్తుందా మీకు? ఆనాటి నా మాటలే ఈనాడు నా జీవితానికి శాపాలుగా మారాయి. మీరు నా నుంచి ఏం ఆశించి రోజూ నన్ను చూడ్డానికొస్తున్నారు? నా ముఖంలోకి చూసి చెప్పండి. నా మీద ప్రేమతో కాదా? నేను మీకోసం 1000 కళ్లతో ఎందుకు ఎదురు చూస్తాను? మీ మీదున్న ప్రేమతో కాదా? ఇదంతా నటనేనా? చెప్పండి, ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, నీ యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు. ఎవరి మీద ఎవరికి అంత ప్రేమున్నా ఇప్పుడు ప్రయోజనమేముంది? గతాన్ని తరచి చూసుకుంటే నాకు మిగిలేది శూన్యమే, ఆవేదనగా అన్నాడు డేవిడ్. ఆ మాటలంటున్నప్పుడు అతని కళ్లల్లో నుంచి 2 కన్నీటి బొట్లు రాలాయి. అతని కన్నీరు చూస్తూ ఆ కన్నీరు తుడిచి ఓదార్చే శక్తి తనకు లేక మూగగా కన్నీరు కారుస్తూ నిలుచునుంది సంధ్య. సంధ్య, అసలు నువ్వెందుకొచ్చావిక్కడకు? రాకూడదా? ఆ సంగతి తెలియకనే నన్ను అడుగుతున్నావా? ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు డేవిడ్. అతని చూపుల్ని ఎదుర్కొనే శక్తి లేక తల వంచుకుంది సంధ్య. సంధ్య, నువ్వు పెళ్ళైందానివి. ఈ సంగతి మీ ఆయనకు తెలిసి అతని దగ్గరకు నువ్వెందుకు వెళ్ళావు అని అడిగితే ఏమని సమాధానం చెబుతావు? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? వెళ్ళు, బాధగా అన్నాడు డేవిడ్. ఆయన లేరు, మద్రాసు వెళ్లారు. ఆయన్ను మోసం చేయగలిగిన మన మనసులను మనం మోసం చేసుకోలేం. అసలు నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? ఏమండి, మీరెందుకు తాగుతున్నారో నాకు తెలుసు, కానీ దానివల్ల మీ ఆరోగ్యం ఎంతగా పాడైపోతుందో మీకు తెలీదు. మీరిలాగే తిండి తిప్పలో లేకుండా తాగితే ఏమవుతారో తెలుసా? తెలుసు. చావు కోసం ఎదురుచూసే నాకు చావంటే భయం దేనికి? ఎంత త్వరగా మృత్యుదేవత ఒడిలో వాలిపోయి విశ్రాంతి తీసుకుందామా అని నేను ఎదురుచూస్తున్నాను. ఏమండి, మీ కోపం తీరేదాకా నన్ను కొట్టండి, లేదా మీ చేతులతోనే నన్ను చంపి ఈ నరకాన్నించి నాకు విముక్తి కలగజేయండి, ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, ఆవేదనగా పిలిచాడు డేవిడ్. ఎందుకండి అంత బాధపడుతున్నారు? అలాంటి బాధ నాకు ఉండకూడదనుకుంటున్నారా? మీరిలా తాగి తాగి చచ్చిపోతే నేను బ్రతుకుతాననుకున్నారా? జీవితాన్ని మరొకరితో పంచుకున్నా చివరకు మృత్యువునన్నా మీతో పంచుకుంటానండి. మీరు పోయిన తర్వాత ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేనండి, హృదయ విదారకంగా ఏడుస్తూ అంది సంధ్య. నీకేం సంధ్య, నాతో పాటు నువ్వెందుకు చావాలి? నువ్వు గొప్పింటి అమ్మాయివి, పెద్ద కులంలో పుట్టిన దానివి, కులం సాంప్రదాయానుసారంగా కోరి పెళ్లి చేసుకున్న దానివి. చావాల్సిన అవసరం నీకేమిటి? ఏమండి, నేను ఎందుకు ఏ పరిస్థితుల్లో నా ప్రేమను త్యాగం చేసి నా జీవితాన్ని నరకం చేసుకున్నానో మీకు తెలీదు. ఇప్పటికే అనుక్షణం చచ్చి బతుకుతూ నరకం అనుభవిస్తున్నాను. నా మనసు తెలుసుకున్న మీరైనా నా బాధను అర్థం చేసుకుంటారని కొండంత ఆశతో వచ్చాను. దురదృష్టవంతురాలని నేను, ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, ప్లీజ్ ఏడవకు. నీ కంట నీరు తిరగడం నేను చూడలేను అంటూ ఆవేదనతో సంధ్యను చూడలేక తల వంచుకున్నాడు డేవిడ్. ఏమండి, మీరు తాగుడుకు బానిసయ్యి ఆరోగ్యం పాడు చేసుకోవద్దండి. సంధ్య, ఆ విషయం నాకు తెలుసు. నన్ను శాసించే అధికారం నీకు లేదు. నువ్వు వచ్చింది ఈ విషయం చెప్పడానికైతే వెళ్ళొచ్చు, రాణి కోపాన్ని ప్రదర్శిస్తూ కటువుగా అన్నాడు డేవిడ్. ఏమండి, శాసించే అధికారం నాకు లేకపోయినా అర్థించే అవకాశమైనా నాకుందిగా. సంధ్య, నన్ను ఈ ప్రశాంతతకు కూడా దూరం చేయకు. నిన్ను చూస్తుంటే నాకు ఈ సమాజం మీదనే ద్వేషం, కసి పెరుగుతున్నాయి. నేను నిగ్రహం కోల్పోతున్నాను. ఆవేశంలో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, బాధ అంతా తనలోనే దాచుకుని సాధ్యమైనంత సౌమ్యంగా అన్నాడు డేవిడ్. మీరేం చేయలేరు. మీరేం చేసినా అందుకు నేను సిద్ధంగా ఉన్నాను, నిశ్చలంగా అంది సంధ్య. సంధ్య, మాటలతో నన్ను రెచ్చగొట్టకు. కులం, మతం అంటూ ఆ తేడాతో నా జీవితాన్ని నాశనం చేసిన నీ మీద కక్ష తీర్చుకోవాలనిపిస్తోంది. నేను మానవత్వాన్ని మరిచిపోయి పశువులా ప్రవర్తించే అవకాశం కలిగించుకో. వెళ్ళు. నాకిప్పుడు ఎవరి మీద దయ, జాలి, సానుభూతి లాంటివేమీ లేవు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. మీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు, ఆ విషయం మీ ముఖమే చెబుతోంది. మీలో దయ, సానుభూతి తప్ప దౌర్జన్యం, కఠినత్వానికి తావులేదు.
ఆ కఠినత్వమే మీలో ఉంటే నన్ను క్షమించమని మీ దగ్గరకు వచ్చిన రోజే ఆవేశంతో నా శీలాన్ని దోచుకునేవారు. లేదా నలుగురు ఎదుట నన్ను అల్లరి చేసైనా నన్ను మీ దానిగా చేసుకునిండేవారు. ఇప్పుడేం చేయగలరు? మీ మనసును మీకంటే కూడా నేనే ఎక్కువగా అర్థం చేసుకోగలను. సంధ్య, నీ మాటలతో నా గుండెల్లోని గాయాన్ని రేపకు. నువ్వు ఎక్కువసేపు నా ఎదురుగా ఉంటే నా మనసులో రేగుతున్న భావాలతో నేనేం చేస్తానో నాకే అర్థం కాదు. సంధ్య అంటూ సంధ్యకు దగ్గరగా వచ్చి సంధ్యను పరిశీలనగా చూస్తూ, సంధ్య, నేను ఎలాగూ ఎక్కువ రోజులు బ్రతకాలన్న ఆశ నాకు లేదు. కానీ నేను శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయే ముందు నాదో చిన్న కోరిక తీరుస్తావు కదూ? సూటిగా సంధ్య కళ్ళలోకి చూస్తూ అడిగాడు డేవిడ్. ఏమండి, ఇంతకుముందు అందరి కోసం మిమ్మల్ని దూరం చేసుకుని మీ బ్రతుకుల్లో నిప్పులు పోశాను. మీరేం చెప్పినా చేస్తాను. మీకోసం ఏమైనా చేస్తానండి. చెప్పండి, ఏం చేయమంటారో? తప్పక తీరుస్తావు కదూ? మీరు నా మీదుంచిన నమ్మకాన్ని నేనే పాడు చేసుకున్నాను. నేను ఎలా చెబితే మీరు నమ్ముతారో మీరే చెప్పండి. నీ మీద నాకింకా నమ్మకం ఉంది సంధ్య. నేను చనిపోయేటప్పుడు నీ కళ్ళలోకి చూస్తూ నీ ఒడిలో ప్రాణాలు వదలాలనుంది. నేను చనిపోయే ముందు ఎక్కడ ఎలా చచ్చిపోతానో నాకే తెలీదు. ఒకవేళ తెలిసినా పెళ్ళైన నీ ఒడిలో నలుగురి ఎదుట ఏ అధికారంతో పడుకోగలను? అందుకే ఆ కోరిక నాకెలాగూ తీరదు. ఒక చిన్న కోరిక సంధ్య, నిన్ను నేను శారీరకంగా ఎప్పుడూ వాంఛించలేదు. ఇప్పుడు నిన్ను శారీరకంగా కోరను, కానీ ఒక్కసారి నా తనివి తీరా నిన్ను గుండెలకు హత్తుకోవాలనుంది. ఒక్కసారి నిన్ను నా గుండెలకు హత్తుకొనివ్వు. అంతకు మించి నిన్నెప్పుడూ ఏమీ కోరను. ఒక రకమైన ఉన్మాద స్థితిలో అలా అడిగాడు డేవిడ్. ఆ సమయంలో సంధ్య మనసులో ఎన్ని భావాలు చెలరేగాయో, సంధ్య మనసు ఎంతటి చిత్రహింసకు గురైందో సంధ్యకు అలాంటి పరిస్థితిని సృష్టించిన ఆ భగవంతుడికే తెలియాలి. నాకు తెలుసు సంధ్య, నువ్వు నా కోరిక తీర్చలేవని. కాని చనిపోయే ముందు ఈ చిన్న కోరికైనా తీర్చుకుని ప్రశాంతంగా చచ్చిపోవాలన్న ఆశతో నిన్ను కోరడానికి కోరిక కోరాను. అందుకు నన్ను క్షమించు. ఇలాంటి కోరికలు నాలో తలెత్తుతాయనే నిన్నిక్కడి నుంచి వెళ్లమన్నాను సంధ్య. ఆవేదనతో తల వంచుకుని అన్నాడు డేవిడ్. ఏమండి, మీ కోరిక తీర్చలేక కాదు నేనిలా బొమ్మలా నిల్చుంది. మిమ్మల్ని ఇలా చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఒక్కసారి మీ గుండెల్లో ఒదిగిపోవాలన్న నా మనసులోని కోరికను మీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇంతసేపటి నుంచి నేను. రండి, ఒక్కసారి నన్ను మీ గుండెల్లో దాచుకోండి. నా కోరిక తీర్చండి. పిచ్చిదాన్లా ఏడుస్తూ అతని గుండెల మీద వాలిపోయింది సంధ్య. సంధ్య మెడలోని మంగళసూత్రాలు డేవిడ్ గుండెకు గుచ్చుకున్నాయి. అప్పటికి గుర్తుకొచ్చింది తామిద్దరూ ఎంతటి పొరపాటు చేయబోతున్నారో. అప్రయత్నంగా అతని చేతులు సంధ్యను వదిలేశాయి. అతను సంధ్యకు దూరంగా వెళ్లి నిల్చున్నాడు. అతనలా తనని వదిలివేయడానికి అంతలోనే అతని ముఖంలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోతూ అతని ముఖంలోకి చూసింది సంధ్య. సంధ్య, నువ్వు ఇతరుల సొత్తువి. నిన్ను ఇలాంటి కోరిక కోరడం సంస్కారం కాదు. వెళ్ళిపో. కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఆవేదనగా అన్నాడు డేవిడ్. అతనంత సడన్ గా ఎందుకు మారిపోయాడో కారణం అర్థమైంది సంధ్యకు. అతనిలోని మంచితనానికి, సంస్కారానికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది సంధ్య. తను సంధ్య ఎదురుగా ఉంటే సంధ్య అక్కడి నుంచి వెళ్లలేదని అర్థం చేసుకున్న డేవిడ్, సంధ్య, నేను బయటకు వెళుతున్నాను, నువ్వు వెళ్ళిపో అంటూ సంధ్యకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా గదిలో నుంచి బయటకొచ్చి గేటు తీసుకుని వెళ్లిపోయాడు డేవిడ్. అచేతనంగా కొద్ది నిమిషాలు అలాగే నిల్చుండిపోయింది సంధ్య. ఎంతసేపు అలా నిల్చున్నా ప్రయోజనమేముంది అనుకుంటూ భారమైన మనసుతో తలుపులు తీసుకుని బయటకొచ్చింది సంధ్య. దూరంగా రోడ్డు పక్కగా నిల్చుని సంధ్య కనిపించేంతసేపు చూసి తన ఇంట్లోకొచ్చాడు డేవిడ్. భరించలేని ఆవేదనతో టీపై మీదున్న విస్కీ బాటిల్లోని విస్కీనంతా గటగటా తాగేసి మంచం మీద వాలిపోయాడు. మరో 2 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు నుంచి సంధ్య ఎప్పుడూ డేవిడ్ ఇంటికి వెళ్లలేదు. రోజూ క్రమం తప్పకుండా అటువైపు వచ్చే డేవిడ్ వారం రోజుల నుంచి రావడం లేదు. అతను ఎందుకు రావడం లేదో అర్థం కాక అతను కనిపించక మతిపోయినట్టుగా ఉంది సంధ్యకు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు పిచ్చిదాన్లా మేడ మీదే అటునుంచిటు ఇటునుంచటు తిరుగుతూ డేవిడ్ రాక కోసం ఎదురు చూస్తోంది. ఆ రోజు ఉదయం నుంచి భోంచేయకుండా అలాగే నిల్చుంది మేడ మీద సంధ్య. సమయం సాయంత్రం 4 గంటలైంది. మే నెల ఎండ తీక్ష్ణత ఇంకా తగ్గలేదు. ఆ ఎండలో నిల్చుని అతని రాక కోసం ఎదురు చూస్తున్న సంధ్యను చూస్తుంటే గౌరికి చెప్పలేనంత దిగులనిపించింది. సంధ్య, ఉదయం నుంచి భోంచేయలేదు, టిఫినన్నా తిందుగాని రామ్మా అనునయంగా పిలిచింది గౌరీ. ఆ అనునయానికి కరిగిపోయిన సంధ్య, వదినా అంటూ గౌరీ గుండెల మీద వాలిపోయి పెద్దగా ఏడ్చింది.
సంధ్య తల నిమురుతూ కొద్దిసేపు మౌనంగా నిల్చుంది గౌరీ. తర్వాత ఇద్దరూ మేడ మీద సంధ్య గదిలోకొచ్చారు. సంధ్య, నువ్విలా గంటల తరబడి మేడ మీద నిల్చోవడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఈ వారం రోజుల నుంచి రవి ఊళ్ళో లేడు కాబట్టి సరిపోయింది. ఉంటే నీలో వచ్చిన మార్పుకు ఎన్ని కారణాలు వెతికేవాడో. ఈ సంసారంలో నువ్వే చిచ్చు పెట్టుకునేలా ఉన్నావు. వదినా, డేవిడ్ ఆరోగ్యం పాడైంది. వారం రోజుల నుంచి ఇటువైపు రావడం లేదు. వదినా, ఒక్కరోజు కూడా నన్ను చూడకుండా ఉండలేని డేవిడ్ వారం రోజుల నుంచి ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. ఆయన ఆరోగ్యం దెబ్బతినుంటుంది, అందుకే రావడం లేదు ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, ఏం జరిగినా నువ్వేం చేయగలవు? వదినా, నేను డేవిడ్ని చూడకుండా ఉండలేను. అతనికి ఏమైందో అని నాకు భయంగా ఉంది. నేను వెళ్ళి డేవిడ్ని చూసొస్తాను ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, నీకేమైనా మతిపోయిందా? మతిపోయినా అదృష్టవంతురాలనే వదినా. ఏ విషయమూ నన్ను కదిలించేది కాదు. నా మనసు ఎందుకో కీడును శంకిస్తోంది వదినా. నేను డేవిడ్ దగ్గరకు వెళ్ళిపోతాను ఏడుస్తూ అంది సంధ్య. వద్దమ్మా, నా మాట విను. ఈరోజు రవి ఊరు నుంచి వస్తాడు. వారం రోజుల తర్వాత అతని ఇంటికొచ్చేసరికి నువ్వు ఇంట్లో లేకపోతే అపోహ పడతాడు. ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో. నువ్వెలా ఉన్నావో నీకే అర్థమవుతుంది. నిన్ను రవి చూస్తే ఏమనుకుంటాడోనని నేను భయపడుతున్నాను. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. వదినా, నేనేం పాపం చేశానని భగవంతుడు నా మీదలా కక్ష తీర్చుకుంటున్నాడు ఏడుస్తూ అంది. సంధ్య, మనం చేతులారా చేసుకునే పొరపాట్లకు దేవుడి మీద నేరం మోపడం ఎందుకు? వదినా, డేవిడ్కి ఏమైనైతే నేను బ్రతకలేను. నేను డేవిడ్ దగ్గరకు వెళతాను. ఎవరేమనుకున్నా నాకు బాధలేదు. నేనెవరినీ లెక్క చేయను. నన్ను వెళ్ళనివ్వు. గౌరీ చేతులు పట్టుకుని కన్నీటితో ప్రాధేయపడుతూ అంది సంధ్య. ఈ మాటలు చాలా ఆలస్యంగా చెప్పావు సంధ్య. ఒక్క సంవత్సరం ముందనుంటే నీ జీవితం ఇలా అయ్యేది కాదు. మేడ మీద నిల్చున్న వారిరువురికి గేట్లో నుంచి లోపలికొస్తున్న రవి కారు కనిపించింది. సంధ్య, రవి ఊరు నుంచి వచ్చాడు. నీ కంటి నీరు అతనికి కనపడినివ్వకు. నేను వెళ్ళి అతన్ని మాటల్లో దింపి టీ ఇస్తాను. నువ్విలోగా స్నానం చేసి ఇస్త్రీచీర కట్టుకో అంటూ సంధ్యకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కిందకు దిగి వెళ్ళిపోయింది. సంధ్య తన పరిస్థితికి తనే జాలిపడుతూ భారమైన మనసుతో బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి తెల్లటి ఫుల్ వాయిల్ చీర కట్టుకుని అదే కలర్ జాకెట్ వేసుకుంది. జుట్టంతా పైకి దువ్వి ముడివేసుకుంది. పత్రిక చూస్తూ బెడ్రూంలో కూర్చుంది సంధ్య. అప్పటికి టీ తాగి స్నానం చేసి పైకొచ్చాడు రవి. తెల్లటి చీరలో అప్సరసలా ఉన్న భార్యను చూడగానే అతని మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది. వారం రోజుల తర్వాత భార్యను చూడడం వలన సంధ్య పట్ల ప్రేమ, అనురాగం, కోరిక అన్నీ ఒకదాంతో ఒకటి పోటీ పడ్డాయి. వికలమైన మనసుతో ఉన్న సంధ్యకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. వారం రోజుల తర్వాత ఊర్నుంచొచ్చిన భర్తతో సరదాగా మాట్లాడకపోతే భర్త ఎలా అర్థం చేసుకుంటాడో అనే భయం ఒక పక్క, భర్త ఎదుట మనసు చంపుకుని నటించాల్సొచ్చిందేనని ఆవేదన మరోపక్క. ఆవేదనతో సంధ్య మనసు కాలిపోతోంది. ఏంటండి అలా చూస్తున్నారు? లేని ప్రేమను నటిస్తూ రాణి నవ్వు నవ్వుతూ అంది సంధ్య. ఎంతకాలానికి నీ ముఖంలో నవ్వును చూడగలిగాను సంధ్య ఆనందంతో అన్నాడు రవి. ఇప్పుడిప్పుడే గతాన్ని మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నాను ద్వంద్వార్థంగా అంది. నీ నుంచి నేను కోరుకునేది కూడా అదే సంధ్య. నీకోసం హైదరాబాద్ నుంచి ఏం తెచ్చానో తెలుసా? చీర తెచ్చుంటారు. బీరువా నిండా చీరలు నిండిపోయి ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా చీరలు తెస్తారు. ఎందుకు డబ్బు దండగా? నేను సంపాదించేదంతా నీకోసమేగా సంధ్య. నువ్వు రోజుకో రకం చీరలో బంగారు బొమ్మలా మెరిసిపోతుంటే చూసి సంతోషించడం కంటే నాకేం కావాలి? మీ ప్రాక్టీస్ ఎలా ఉందండి? మాట మార్చింది సంధ్య. ప్రాక్టీస్కేం బ్రహ్మాండంగా ఉంది. మొదట నెలకు 1000 రూపాయల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఒక్కో రోజు 1000 రూపాయలు వస్తున్నాయి. డాక్టర్లు 4 చేతులా సంపాదిస్తారన్న నిజాన్ని మీరు నిరూపిస్తున్నారన్నమాట. నేనుగాని రఘుగాని డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకోలేదు. అయినా వద్దంటే వచ్చి పడుతుంది డబ్బు. అబ్బా, ఇలాంటి అందమైన సాయంత్రపు సమయాల్లో హాస్పిటల్ విషయాలైనా మాట్లాడుకునేది? రోజంతా పేషెంట్ల గొడవతో విసిగిపోతుంటాను. నువ్విక హాస్పిటల్ విషయాన్ని వదిలిపెట్టి సరదాగా కబుర్లు చెప్పు. కబుర్లు చెప్పడానికి ఏముంటాయి? ఇల్లు దాటి బయటకు వెళ్లకుండా రోజంతా ఇంట్లోనే ఉంటానుగా. నేనేం చెప్పను? మీరు చెప్పండి, నేను వింటాను. నేను నీ కోసం ఏం తెచ్చానో నువ్వు చెప్పనే లేదు. చెప్పానుగా, చీర తెచ్చుంటారని. చీర కాదు. సరే, ఓడిపోయినని ఒప్పుకుంటున్నాను. ఏం తెచ్చారో చెప్పండి. సరే, కళ్ళు మూసుకో, ఇస్తాను అన్నాడు రవి. సంధ్య అతను చెప్పినట్టు కళ్ళు మూసుకుంది. జేబులో నుంచి ఒక అట్టపెట్టెను తీసి సంధ్య చేతిలో పెట్టి ఇక కళ్ళు తెరువు అన్నాడు. సంధ్య కళ్ళు తెరిచి అట్టపెట్టె తెరిచి చూసింది. ఆ అట్టపెట్టెలో రంగులిన్నుతున్న రవ్వలు పొదిగిన ఉంగరం ఉంది. ఆ ఉంగరం తీసి సంధ్య వేలికి తొడిగాడు రవి.
సంధ్య ఎలా బాగుంది? చాలా బాగుంది. దీని ఖరీదెంత? 5,000 సంధ్య. ఈరోజు నా పుట్టినరోజు, అందుకే ప్రేమగా నా గుర్తుగా నాకు నచ్చిన ఈ ఉంగరాన్ని నీ కోసం కొన్నాను. సంధ్య చేతిని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు రవి. అదేంటండి, మీ పుట్టినరోజు అయితే నేను మీకు ప్రజెంటేషన్ ఇవ్వాలి గాని మీరు నాకిస్తున్నారేమిటి? అయినా ఈరోజు మీ పుట్టినరోజని నాకెందుకు చెప్పలేదు? మీ ఫ్రెండ్స్ అందరికీ పార్టీలు ఇచ్చేవాళ్ళంగా. పుట్టినరోజుకు పార్టీలు ఇవ్వడం నాకు మొదటి నుంచి అలవాట్లేదు. నా ప్రతి పుట్టినరోజుకు చదువుకుంటూ నేనే ఊళ్ళో ఉన్నా మావయ్య నాకు ఏదో ఒక ప్రజెంటేషన్ ఇచ్చి ఆ రోజు ఖర్చు పెట్టుకోమని 100 రూపాయలు ఇచ్చేవారు. ఆ డబ్బుతో నేను స్నేహితులతో హోటల్కి వెళ్ళి అందరం కలిసి పిక్చర్ చూసి వచ్చేవాళ్ళం. ఈ పుట్టినరోజుకు మావయ్య లేకపోవడం నా దురదృష్టం సంధ్య. పెళ్ళైన తర్వాత మనిద్దరం ఒక్కసారి కూడా కలిసి పిక్చర్కు వెళ్ళలేదు కదా. ఈరోజు మనిద్దరం సరదాగా పిక్చర్కు వెళదామా? సంధ్య కళ్ళల్లోకి ఆశగా చూస్తూ అన్నాడు రవి. ఆ రోజు రవి మాటను కాదనలేకపోయింది సంధ్య. ఇద్దరూ కలిసి పిక్చర్కు వెళ్లడానికి మేడదిగొచ్చారు. జంటగా బయటకు వెళుతున్న వాళ్ల వైపు తృప్తిగా చూసింది గౌరీ. సంధ్య సినిమా చూస్తుందే గాని మనసంతా డేవిడ్ చుట్టూనే పరిభ్రమిస్తోంది. అతనెందుకు రాలేదు? ఆరోగ్యం ఎలా ఉంది? అన్న ప్రశ్నలు సంధ్య మనసును కలిచివేస్తున్నాయి. రవి ఎంతో హుషారుగా సినిమా అయిపోయే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. ఎలాగో పిక్చర్ పూర్తయింది. ఇద్దరూ కారులో ఇంటికొచ్చారు. రవి కారు షెడ్లో పెట్టి లోపలకు రాబోయేసరికి హాస్పిటల్ నుంచి నర్సు వచ్చింది. హాస్పిటల్కు సీరియస్ కేసు వచ్చిందట. డాక్టర్ గారి కోసం వచ్చింది. రవికి అప్పుడు హాస్పిటల్కి వెళ్లాలని లేకపోయినా ఆ సమయంలో రఘును డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తనే వెళ్లాడు నర్సు వెంట హాస్పిటల్కు. భర్త కోసం ఎదురుచూస్తూ వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుంది సంధ్య. సమయం 10 గంటలవుతోంది. వెన్నెల నేల మీద మల్లెలు పరిచినట్టుగా ఉంది. డేవిడ్ గురించే ఆలోచిస్తూ నిద్రపట్టక అక్కడే కూర్చుంది సంధ్య. వరండాకు ఆనుకునున్న గదే గౌరీ వాళ్ల బెడ్రూమ్. వాళ్ల గదిలో నుంచి నవ్వులు వినిపించాయి. అన్నయ్య వాళ్ళింకా నిద్రపోలేదు కాబోలు అనుకుంది సంధ్య. అంతలో గదిలోంచి మాటలు వినిపించాయి. వాళ్ల మాటలు వినాలని లేకపోయినా అక్కడి నుంచి వెళ్లే ఓపిక లేక అక్కడే కూర్చుంది. ఏమండి, మీకో శుభవార్త చెబితే నాకేమిస్తారు? నవ్వుతూ అంటుంది గౌరీ. ఏమివ్వమంటావో నువ్వే చెప్పు గౌరీ. నేను చెప్పను, నవ్వుతూ అంటోంది గౌరీ. గౌరీ, నేను నీ వాణ్ణైనప్పుడు నీకు నేను ప్రత్యేకంగా ఏమివ్వగలను? నేను నా సంపాదన అంతా నీదేగా. నీకేం బహుమతులు కావాలో ఎన్ని కావాలో నువ్వే కొనుక్కో. ఎంతో ఆరాధనగా ఉంది రఘు గొంతు. గౌరీ అంత అదృష్టవంతురాలు. కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని ప్రతి రాత్రి పున్నమి రాత్రిలా గడుపుతోంది. మనసులోనే గౌరీ అదృష్టానికి సంతోషపడింది సంధ్య. గౌరీ, ఇంతకీ ఆ సంతోష వార్త ఏమిటో నాకు చెప్పనేలేదు. సస్పెన్స్ భరించలేకపోతున్నాను. త్వరగా చెప్పు. అబ్బా, నాకు సిగ్గేస్తోంది. ఎలా చెప్పను? అంతగా నాతో చెప్పడానికే సిగ్గుపడే ఆ సంతోష వార్త ఏంటబ్బా? అబ్బా, మళ్ళీ పెద్ద డాక్టర్లు ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేరు మీరు. ఇంకో 6 నెలల్లో తండ్రి కాబోతున్నారు. అబ్బా, ఎంత సంతోష వార్త చెప్పావు గౌరీ. నేను తండ్రిని కాబోతున్నాను కదూ. ఎంతో సంతోషంగా ఉంది రఘు గొంతు. మీరు సంతోషం పట్టలేక నన్ను ఉకిరిబికిరి చేస్తున్నారు. నాకు ఊపిరాడడం లేదు. నన్ను వదలండి. గారంగా ఉంది గౌరీ గొంతు. గౌరీ, నేనిప్పుడే వెళ్ళి సంధ్యకు రవికి ఈ వార్త చెప్పొస్తాను. అబ్బబ్బా, మీరు చిన్నపిల్లల కంటే అన్యాయం. ఎప్పుడు ఏం చెయ్యాలో కూడా తెలీదు. ఇన్ని రోజుల తర్వాత సంధ్య భర్తతో కలిసి బయటకు వెళ్ళింది. ఇంకా వచ్చుండ్రు. ఒకవేళొచ్చినా బెడ్రూంలో ఉంటారు. ఈ సమయంలో వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారా? అలాగా, ఇంకా నయం. ఈ సమయంలో వెళ్ళాను కాదు అన్నాడు రఘు. వదినా, నువ్వు అనుకుంటున్నట్టు నేను బెడ్రూంలో ప్రేమ లాహిరిలో తేలిపోవడం లేదు. కరిగిపోతున్న ఈ వెన్నెల రాత్రిలో కన్నీరు కారుస్తూ కూర్చున్నాను అని మనసులో ఆవేదనగా అనుకుంది సంధ్య. అక్కడ కూర్చోలేక మేడ మీదున్న తన గదిలోకి వెళ్ళిపోయింది. మరో 2 రోజులు గడిచాయి. డేవిడ్ అటువైపు రాలేదు. సంధ్య అతని రాక కోసం మేడ మీద నిల్చుని ఎదురుచూస్తూనే ఉంది. స్నేహితుని పెళ్లికని రవి ఆ ఉదయమే కాకినాడ వెళ్లాడు. డేవిడ్ని కలుసుకోవడానికి అతని ఇంటివైపు వెళ్ళింది సంధ్య. డేవిడ్ ఉండే పోర్షన్కు తాళం పెట్టుంది. పక్కవాట తలుపుకు కూడా తాళం పెట్టి ఉండడంతో నిరాశతో ఇంటికొచ్చింది సంధ్య. సమయం రాత్రి 8 గంటలయింది. 6 బయట లాన్లో కూర్చుంది సంధ్య. అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన రఘు బట్టలు కూడా మార్చుకోకుండా చెల్లెలికి ఎదురుగా కూర్చున్నాడు. అన్నయ్య ముఖం చూడగానే ఎందుకో బాధపడుతున్నట్టుగా అనిపించింది సంధ్యకు. అయినా తానుగా కారణం అడగలేక తల వంచుకుని కూర్చుంది. సంధ్య అని పిలిచాడు.
ఆ పైన అసలు విషయం సంధ్యతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు రఘుకు. అలాని అసలు విషయం చెప్పకుండా దాచిపెడదామా అనుకున్నాడు. కాని ప్రతిరోజూ అతన్ని చూడడం కోసం సంధ్య ఎంతగా ఎదురుచూస్తుందో తనకు తెలుసు. ఎప్పుడో ఒకసారిగా చెప్పే కంటే సంధ్యతో ఇప్పుడు చెప్పడమే మంచిదనుకున్నాడు. ఏంటన్నయ్యా, ఏదో చెప్పాలని పిలిచి ఆగిపోయావేం? చెప్పన్నయ్యా. సంధ్య, చూడమ్మా, జనన మరణాలు మానవుడికి సహజం. కాకపోతే కొందరు ముందుగా వెళుతుంటారు, మరికొందరు కాస్త ఆలస్యంగా వెళుతుంటారు, అంతే తేడా. డాక్టర్స్గా మేమెన్నో మరణాలు చూస్తుంటాం. అందుకే మమ్మల్ని ఇలాంటి విషయాలు కదిలించలేవు. అన్నయ్య, ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెబుతున్నావు? నాకు అర్థం కావడం లేదు, భయంగా అంది సంధ్య. సృష్టి లీలలేంటో అర్థం కావమ్మా. నేరం చేసేది ఒకరు, అందుకు శిక్ష అనుభవించేది మరొకరు. తప్పు నువ్వు చేస్తే శిక్ష డేవిడ్ అనుభవిస్తున్నాడు. చెల్లెలి ముఖంలోకి చూడలేక మరో దిక్కుకు చూస్తూ బాధగా అన్నాడు రఘు. అన్నయ్య, డేవిడ్కేం జరిగింది? అతను క్షేమంగా ఉన్నాడా? త్వరగా చెప్పన్నయ్యా, భయంగా ఆదుర్దాగా అడిగింది సంధ్య. కంగారు పడకమ్మా, ఆ విషయమే నీతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఆ రోజు నేనెంత చెప్పినా నువ్వు వినలేదు. పిరికితనంతో నీ జీవితం పాడు చేసుకున్నావు. నిన్ను ప్రేమించిన నేరానికే డేవిడ్ బ్రతుకును బండ్లపాలు చేశావు, ఆవేదనగా అన్నాడు రఘు. అన్నయ్య, అసలేం జరిగిందో త్వరగా చెప్పు. డేవిడ్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందమ్మా. వారం రోజుల నుంచి జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా పడున్నాడట. పాపం, అతని ఆలనాపాలనా చూడ్డానికి అతనికి ఎవరూ లేరుగా. పక్కవాటాలో ఉంటున్న ఆనంద్ ఏదో మామూలు జ్వరమే కదా అని జ్వరానికి టాబ్లెట్స్ తెచ్చి డేవిడ్ చేత బలవంతంగా మింగించాడట. వారం రోజులైనా జ్వరం తగ్గకపోగా ఈ రోజు ఉదయం రక్తం కక్కున్నాడట. ఆనంద్ అతన్ని మన హాస్పిటల్కు తీసుకొచ్చాడు. మాసిన గెడ్డం, మనిషి బాగా చిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. మొదట నేనే గుర్తుపట్టలేకపోయాను. ఆనంద్ చెప్పిన తర్వాత గుర్తుపట్టగలిగాను, ఆవేదనగా అన్నాడు రఘు. అన్నయ్య, నువ్వు ఆయనకు బాగా పరీక్ష చేసావా? ప్రాణానికేం భయం లేదు కదూ? ఏడుస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది. పరీక్ష చేశాను. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏ డాక్టరు అతన్ని బ్రతికించలేరు. గుండె కూడా చాలా వీక్గా ఉంది. ఎంత ప్రయత్నించినా అతను వారం రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, బాధగా అన్నాడు రఘు. అన్నయ్య, అంత మాట అనకన్నయ్య. నీ చెల్లెలుగా నేనెప్పుడూ ఏది అడగలేదు. నువ్వు ఎలాగైనా డేవిడ్ని బ్రతికించు. ఎంత డబ్బు ఖర్చైనా సరే. నీ డబ్బు ఖర్చవుతుందేమోనని వెనకాడద్దన్నయ్య. అమ్మ చనిపోతూ నాకిచ్చిన నగలున్నాయి. అవి ₹1,00,000 విలువ చేస్తాయి. ఆ నగలు అమ్మైనా రవికి తెలియకుండా డేవిడ్కు ట్రీట్మెంట్ ఇప్పించు. పిచ్చిదాన్లా హృదయ విదారకంగా ఏడ్చింది సంధ్య. అలా ఏడుస్తున్న చెల్లెల్ని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాక భరించలేని బాధతో చెల్లెల్ని చూస్తూ అలాగే కూర్చున్నాడు రఘు. ఆ సమయంలో మనసులోని బరువు తగ్గిపోయేలా సంధ్యను ఏడవనీయడమే మంచిదనుకున్నాడు. అన్నయ్య, డేవిడ్కేం భయం లేదు. నేను బ్రతికిస్తానని చెప్పన్నయ్యా. ఇప్పటికీ డేవిడ్ను నేనెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదు. అతను చచ్చిపోతే నేను బ్రతకలేనన్నయ్యా, అతి దీనంగా ఏడుస్తూ అంది. నీ ఆవేదన నేను అర్థం చేసుకోలేనమ్మా. అతను బ్రతుకుతాడనుకుంటే నాకున్న ఆస్తినంతటినీ ఖర్చు పెట్టైనా నీ సంతోషం కోసం అతన్ని బ్రతికించగలిగేవాణ్ణి. అతని వారం రోజుల కంటే ఎక్కువ ఆ భగవంతుడు కూడా బ్రతికించలేడు. అతని శరీరంలో ముఖ్యమైన భాగాలు దెబ్బతిన్నాయి. అన్నయ్య, డేవిడ్ వారం రోజుల కంటే ఎక్కువ బ్రతకడా? నా కళ్ళ ముందే నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న నా డేవిడ్ చచ్చిపోతాడా? పైకి చూస్తూ పిచ్చిదాన్లా తనలో తను అనుకుంది సంధ్య. అతను మరణిస్తే సంధ్యకు మతిపోదు కదా అని భయపడ్డాడు రఘు. చెల్లెల్ని ఆ స్థితిలో చూడలేక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. చాలా రాత్రి వరకు మతిలేనిదాన్లా అలాగే అక్కడే కూర్చుంది సంధ్య. అతను వారం రోజుల కంటే ఎక్కువ బ్రతకడమ్మా అన్న వాళ్ళ అన్నయ్య మాటలే సంధ్య మనసులో మారుమ్రోగుతున్నాయి. అక్కడి నుంచి లేచి పరుగులాంటి నడకతో హాస్పిటల్ వైపు వెళ్ళింది సంధ్య. ఆ సమయంలో మంచి చెడుల గురించి గాని పరువు ప్రతిష్టల గురించి గాని ఆలోచించే స్థితిలో లేదు సంధ్య. అక్కడ పనిచేసే 2 డాక్టర్స్కి, ఒక డాక్టర్కు చెల్లెలు, మరో డాక్టర్కి భార్య సంధ్య అన్న సంగతి హాస్పిటల్ స్టాఫ్ అందరికీ తెలుసు. ఆ సమయంలో సంధ్య అలా రావడంతో హాస్పిటల్ స్టాఫ్ అంతా ఎంతో ఆశ్చర్యపోయారు. హాస్పిటల్ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. అక్కడ వరుసగా చాలా గదులున్నాయి. డేవిడ్ ఏ గదిలో ఉన్నాడో సంధ్యకు తెలియదు. అందువలన స్టాఫ్ నర్సును పిలిచి అడిగింది. నర్సు వినయంగా డేవిడున్న గదిని చూపించి వెళ్ళింది. అదురుతున్న గుండెలతో ఆ గదిలో కడుగు పెట్టింది సంధ్య. మంచం మీద డేవిడ్ స్పృహలేని స్థితిలో ఉన్నాడు. మంచానికి దగ్గరగా వంగి కూర్చుని అతని ముఖంలోకి చూసింది సంధ్య. గెడ్డం ఒత్తిగా పెరిగిపోయింది. బట్టలు మాసిపోయున్నాయి. మంచానికి అంటుకుపోయిన డేవిడ్ని ఆ స్థితిలో చూడగానే సంధ్య గుండెల్లో ఎలాంటి మంటలు రేగాయో ఆ భగవంతుడికే తెలియాలి.
స్పృహ తప్పిపోకుండా అతి ప్రయత్నం మీద తనను తాను నిలదొక్కుంది. ఏమండి, నేను సంధ్యను, మీ సంధ్యనండి. ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడండి. మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదండి. మీకోసం వచ్చానండి. కులమతాలను అన్ని బంధాలను తెంచుకుని వచ్చానండి. ఒక్కసారి నన్ను చూడండి. డేవిడ్ పాదాల మీద తలపెట్టుకుని రాళ్లు సైతం కరిగిపోయేలా అతి దీనంగా రోధించింది సంధ్య. ఆమె రోదన అరణ్య రోదనే అయింది. ఇంజెక్షన్ మత్తులో మగతగా నిద్రపోతున్నాడు డేవిడ్. డేవిడ్, నేను చేసిన ఈ పాపానికి ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడు. నేనే నిన్ను చంపుకుంటున్నాను అంటూ అలా దాదాపు 1 గంటసేపు ఏడ్చింది సంధ్య. అంతలో స్టాఫ్ నర్స్ అక్కడికొచ్చి, వారికి తెల్లవారే వరకు తెలివి రాదమ్మా. మీరెంత బాధపడ్డా ఆయన కళ్ళు తెరవరు. ప్లీజ్ ఆయన్ని కదపద్దు, లేవండి అంది. సంధ్య బయటకొచ్చింది. స్టాఫ్ నర్సు గది తలుపులు దగ్గరగా లాగి వెళ్ళిపోయింది. మూసున్న ఆ తలుపుల వైపే చూస్తూ చాలాసేపు నిల్చుంది సంధ్య. తర్వాత ఇంటికొచ్చింది. సంధ్య కోసమే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది వరండాలో నిల్చుని గౌరీ. వదినను చూడగానే వదినా అంటూ ఏడుస్తూ వదిన గుండెల మీద వాలిపోయింది సంధ్య. సంధ్య, రవొచ్చి గంటసేపైంది. నువ్వెక్కడికి వెళ్ళావని అడిగితే నీ ఫ్రెండ్కు సీరియస్గా ఉంటే చూసి రావడానికి హాస్పిటల్కి వెళ్ళావని చెప్పాను. నిన్నడిగితే నువ్వు కూడా అలాగే చెప్పు. మీ అన్నయ్య కూడా బయటకు వెళ్లారు. ఆ సమయంలో వెంటనే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలా చెప్పాను. సంధ్య, నీ మనసులోని బాధను అతనికి కనిపించి నీకు వెళ్ళు అనునయంగా అంది గౌరీ. సంధ్య మేడ మీదకు వెళ్ళింది. అప్పటికింకా రవి నిద్రపోలేదు. కిటికీకి దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుని సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు. భయంగా భర్త వైపు చూస్తూ నిల్చుంది. సంధ్య, ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు? తీక్షణంగా సంధ్యను చూస్తూ అడిగాడు రవి. నా ఫ్రెండ్కు సీరియస్గా ఉందండి. అందుకని ఎలాగూ మీరింట్లో లేరు కదా అని చూడ్డానికి వెళ్ళాను. భయంతో వణికిపోతూ సమాధానం చెప్పింది సంధ్య. సంధ్య కళ్ళల్లో కనిపిస్తున్న భయానికి రవిలోని కోపం కొవ్వొత్తిలా కరిగిపోయింది. సగం కాలిన సిగరెట్ని కిటికీలోంచి బయటకు విసిరికొట్టి సంధ్యకు దగ్గరగా వచ్చాడు. సంధ్య, భయపడ్డావా? అనునయంగా అడిగాడు రవి. ఉబికొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక పెద్దగా ఏడ్చింది సంధ్య. తన కోపానికి భయంతో సంధ్య అలా ఏడుస్తుందని అనుకున్నాడు కాని సంధ్య ఆ సమయంలో ఎందుకు ఏడుస్తుందో రవికి తెలీదు. నిజానికి డేవిడ్ కోసం సంధ్య ఏడుస్తోంది. సారీ సంధ్య, నిన్ను బాధ పెట్టాను. నన్నేం చేయమంటావు చెప్పు. నేను బయట నుంచి వచ్చేసరికి నువ్వు కనిపించకపోతే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? అదీకాక నేనొచ్చి గంటైనా నువ్వు రాకపోయేసరికి కోపం వచ్చింది అంటూ సంధ్యను మంచం దగ్గరకు నడిపించుకుని పోయాడు. సంధ్య భర్త చేతుల్లో నుంచి తప్పించుకుని గోడవైపుకు తిరిగి పడుకుంది. ఇంకా నా మీద కోపం తగ్గలేదా సంధ్య అంటూ సంధ్యను బలవంతంగా తన వైపుకు తిప్పుకున్నాడు. కోరిక నిండిన మనసుతో సంధ్య ముఖాన్ని ముద్దులతో నింపేశాడు. సంధ్య పెనుగులాడిన కొద్దీ రవిలోని కోరిక అధికమవసాగింది. బలవంతంగా సంధ్యతో తన కోరిక తీర్చుకోబోయాడు రవి. ఒకవైపు మనసారా ప్రేమించిన ప్రియుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. మరోవైపు తాళి కట్టి శరీరం మీద హక్కును సంపాదించుకున్న భర్త శారీరక సుఖం కోసం పెనుగులాడుతున్నాడు. ఆ సమయంలో సంధ్య మనసు ఎంత చిత్రహింసకు గురైందో మాటల్లో చెప్పలేం. భగవంతుడా, ఇలాంటి శిక్ష మాత్రం పగవాళ్లకు కూడా వద్దు. ఈ సమయంలో నేను భర్త కోరికను ఎలా తెరచను అనుకుంటూ కనిపించని ఆ భగవంతునికి తన కన్నీటి కథను నివేదించుకుంటోంది సంధ్య. తన మీద తనకే చెప్పలేని అసహ్యం కలిగింది సంధ్యకు. అతి ప్రయత్నం మీద భర్త నుంచి వేరే మంచం మీద నుంచి లేచి కిటికీకి దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంది. రవి కళ్ళు చింతనిప్పులయ్యాయి. సంధ్య పట్ల అతని కోపం హద్దులు దాటింది. కోపంతో ఆమె దగ్గరకొచ్చి మొరటుగా ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. సంధ్య, రోజురోజుకు చిన్నపిల్లలా తయారవుతున్నావు. నీలో మంచి మార్పు వస్తుందని ఇంతకాలం ఎంతో ఓపిగ్గా ఎదురు చూశాను. ఆ ఆశ కూడా నిరాశ అయింది. కాలేజీలో చదువుకున్నావు, 25 ఏళ్లు నిండబోతున్నాయి. ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? మొగుడికి ఏ సమయంలో ఏం కావాలో కూడా తెలుసుకోలేనంతటి అమాయకురాలువా? ఇంతకాలం నువ్వు అమాయకురాలువేనని మోసపోయాను. ఇది అమాయకత్వం కాదు, అహంకారం. నిన్ను నేను ఎంత గౌరవంగా చూస్తున్నాను. నువ్వు నన్నంత తేలిక భావంతో చూస్తున్నావు. మావయ్య నన్ను చిన్నప్పటి నుంచి ఆదరించి కన్న కొడుకులా పెంచారు. ఆయన మీదున్న గౌరవం కొద్దీ నిన్ను అభిమానిస్తున్నాను. లేకపోతే నీ నిర్లక్ష్య వైఖరికి నిన్ను ఏం చేసేవాణ్ణో నాకే తెలీదు. కోపంగా అరిచాడు రవి. ఏమండి, ఎందుకలా గొంతు చించుకుని నడుస్తారు? ఇప్పుడు నేనేమన్నాను? నాకు మనసు బాగాలేదు. మీరే అన్నారుగా, మనసు లేకుండా కోరిక తీర్చుకోవాలనుకోవడం పశువులు చేసే పని అని. సంధ్య, ఎదురు సమాధానాలు చెప్పి నా సహనాన్ని పరీక్షించుకో. మీతో వాదించే ఓపిక నాకు లేదు. నాకు తలనొప్పిగా ఉంది. నన్ను విసిగించకండి విసుగ్గా అంది.
నీకు తలనొప్పి లేని రోజు ఎప్పుడు సంధ్య? ఒకరోజు తలనొప్పి, ఇంకో రోజు కడుపు నొప్పి, ఇంకో రోజు ఇంకో నొప్పి. ఇదంతా నువ్వు కావాలని ఆడుతున్న నాటకం. మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. మీరు ఏం మనదలుచుకున్నా రేపు ఉదయం అందరుగాని. ఈరోజు నా మనసు బాగాలేదు అంటూ ఆ గదిలో నుంచి బయటకొచ్చి మేడ దిగి హాల్లో ఉన్న సోఫాలో తెల్లవార్లు నిద్రపోకుండా అలాగే ఏడుస్తూ పడుకుంది సంధ్య. ఉదయం నుంచి హాస్పిటల్కి వెళ్లి డేవిడ్ని చూసి రావాలని ఎన్నోసార్లు అనుకుంది సంధ్య. కానీ ఆ టైంలో రవి ఉంటాడని, రవి భోజనానికి వచ్చిన సమయంలో తను హాస్పిటల్కు వెళ్లి రావాలనుకుంది. ఎప్పుడు 1 గంట అవుతుందా అని ఉదయం 9 గంటల నుంచి ఎదురుచూస్తూ కూర్చుంది సంధ్య. ఆ రోజు మామూలుగా రవి హాస్పిటల్కి వెళ్లాడు. రఘు కన్సల్టింగ్ రూంలో లేడు. స్టాఫ్ నర్సును అడిగితే డాక్టర్ గారు హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి 5వ నెంబర్ పేషెంట్ ఉన్న రూంలోనే ఉన్నారని చెప్పింది. ఉదయం నుంచి రఘు ఆ రూంలోనే ఉన్నాడా? ఏం, ఆ పేషెంట్కు సీరియస్గా ఉందా? అవునండి, సీరియస్గానే ఉంది. ఆ పేషెంటు రఘుకు తెలిసిన వాళ్ళ? ఆశ్చర్యంగా అడిగాడు రవి. ఎందుకంటే ఎంత సీరియస్ కేసైనా గంటల తరబడి పేషెంట్ దగ్గరే కూర్చోరు. ఉదయం నుంచి మిగతా పేషెంట్స్ను చూడకుండా ఆ పేషెంట్ దగ్గరే రఘు ఉన్నాడంటే ఆ పేషెంటు రఘుకు తెలిసేమో అనుకున్నాడు. రవి మిగతా పేషెంట్స్ను చూడడం మొదలుపెట్టాడు. అందర్నీ చూడడం పూర్తి చేసేసరికి టైము మధ్యాహ్నం 1 గంట దాటింది. రఘు ఆ పూట కన్సల్టింగ్ రూంలోకే రాలేదు. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లబోతూ 5వ నెంబర్ రూంలో రఘు ఉన్నాడేమోనని కబురు చేశాడు రవి. రఘు లేడు. రఘు డాక్టర్ గారు పెద్ద డాక్టర్ గారితో మాట్లాడి రావడానికి వెళ్లారని చెప్పింది స్టాఫ్ నర్సు. రఘు అంత ఇంట్రెస్ట్గా చూస్తున్న ఆ పేషెంట్ ఎవరా అని ఆ పేషెంట్ను చూడ్డానికి 5వ నెంబర్ రూం వైపు వెళ్లాడు. రవి చదువు కారణంగా దాదాపు 5-6 సంవత్సరాలు ఇంట్లో లేకపోవడం వలన జరిగిన సంగతులేవి అతనికి తెలియవు. అసలు సంధ్య డేవిడ్ని ప్రేమించిన సంగతి గాని, తండ్రి కారణంగా అతన్ని పెళ్లి చేసుకోలేక తనని పెళ్లి చేసుకుందని గాని తెలీదు. 5వ నెంబర్ రూంలోకి వెళ్లాడు. తైల సంస్కారం లేని జుట్టు, మాసిన గడ్డం, వాసన కొడుతున్న మురికి బట్టలతో పిచ్చివాళ్లా ఉన్నాడు పేషెంటు. ఈ బికారి వధం మీద రఘుకాంత్ ఇంట్రెస్ట్ ఏంటి అనుకున్నాడు. ఈ పేషెంట్ కోసమే రఘు పెద్ద డాక్టర్ దగ్గరకు వెళ్లాడా అనుకున్నాడు. తన అనుమానాన్ని తీర్చుకోవడానికి కాంపౌండర్ని పిలిచి, రఘు ఇతని గురించేనా పెద్ద డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళిందని అడిగాడు. అవును డాక్టర్ గారు, వీరు రఘు బాబు గారికి బాగా దగ్గర చుట్టాలనుకుంటాను. పేషెంట్ను ఇక్కడికి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈయన్ని బ్రతికించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయనకు కావలసిన మందులన్నీ డాక్టర్ గారే తెప్పించారు. ఈయన్ని రోజంతా కనిపెట్టుకునుండాలని, చాలా జాగ్రత్తగా చూడాలని మా అందరికీ చెప్పారు. ఈయన్ని గురించి సంప్రదించడానికే డాక్టర్ గారు పెద్ద డాక్టర్ గారి దగ్గరకు వెళ్లారు అని చెప్పాడు వినయంగా కాంపౌండర్. అలాగా, నాకు తెలియని చుట్టాలెవరు? ఇతనెవరై ఉంటాడు? ఆలోచనగా తనలో తను అనుకున్నాడు రవి. ఈయన మీకు తెలియకపోవచ్చునేమో. ఈయన్ని గారిని చూడ్డానికి రాత్రి అమ్మగారు కూడా వచ్చారు డాక్టర్ గారు. ఈయన్ని చూసి ఒకటే ఏడుపు. అమ్మగారి దుఃఖాన్ని చూడలేకపోయాను. వాట్, సంధ్య ఇక్కడికి వచ్చిందా? నమ్మలేక ఆశ్చర్యంగా అడిగాడు రవి. అవును డాక్టర్ గారు, అమ్మగారు రాత్రి 10 గంటలకు ఈయన్ని చూడ్డానికి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఏడుపు. దాదాపు రాత్రి 1 గంట వరకు ఇక్కడే ఉన్నారు అన్నాడు ఎంతో వినయంగా కాంపౌండర్. ఆ మాటతో రవి మనసులో ఎన్నో అనుమానాలు, మరెన్నో ఆలోచనలు తలెత్తాయి. తన భార్యను గురించి ఇంకా ఎక్కువ వివరాలు తన కింద పనిచేసే కాంపౌండర్ని అడగడానికి రవికి సభ్యత అడ్డొచ్చింది. ఒకవేళ ఇతను రఘు కుటుంబానికి దగ్గర బంధువే ఉంటాడు అన్నాడు తన ముఖంలోని భావాలను కాంపౌండర్ చూడకుండా జాగ్రత్త పడుతూ. అక్కడ్నుంచి రవి కన్సల్టింగ్ రూంలోకొచ్చాడు. సంధ్య రాత్రి తన్ని చూడ్డానికొచ్చిందా? సంధ్య ఇతని కోసం అంతగా ఎందుకు బాధపడింది? తనతో స్నేహితురాలికి సీరియస్గా ఉంటే చూడ్డానికి వెళ్లానని ఎందుకు అబద్ధం చెప్పింది? సంధ్యకు ఇతనికి ఏంటి సంబంధం? ఒకవేళ బంధువులేమో అని సరిపుచ్చుకుందామనుకున్నా చిన్నప్పటినుంచి ఇక్కడే పెరిగిన నాకు బంధువులందరూ తెలుసు. మరి ఇతనెవరు? రఘు కూడా అంత జాగ్రత్తగా ఇతన్ని ఎందుకు చూస్తున్నాడు? ఇలాంటి అంతూదరీలేని సమాధానం దొరకని ప్రశ్నలతో సతమతమైపోతూ చాలాసేపు ఆ గదిలోనే కూర్చున్నాడు. పైన సీలింగ్ ఫ్యాన్ స్పీడుగా తిరుగుతోంది. అంతకంటే వేగంగా తిరుగుతున్నాయి రవి మనసులో ఆలోచనలు. ఇంటికెళ్లబోతూ డాక్టర్ గారు ఇంకా ఇంటికి వెళ్లకుండా గదిలో ఏం చేస్తున్నారు అని అనుకుంటూ ఆ గదిలోకొచ్చింది స్టాఫ్ నర్సు. చూడండి సిస్టర్, 5వ నెంబర్ రూంలో ఉన్న పేషెంట్ పేరేమిటి అని అడిగాడు రవి. డేవిడ్ అండి అని చెప్పి వెళ్లిపోయింది నర్సు. వాట్, అతని పేరు డేవిడ్డా? అంటే అతను క్రిస్టియన్ అన్నమాట.
క్రిస్టియన్స్ను పాలేర్లుగా పెట్టుకోవడానికి కూడా మావయ్య ఒప్పుకునేవాళ్లు కాదే. అలాంటిది అతని కోసం రఘు ఎందుకింత శ్రమ పడుతున్నాడు? సంధ్య ఎందుకంత బాధపడుతోంది? ఈ 2 ప్రశ్నలే రవి మనసును దహించి వేస్తున్నాయి. భరించలేని ఆవేదనతోనూ ఆ ప్రశ్నలకు సంధ్యనడిగే సమాధానం తెలుసుకోవాలన్న ఆతృతతోనూ అక్కడ్నుంచి ఇంటికొచ్చాడు రవి. రవి భోజనానికొస్తే ఆ సమయంలో తను వెళ్లి డేవిడ్ను చూసి రావాలని ఎదురుచూస్తున్న సంధ్య భర్త రాక కోసం ఎదురుచూస్తూ వరండాలోనే కూర్చుంది. రవి వరండా దగ్గరకు రాగానే, ఏమండి, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాను. టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టున్నాయి, భోంచేయండి, నేను అరగంటలో వచ్చేస్తాను అంటూ బయటకు వెళ్లబోయింది సంధ్య. ఆగు! సింహంలా గర్జించాడు రవి. రవి ముఖంలోకి చూసిన సంధ్య అతని ముఖంలో కనిపిస్తున్న మార్పుకు ఆశ్చర్యపోతూ అలాగే నిల్చుంది. సంధ్య, నీతో మాట్లాడాలి, పైకిరా. నాతో సాయంత్రం తీరిగ్గా మాట్లాడుదురుగాని ముందు వెళ్లి భోంచేయండి, నేనిలోగా వెళ్లి మా ఫ్రెండ్ను చూసొస్తాను. సంధ్య, పైకిరా అంటూ సంధ్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కోపంగా పైకి వెళ్లిపోయాడు రవి. అతను ఎందుకలా ఉన్నాడా అని ఆశ్చర్యపోతూ సంధ్య పైకి వెళ్ళింది. రవి బట్టలు మార్చుకోకుండా సిగరెట్ వెలిగించి కిటికీలో నుంచి బయటకు చూస్తూ నిల్చున్నాడు. భర్తను పలకరించే ధైర్యం లేక పక్కలు సర్దుతూ ఉంది సంధ్య. సంధ్య, నువ్వు రాత్రి ఎక్కడికి వెళ్ళావు? సాధ్యమైనంత సౌమ్యంగా అడిగాడు రవి. చెప్పానుగా, మా ఫ్రెండ్ను చూడ్డానికి వెళ్లానని. తన కంగారును పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ అంది సంధ్య. ఆ ఫ్రెండు ఆడా లేక మగా? వ్యంగ్యంగా అడిగాడు రవి. ఆడవాళ్లకు మగవాళ్లు స్నేహితులు ఉండకూడదా? నిన్ను చూసిన తర్వాత ఆ మాట నేను అనగలనా? కటువుగా అన్నాడు రవి. నువ్వు రాత్రి వెళ్ళింది మన హాస్పిటల్కేనా? అవును. నీ స్నేహితుణ్ణి చూడ్డానికి అర్ధరాత్రి వెళ్ళావు కదూ? వ్యంగ్యంగా అన్నాడు రవి. అవును, నేను బిఏ చదివాను, క్లాస్మేట్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ అంది సంధ్య. ఆ డేవిడ్ నీకు ఎలా పరిచయమో నేను తెలుసుకోవచ్చా? నేను కాలేజీలో చేరిన దగ్గర నుంచి నాకు క్లాస్మేట్, మంచి స్నేహితుడు. ఎప్పుడో కాలేజీలో క్లాస్మేట్ అయిన అతన్ని చూడ్డానికి అర్ధరాత్రి హాస్పిటల్కు వెళ్లడం, గంటల తరబడి ఏడవడం, నాతో అబద్ధం చెప్పడం ఇవన్నీ క్లాస్మేట్ కోసం చేసినవేనా? ఏమండి, ఏంటి మీరనేది? సంధ్య, నన్నింకా మోసం చేయాలని ప్రయత్నించకు. నీకు అతనికి మధ్య ఉన్న సంబంధం ఎటువంటిది? మంచి స్నేహితుల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అటువంటిదే. అలా అని నువ్వు చెబితే నన్ను నమ్మంటావా? కటువుగా అన్నాడు రవి. నిజం చెప్పినా నమ్మకపోతే నేనేం చేయగలను? మిమ్మల్ని నమ్మించాలని ప్రయత్నించడం నా వివేకం అవుతుంది. నువ్వు మాటలు నేర్చిన చిలకో, మాటలతో మనుషులను గారడీ చేస్తావు. సంధ్య, నిజం చెప్పు, నీకు అతనికి ఏంటి సంబంధం? అడిగిన ప్రశ్నే మీరు 10 సార్లు అడిగినా నేను చెప్పే సమాధానం ఒకటే. అతను నాకు మంచి స్నేహితుడు. కాదు, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని నేను అర్థం చేసుకోలేనంత మూర్ఖుననుకున్నావా? నువ్వు కాలేజీలో చదివేటప్పుడు వాణ్ణి ప్రేమించావు, కానీ నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి మీ మధ్య కులాలు అడ్డొచ్చాయి. అందుకే నన్ను చేసుకున్నావు. వాణ్ణి మరిచిపోలేకనే నాతో కోపరం చేయలేకపోతున్నావు. నేను సరదాగా బయటకు రమ్మన్నా, సినిమాకు రమ్మన్నా రాకపోవడానికి కారణం ఇదే. ఇంతకాలం చాలా తెలివిగా నాటకం ఆడావు. ఈ రోజు నీ నాటకం బయటపడింది. వాణ్ణి ప్రేమించిందానివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఛీ, నువ్వెంత నీచానికి దిగజారేదానివని నేనెప్పుడూ ఊహించలేకపోయాను. అంతవరకు వచ్చిన తర్వాత భర్త తనకు డేవిడ్కు నీచ సంబంధం అంటగడుతున్నప్పుడు నిజం చెప్పడమే మంచిదనుకుంది సంధ్య. అందుకే తనకు డేవిడ్కు కాలేజీలో పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారడం, వాళ్ళిద్దరి పెళ్లికి వాళ్ల నాన్నగారు ఒప్పుకోకపోవడం వరకు జరిగిందంతా చెప్పింది సంధ్య. నువ్వు ఎంతకైనా తెగిపోతావు, కటువుగా అన్నాడు రవి. ఏమండి, నా మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెబుతున్నా, మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం స్నేహానుబంధం మాత్రమేనండి, నన్ను నమ్మండి, కన్నీటితో ప్రాధేయపడుతూ అంది సంధ్య. సంధ్య, తను ప్రాణ సమానంగా ప్రేమించే భార్య మనసులో తను కాక మరో వ్యక్తికి స్థానం ఉందని తెలిసినప్పుడు ఆ మగవాడి మనసెంత చిత్రహింసకు గురవుతుందో నీకు తెలీదు. చిన్నప్పటినుంచి నిన్ను చూస్తున్నా నువ్వెంతో అమాయకురాలివి అనుకున్నాను, కానీ ఇలా మనుషుల జీవితాలతో ఆడుకునేదాన్ని అనుకోలేదు. నిన్ను భారీగా నేను మనసారా ప్రేమించలేకపోయినా పరువు ప్రతిష్టల కోసమైనా మనిద్దరం భార్యాభర్తలుగా నటించాలి, కటువుగా అన్నాడు రవి. ఏమండి, ఇలా మాటలతో నన్ను చిత్రవద్ద చేసి చంపకండి. మిమ్మల్ని మోసం చేయాలన్న దురుద్దేశం నాకుంటే జరిగిందంతా మీకెందుకు చెబుతానండి? సంస్కార హృదయంతో నన్ను అర్థం చేసుకుంటారన్న ఆశతో మీతో జరిగిందంతా చెప్పాను. నా మనసును అర్థం చేసుకోండి, ప్రమాణం చేసి చెబుతున్నాను, ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, గతాన్ని కెలుకుతూ నా గుండెల్లో మరింత గాయాన్ని చేయకు. నువ్వు ఈ రోజు నుంచి హాస్పిటల్కు వెళ్లడానికి వీల్లేదు. అది నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం.
ఆ బికారి వెధవ కోసం నువ్వు ఏడుస్తుంటే చూసిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు? నిన్ను కోరేది ఒకటే, దయచేసి నా పరువు ప్రతిష్టలను బజార్కెక్కించుకో అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు రవి. పిచ్చిదాన్లా ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది సంధ్య. ఆ రోజు హాస్పిటల్కు వెళ్లలేదు. ఆ రాత్రి కూడా చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చాడు రవి. భోజనం కూడా చేయలేదు. రవి సంధ్యను పలకరించలేదు. సంధ్య రవిని పలకరించలేదు. ఎవరికి వారు మనసులో బాధపడుతూ ఆ రాత్రంతా నిద్రపోలేదు. రెండో రోజు హాస్పిటల్కు వెళ్లడానికి తయారై బయటకొచ్చాడు రఘు. రఘు బయటకు రావడం చూసి రవి కారు బయటకు తీసి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. రఘు కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు రవి. కారును హాస్పిటల్ వైపుకు పోనీకుండా మరోవైపుకు పోనిస్తున్నాడు. రవి, ఎక్కడికి ఇటు తీసుకువెళుతున్నావు? 10 నిమిషాలు నీతో మాట్లాడాలి అంటూ రోడ్డు పక్కగా కారాపాడు. ఏంట్రవి, ఎక్కడ కారాపావు? 10 నిమిషాల్లో నేను హాస్పిటల్కు తీసుకువెళతాను. రఘు, నువ్వు డేవిడ్కు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. అతన్ని ఈరోజే మన హాస్పిటల్ నుంచి పంపించేయి అన్నాడు రవి. రవికి డేవిడ్ విషయం తెలిసిపోయిందనుకున్నాడు రఘు. రవి, నీకేమైనా మతిపోయిందా? నువ్వు డాక్టర్వేనా? ఆవేశంలో నువ్వు మానవత్వాన్ని కూడా మరిచిపోతున్నావు. చావు బ్రతుకుల మధ్య అపస్మారక దశలో ఉన్న పేషెంట్ను ట్రీట్మెంట్ ఇవ్వకుండా హాస్పిటల్ నుంచి ఎలా పంపించగలవు? రవి, డాక్టర్స్ పేషెంట్స్కు ప్రాణాలు పోయాలి కానీ ప్రాణాలు తీయకూడదు. రఘు, ఇలాంటి శ్రీరంగ నీతులు నేను చెప్పగలను. ఏదైనా తందాక వస్తేగాని తెలీదు. అతన్ని చూస్తేనే నా మనసెంత రగిలిపోతుందో నీకు తెలీదు. అతను హాస్పిటల్లో ఉండడానికి వీల్లేదు కటువుగా అన్నాడు రవి. రవి, ఆ పని నేను చేయలేను. అతనింకా 4 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు. అతను ఈరోజే చచ్చిపోవచ్చు. అతని పరిస్థితి అలా ఉంది. ఆఖరి క్షణాల్లో ఉన్న అతని మీద పగ సాధించాలనుకోవడం నీ అవివేకానికి నిదర్శనం. అయినా అతను నీకేం అన్యాయం చేశాడు? ఒక విధంగా నువ్వే అతనికి అన్యాయం చేశావు. ప్రేమించడం నేరం కాదు. అతను అందరిలాగే సంధ్యను ప్రేమించాడు. అతని దురదృష్టం కొద్దీ సంధ్యను పెళ్లి చేసుకోలేకపోయాడు. అందుకు అతని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అతను నీకేం అన్యాయం చేశాడని అతని మీద నువ్వు పగ సాధించాలనుకుంటున్నావు? రవి, నువ్వు చదువుకున్నవాడివి, సంస్కారం కలవాడివి, ఒక బాధ్యత కల డాక్టర్వి. నువ్వు చెయ్యాల్సిన పనేనా ఇది? అనవసరంగా అతని మీద ద్వేషాన్ని పెంచుకుని చచ్చిపోయే ముందు ఆ అభాగ్యునికి మనశ్శాంతిని కరువు చేకు. పాపం, చచ్చిపోయేటప్పుడన్నా అతన్ని ప్రశాంతంగా చచ్చిపోనివ్వు. రఘు, నువ్వు నీ చెల్లెలు ఇంతవరకు నాకు చేసిన అన్యాయం చాలు. అతన్ని పంపిస్తావా లేదా? రవి, అనాథను నిన్ను తీసుకొచ్చి ఇంతవాణి చేశారు మా నాన్నగారు. వాళ్ళు ఏం తప్పు చేశారని నువ్విలా సాధించాలనుకుంటున్నావు? అతను నా పేషెంటు. నేను ట్రీట్మెంట్ ఇవ్వకుండా అతన్ని హాస్పిటల్ నుంచి పంపించేయలేను. రఘు, అతను హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు నేను హాస్పిటల్కు రాను. రవి, హాస్పిటల్ మా నాన్నగారు కట్టించింది, అంటే నాది. నువ్విష్టమైతే రావచ్చు, లేకపోతే మానేయచ్చు. ఆల్రైట్, అలాగే అంటూ కారు స్టార్ట్ చేశాడు రవి. రవి, నన్ను హాస్పిటల్ దగ్గరకు తీసుకెళ్ళు గంభీరంగా అన్నాడు రఘు. రఘు ముఖం చూసి ఏం మాట్లాడలేక కారును హాస్పిటల్ వైపు పోనిచ్చాడు రవి. హాస్పిటల్ ముందు కారాపాడు రవి. కారు దిగి రవితో ఏం మాట్లాడకుండా కన్సల్టింగ్ రూమ్ వైపు వెళ్లాడు రఘు. రవి హాస్పిటల్కు వెళ్లకుండానే కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. డేవిడ్కి ఎలా ఉందో అన్న ఆతృతతో ఇంట్లో నిలవలేకపోయింది సంధ్య. ఎలాగూ తన భర్త మనసులో తన పట్ల అనుమానం కలిగింది. తను ఎంత ప్రయత్నించినా ఆ అనుమానాన్ని భర్త మనసులో నుంచి తొలగించలేదు. ఇంత జరిగిన తర్వాత తను హాస్పిటల్కు వెళితే మాత్రం ఏమవుతుంది? కాకపోతే తనంటే ఇష్టం లేకపోతే విడాకులిస్తాడు. ఏది జరిగితే అదే జరుగుతుంది అన్న నిర్లిప్తతతో హాస్పిటల్కు వెళ్లడానికి మేడ దిగి వరండాలోకొచ్చింది సంధ్య. సంధ్య, నువ్వు హాస్పిటల్కు వెళ్ళొద్దమ్మా. వదిన, నన్ను ఈ సమయంలో డేవిడ్ని చూడకుండా ఎవరూ ఆపలేరు. సంధ్య, డేవిడ్ 1-2 రోజుల కంటే ఎక్కువ బ్రతకడని మీ అన్నయ్య చెప్పారు. చూడమ్మా, 2 రోజుల్లో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతున్న అతని కోసం నీ 100 ఏళ్ల జీవితం నాశనం చేసుకోవద్దు. అసలే రవికి నీ మీద అనుమానం కలిగింది. అతను నిన్నటి నుంచి ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్లావని అతనికి తెలిస్తే కోపంతో అతను మరింత రెచ్చిపోతాడు. నా మాట విను. డేవిడ్ చనిపోతే కొద్ది రోజులు గడిచిన తర్వాత రవి కూడా డేవిడ్ విషయాన్ని మర్చిపోతాడు. డేవిడ్ విషయాన్ని రవి మర్చిపోగలిగాడంటే అతని మనసులో నీ మీదున్న కోపం దానంతటా అదే పోతుంది అనునయంగా అంది గౌరీ. వదిన, నువ్వెంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు? డేవిడ్ చనిపోతే అతని సమాధి మీద నా కొత్త జీవితానికి పునాదులు నిర్మించుకోమంటావా? అతని జీవితం ఎవరికోసం బలైపోయింది? నా కోసమేగా. అటువంటి ప్రేమమూర్తిని ఒకనాడు నాన్నగారి మాటకు కట్టుబడి దూరం చేసుకున్నాను. ఈరోజు ఈ సమాజాన్ని, పరువు ప్రతిష్టలను అన్నింటినీ వదులుకునైనా డేవిడ్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వదిన, ఒకనాడు నిండు మనసుతో డేవిడ్ తన జీవితంలోకి నన్ను ఆహ్వానించాడు. కులమతాలకు భయపడి అతన్ని నేను చేరుకోలేకపోయాను.
ఈరోజు నాకుగా నేనుగా అన్నింటినీ వదులుకుని డేవిడ్ని చేరుకోవాలనుకుంటే భగవంతుడు శాశ్వతంగా డేవిడ్ని నా నుంచి దూరం చేస్తున్నాడు. ఆఖరి క్షణాల్లో మృత్యువుతో పోరాడుతున్న నా డేవిడ్ని చివరి చూపన్నా నన్ను చూసుకొని వదినా, నన్ను వారించకు. అతి దీనంగా హృదయ విదారకంగా ఏడుస్తూ వదినకు దండం పెడుతూ అంది సంధ్య. ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది, వెళ్ళమ్మా అంది గౌరీ. ఆ మాటతో పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళింది సంధ్య. సరాసరి డేవిడ్ రూంలోకి వెళ్ళింది. మగతగా కళ్ళు మూసుకుని పడుకునున్నాడు డేవిడ్. డేవిడ్, ఒక్కసారి కళ్ళు తెరువు, నేను నీ సంధ్యనొచ్చాను, ఒక్కసారి నన్ను చూసి సంధ్య అని పిలువు డేవిడ్. ఏడుస్తూ డేవిడ్ మంచం దగ్గర కూర్చుని అతని కాళ్లు పట్టుకుని అంది సంధ్య. మగతగా కళ్ళు తెరిచిన డేవిడ్ తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. ఆశ్చర్యంతోనూ అంతకు మించిన సంతోషంతోనూ సంధ్య అన్నాడు. వచ్చానండి, మీకోసం అన్ని బంధాలను తెంచుకుని వచ్చానండి ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, భగవంతుడంత దయామయుడు, నిన్ను చూడకుండానే చచ్చిపోతానేమనుకున్నాను. చివరిసారిగా నా కళ్ళారా నిన్ను చూడగలిగే అదృష్టాన్ని నాకిచ్చాడు మాటలు కూడదీసుకుంటూ అన్నాడు డేవిడ్. అంత మాటనకండి, మీరు నూరేళ్లు బ్రతకాలి ఏడుస్తూ అంది సంధ్య. లేదు సంధ్య, నేను బ్రతకను సంధ్య, ఈ ఆఖరి క్షణాల్లో నా చివరి కోరిక తీరుస్తావు కదూ దీనంగా సంధ్య కళ్ళలోకి చూస్తూ ఆయాసపడుతూ అడిగాడు డేవిడ్. చెప్పండి, మీకోసం ఏమైనా చేస్తాను అతి దీనంగా ఏడుస్తూ అంది సంధ్య. సంధ్య, నువ్విలా రావడం నీ భర్త చూస్తే ఏమనుకుంటాడు? ఏమండి, ఎవరు ఏమనుకున్నా నాకు భయం లేదు, మీ కోరికేంటో చెప్పండి ఏడుస్తూ అడిగింది. సంధ్య, నువ్వు పెళ్ళైన దానివి, నాది కోరరాని కోరిక. అయినా నేను చచ్చిపోయే ముందు అన్ని కోరికలు తీర్చుకుని ప్రశాంతంగా చచ్చిపోతాను, లేకపోతే నా ఆత్మకు శాంతి ఉండదు ఆయాసపడుతూ అన్నాడు డేవిడ్. ఆ పైన కొద్ది నిమిషాలు మాట్లాడలేకపోయాడు. సంధ్య, ఒక్కసారి ఇలా వచ్చి నా గుండెల మీద తలపెట్టుకుని పడుకోవు అన్నాడు డేవిడ్. అలాగేనండి అంటూ సంధ్య డేవిడ్ కాళ్ళ దగ్గర నుంచి లేచి అతని మంచం మీద కూర్చుని అతని గుండెల మీద తలపెట్టుకుని పడుకుంది. సంధ్య సంధ్య అంటూ తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగా అనుకుంటూ సంధ్య తల నిమిరాడు. గది తలుపులు తెరిచే ఉన్నాయి. తామిద్దరినీ అలా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అన్న విషయం కూడా మరిచిపోయి అలాగే పడుకుంది సంధ్య. అలా 10 నిమిషాలు గడిచిపోయాయి. కొద్దిసేపటికి తేరుకున్న సంధ్య అతని గుండెల మీద నుంచి లేచింది. డేవిడ్ అంటూ అతని చేతులు పట్టుకుని పిలిచింది. అప్పటికే డేవిడ్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. అతని తల పక్కకు వాలిపోయింది. డేవిడ్ పిచ్చిదాన్లా అతన్ని కుదుపుతూ అరిచింది సంధ్య. అతను చచ్చిపోయాడని తెలుసుకుంది. తను మనసారా ప్రేమించిన తన ప్రియుడి మృతదేహాన్ని చూడగానే సంధ్యకు డేవిడ్తో ప్రేమ, రవితో పెళ్లి అన్నీ మరోసారి మనసులో సినిమా రీళ్లలా తిరిగాయి. డేవిడ్ శవాన్ని తడిమి చూసింది. డేవిడ్ కళ్ళు తెరచి తనను చూస్తున్నట్టే అనిపించింది సంధ్యకు. తన ప్రియుడి మరణాన్ని కళ్లారా చూసిన సంధ్య ఆ షాక్కు తట్టుకోలేకపోయింది. డేవిడ్ బ్రతికుండగా కులాలకు, మతాలకు, అవి పట్టుకుని వేలాడే ఈ మనుషులకు భయపడి నిన్ను చేరుకోలేకపోయాను. ఇప్పుడు వీటన్నింటికీ అతీతమైన లోకంలోకి నువ్వు వెళ్ళిపోయావు. ఆ లోకంలోనైనా నీతో పాటు చనిపోయి నిన్ను చేరుకుంటాను. నువ్వు లేని ఈ లోకంలో నేనెలా బ్రతకగలను డేవిడ్ అంటూ ఏడుస్తూ డేవిడ్ శవం మీద పడిపోయింది సంధ్య. సంధ్య గుండె ఆగిపోయింది. ఆమె ప్రాణాలు తన ప్రియుడి ప్రాణాలను వెతుకుంటూ వెళ్లాయి. డేవిడ్డున్న రూంలోకొచ్చాడు రఘు. డేవిడ్ మీద ఒరిగిపోయిన చెల్లెల్ని చూసి కంగారుగా అక్కడికొచ్చాడు రఘు. సంధ్య అంటూ చెల్లెల్ని లేపబోయాడు. సంధ్య శవం డేవిడ్ పక్కన ఒరిగిపోయింది. అమ్మా సంధ్య, ఈ మనుషుల మధ్య బ్రతకలేక నువ్వు నీ ప్రియుని వెతుకుంటూ వెళ్ళిపోయావా? బ్రతికుండగా నీకోసం నేనేమీ చేయలేకపోయాను. చనిపోయిన తర్వాత ఇప్పుడు నీ శవాలను కలిపి దహనం చేస్తానమ్మా. అంతకంటే ఈ అన్నయ్య నీకోసం ఏం చేయగలడు అనుకుంటూ పిచ్చివాడిలా ఏడుస్తూ శవాల మీద దుప్పటి నిండుగా కప్పాడు డాక్టర్ రఘు. ఇంతటితో సంధ్యా సమయంలో అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.